హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈ రోజు మీరు వినబోయే నవల 'సురేఖ పరిణయం'. ఉన్నవ విజయలక్ష్మి గారు రచించారు. 1972లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సురేఖ, గుడ్ న్యూస్, నీకు ఉత్తరం వచ్చింది. డాబా మీద నుండి కిందకి దిగొస్తూ మెట్ల మీద నిలబడే స్నేహితురాలతో చెప్పింది శ్యామల. వాళ్ళిద్దరూ రూమ్మేట్స్. ఇంటి దగ్గర నుంచి ఉత్తరమే లేదని 10 రోజులుగా సురేఖ రోజు అనుకోవడం శ్యామలకి తెలుసు. కవర్ వెనక సురేఖ తండ్రి పేరు, ఊరి పేరు చూసింది కనుక ఆ శుభవార్త ముందుగా స్నేహితురాలికి అందజేసింది. ఓ, థ్యాంక్ యూ, చిన్నగా నవ్వింది సురేఖ కారిడార్లోనే ఆగిపోయి. ఆ థ్యాంక్ యూ మధ్య నాకా? రాసినందుకు వాళ్ళకి ఉన్నాయిలే, ముందుగా చెప్పినందుకు నీకు కూడా ఇస్తున్నాను. మహారాజులో పుచ్చుకుంటా. చెప్పడం మర్చిపోయాను. మీ కజిన్ డాక్టర్ రామకృష్ణట వచ్చి వెళ్లారు. డాక్టర్ రామకృష్ణ? కదలబోయిన సురేఖ మళ్లీ ఆగిపోయింది. ఆ అమ్మాయి గొంతులో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని అర్థం చేసుకోగలిగింది శ్యామల. అవును, ఎవరతను? కుతూహలంగా సురేఖ ముఖంలోకి చూస్తూ అంది. మా అత్తయ్య కొడుకు అంటూ తల పక్కకి తిప్పేసుకుంది సురేఖ. ఓహో, మళ్ళీ ఓ అరగంటలో వస్తానన్నారు. ఇవాళ నువ్వు రావడం ఆలస్యమైందేం? శ్యామల గొంతులో చిలిపితనం తొంగి చూసింది. అయినా అడిగిన ప్రశ్నకి సమాధానం ఆశించకుండా చిన్నపిల్లల చెంగున మెట్లు దిగుతూ గబగబా కిందకు వెళ్ళిపోయింది. శ్యామల ఉల్లాసానికి కారణం సురేఖకి తెలుసు. తను గేటు దాటి లోపలికొస్తుంటే ఓ కారు వెనకే వచ్చి ఆ అమ్మాయిని దాటుకుని ముందుకు వెళ్లి ఓ పక్కగా ఆగింది. ఆ నల్లరంగు ఫియట్ కారుని, అది డ్రైవ్ చేసుకుంటూ వచ్చే వ్యక్తిని సురేఖ గుర్తుపట్టగలదు. అతను శ్యామల వాళ్ల మామయ్య మాధవరావు. అతను అదేదో ల్యాబొరేటరీలో సైంటిఫిక్ ఆఫీసర్ అని, నెలకి 1000 రూపాయల పైనే జీతం వస్తుందని శ్యామలే చెప్పింది ఓసారి. శ్యామల ఉద్యోగంలో చేరిన ఈ 4-5 నెలల నుంచి ఆ ఉమెన్స్ హాస్టల్కి వచ్చే రెగ్యులర్ విజిటర్స్ సంఖ్య 1 పెరిగింది. అతను ఏ 4 రోజులకో ఒకసారి వస్తాడు. కాని శ్యామల మాత్రం పాపం ఇంచుమించు ప్రతిరోజు సాయంకాలమంతా అతని కోసం కళ్ళు కాయలు కాచిపోయేటట్లు ఎదురు చూస్తున్నట్లే అనిపిస్తోంది. ఆఫీస్ నుంచి రాగానే ఆద్రాబాద్రా టిఫిను, కాఫీ తీసుకుని అప్పుడు సావకాశంగా స్నానం చేయడమో లేకపోతే మొహం కడుక్కోవడమో అయ్యాక తీరుబడిగా ముస్తాబవడం మొదలు పెడుతుంది. అసలే అందంగా ఉండే శ్యామల అంత ఓపిగ్గా సింగారించుకుని చూడముచ్చటగా తయారయ్యేసరికి సురేఖకి ఒక్కోసారి కాస్త అసూయలాంటిది కలుగుతుంటుంది. ఆడవాళ్లకి అందమే ఓ ఆభరణం అనుకుంటుంటే ఆమెకి తెలియకుండానే గుండెల్లో నుంచి ఓ నిట్టూర్పు పుట్టుకొస్తుంది. అలా అలంకరించుకున్న శ్యామల డాబా మీదకి వెళ్లి కూర్చుంటుంది, చేత్తో ఓ నవలేదో పట్టుకుని. ఎవరూ డిస్టర్బ్ చేయకుండా హాయిగా చల్లగాలిలో కూర్చుని చదువుకుంటానని చెప్పడం ఓ సాకు మాత్రమే అని ఆ అమ్మాయి దృష్టి చేతిలో ఉన్న పుస్తకం మీద కంటే రోడ్డు మీద వచ్చేపోయే కార్ల మీదే ఉంటుందని, మధ్య మధ్య పుస్తకం మూసేసి పెట్టగోడవార నిలబడి ఆసక్తిగా రోడ్డు మీదకి చూస్తూ ఉంటుందని సురేఖ గ్రహించేసింది. ఆ మాటే నవ్వుతూ అనేసింది కూడా ఓసారి. శ్యామల బిడియంగా నవ్వేస్తూ చటుకున ముఖం తిప్పేసుకుంది. ఆ అమ్మాయి చెక్కిళ్లలో ఎర్ర గులాబీలు విచ్చుకోవడం మాత్రం సురేఖ దృష్టిని తప్పించుకోలేకపోయాయి. ఇంకా ఎంతకన్నా స్పష్టంగా ఏ ఆడపిల్ల మాత్రం చెప్తుంది? ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటారో అందాక ఈ అమ్మాయి నిరీక్షణ తప్పదు అనుకునేది. అయినా విజిటర్స్ వస్తే ఆయా వచ్చి చెప్పదా? కింద నుంచి ఈ మొదటి అంతస్తుకు రావాలంటేనే నాకు కాళ్ళు పీకిపోతాయి. అలాంటిది పనున్నా లేకపోయినా 10 సార్లు పై డాబా మీద కూడా వెళ్ళొస్తుంది. ఈ పిల్ల ఓపికి మెచ్చుకోవాల్సిందే అనుకుంటూ గది తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. పర్సు, కర్చీఫు టేబుల్ మీద పడేసి అక్కడున్న కవర్ అందుకుని సరున ఓ చివర చింపి ఆత్రంగా ఉత్తరం పైకి తీసింది. 4 పంక్తులు చదివేసరికి ఆ అమ్మాయి మొహం ఎలాగో అయిపోయింది. పెద్దక్కయ్య కొంట్లో బాగుండడం లేదు. ఆ ఊళ్ళో ఎన్ని మందులు వాడినా లాభం లేకపోయేసరికి 15 రోజుల కింద ఇక్కడికి తీసుకొచ్చాడు మామయ్య. పెద్దాసుపత్రిలో చూపించాం. ఆపరేషన్ చెయ్యాలి అంది డాక్టర్. ఈ రోజుల్లో అదొక పెద్ద భయం కాకపోయినా అక్కయ్య ఏడుస్తూ కూర్చుంది. మరో డాక్టర్ కూడా చూపించాం. ఏవో మందులు రాసిచ్చింది. వాటికి తగ్గకపోతే ఆపరేషన్ చెయ్యాల్సిందేనట. ఈ జబ్బుతోటి బెంగతోటి అదలా చీపురు పొలలా తయారైంది. ఏంటో ఇంట్లో ఎవరికి మనసులు కుదురుగా లేవు. అందుకే ఉత్తరం రాయడం ఆలస్యమైంది అంటూ జబ్బు విషయాలు అవి రాసింది ఉమా. ఇంట్లో ఎవరికి మనసులు కుదురుగా లేవు అన్న అక్షరాలే కళ్ల ముందు నిలిచినట్లుగా అయిపోయింది సురేఖకి. ఏమీ భయం లేకపోతే ఇలా ఉత్తరం రాస్తుందా?
ఎప్పుడూ సందడిగా మాట్లాడుతూ, గవ్వలు గిలకరించినట్లు నవ్వుతూ, ఒంటెడు నగలతో లక్ష్మీదేవిలా కళకళలాడుతుండే అక్కయ్య కళ్ళల్లో మిదిలింది. తను అట్టే చదువుకోలేదు. మామయ్య ఎక్కువ చదువుకోలేదు. పల్లెటూరులో కాపురం. అయినా ఆ విషయాలేవి ఎప్పుడూ కూడా తను ఆలోచించినట్లే అనిపించదు. మొగుడికి పిల్లలకి వేళకెంత వండి పెడుతూ వాళ్ళ ఆలనా పాలనా చూసుకోవడం కంటే ఆడదాని జీవితానికి మరో అర్థం పరమార్థం లేదనుకునే తత్వం తంది. పొట్టుమని 10 రోజులు పుట్టింట్లో ఉండడానికే ఇదే పోతుంది. అదేంటి ఇంకా అలాగే కూర్చున్నావు, త్వరగా మొహం కడుకుని తయారవు. సుడిగాలిలా గదిలోకొచ్చిన శ్యామల స్నేహితురాల్ని హాస్యం చేయబోయింది. కాని ఆమె ఉత్సాహంగా లేకపోవడం చూసి తెల్లబోతూ, అలా ఉన్నావేం, ఏం రాశారు అంది. మా అక్క కొంట్లో బాగుండలేదట అంది సురేఖ ఉత్తరంలోకి చూస్తూ. సుస్తేంటట? శ్యామల గొంతులో సానుభూతి నిండుంది. సురేఖ చెప్పింది వింటూ, ఎక్కడో పిచ్చిదానిలా ఉన్నవే, ఆపరేషన్ పేరు వినగానే అలా బెంగ పెట్టుకుని కూర్చున్నావా? అరికాల్లో గుచ్చుకున్న ముళ్ళు తీసి పారేసినంత అవలేలగా చేసేస్తున్నారు ఈ రోజుల్లో ఆపరేషన్లు. నేను చెబుతున్నాను, మీ అక్కకేం భయం లేదు అంది. మాకందరికీ కావలసింది అదే అంది సురేఖ. ఆమె గొంతు బరువుగా ఉంది. నీ మనసేం బాగుండలేదు కదూ? దగ్గరగా వచ్చి స్నేహితురాలి భుజం మీద అనునయంగా చేయి వేసింది శ్యామల. మామయ్య సినిమాకి రమ్మంటున్నాడు, పోనీ మానేసి నీ దగ్గరుండిపోనా అంది. ఆ స్థితిలో స్నేహితురాల్ని ఒంటరిగా వదిలేయలేని బేలతనం, అటు మామయ్యతో సరదాగా కాలం గడిపే అవకాశం పోగొట్టుకోలేని బలహీనత కూడా ఉన్నాయి ఆమె జాలి చూపుల్లో. నయమే, మానేడువెందుకు, వెళ్ళిరా అన్నట్టు మీ బావొస్తాడుగా ఇప్పుడు. మీరిద్దరూ కూడా ఏ సినిమాకైనా వెళ్ళిపోండి, జస్ట్ ఫర్ ఏ చేంజ్. తన సమయస్ఫూర్తికి తనే మురిసిపోయి, అయితే నే వెళుతున్నా, నా కోసం ఏం ఉంచనక్కర్లేదు, ఏకంగా భోంచేసే వస్తా అంటూనే అలమరాలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ అందుకుని హుషారుగా ఊగించుకుంటూ వెళ్ళిపోయింది. ఒకసారి వెళ్ళి అక్కని చూసొస్తేనో అనిపించింది సురేఖకి. మందేదో ఓడుతున్నట్టుగా, ఏమైనా పనిచేసిందేమో రాసి కనుక్కుంటేనో అనుకుంటూ లేచి వెళ్ళి కాగితం కలం చేతిలోకి తీసుకుంది. ఆపరేషన్ అంటే భయమే లేదంటుంది శ్యామల. నిజమేనేమో. ఈ రోజుల్లో ప్రతిదీ ఎంతో తేలికైపోయింది. అనుకోబోతుంటే చటుక్కున వాళ్ల పొరుగింటి సవిత్రమ్మగారు మనసులో మెదిలింది. ఏంటో నలతగా ఉంటోంది అనుకుంటూనే 4 రోజులు అశ్రద్ధ చేసి 5వ నాడు అన్నం అది వండిపెట్టి 10 గంటల వేళ ఆసుపత్రికి వెళ్ళింది, ఊరికే చూపించుకుని రావాలని. వ్యాధి లోపల చాలా ముదిరిపోయిందని, వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని. ఆ వేళ ఆసుపత్రిలో చేరిపోతే 2 రోజుల్లో అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ చేస్తానని చెప్పింది డాక్టరమ్మ. అది వింటూనే ఆవిడ ఏడుస్తూ కూర్చుంది. మొగుడు, పిల్లలు, ఇరుగు పొరుగు అంతా ధైర్యం చెప్పి మర్నాడు ఆసుపత్రిలో చేరించారు. 3వ నాడు కాబోలు ఆపరేషన్ చేశారు. అంతే. సురేఖ ఒళ్ళు జలదరించింది, కళ్ళు చెమ్మగిల్లాయి. భగవంతుడా, మా అక్కకు అలాంటి పరిస్థితి రానివ్వకు అనుకుంటూ 1000 దండాలు పెట్టుకుంది. మనసు ఇటు అటు పరుగులు పెడుతుంటే కాగితం మీద కలం పెట్టడం సాధ్యం కాలేదు. సురేఖమ్మ, మీకోసం ఎవరో వచ్చారు. నరసమ్మ మాటలు వినిపించాయి. బావయ్య ఉంటాడు, తనకి ఉత్తరం చూపిస్తాను అనుకుంటూ, నేను 2 నిమిషాల్లో కిందకి వెళ్తాను, 2 కప్పులు కాఫీ తెచ్చిపెట్టి అక్కడికి అని చెప్పి సోపు బాక్సు టవలు తీసుకుని హడావిడిగా బాత్రూం వైపు వెళ్ళిపోయింది. అక్క సంగతి బావను అడుగుతాను అన్న ఊహే సగం దిగులు తీరిపోయేలా చేసింది. హలో లెక్చరర్ గారు, ఎలా ఉంది హాస్టల్ లైఫ్? నవ్వుతూ అతనే ముందు పలకరించాడు లోపలికి అడుగు పెడుతున్న సురేఖని. హాస్టల్ లైఫ్ కేం దివ్యంగా ఉంది. నువ్వు చెప్పు, నీ ప్రాక్టీస్ ఎలా ఉందో? పని మీద వచ్చావా ఈ ఊరు? నరసమ్మ చేతిలో ట్రే అందుకుని టీపై మీద పెట్టి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. నా ప్రాక్టీసు దివ్యంగానే ఉంది. మెడికల్ కాన్ఫరెన్స్కి వచ్చాను ఇక్కడికి. 3 రోజుల నుంచి ఆ హడావిడితోనే సరిపోయింది. సాయంకాలంతో అది ముగుస్తుంది. రాత్రి రైల్లో వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇందాకొస్తేను నువ్వింకా రాలేదని. అవునట, మా రూమ్మేట్ శ్యామలే చెప్పింది. కాఫీ తాగాక ఈ ఉత్తరం చదివి సలహా చెప్పాలి. కన్సల్టేషన్ ఫీజు మాత్రం ఇవ్వలే, కాఫీ తప్ప అందిస్తూ అంది. డాక్టర్ని చూసేసరికి సలహాలు కావాల్సి వస్తాయిలా ఉందే, ఇలాతే. ఉత్తరం కోసం చేయి జాపాడు. సురేఖ తండ్రి రమణమూర్తి గారు ప్లేడర్. తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తితో పాటు కేసులు కూడా వస్తాయని లా చదివాడే కాని తీరా ప్రాక్టీస్ పెట్టాక తను ఆ వృత్తిలో బొత్తిగా రాణించలేనని తెలుసుకున్నాడు. అయినా కట్టిన బోర్డు తీసేదలుచుకోలేదాయన. ఏదో ఓ మాదిరిగా వస్తోంది. నాకేం లక్షలు గడించాలనే పెద్ద పెద్ద ఆశలు లేవు, ఇప్పుడు హాయిగానే ఉంది అంటూ బెంకంగా పైకి కబుర్లు కూడా చెప్పేవాడు. అతని భార్య మాత్రం వాళ్ళాయన సంపాదన గురించి గొప్పగా చెప్పుకుంటూ
ఏనాడు నెలకి 1000 రూపాయలకి తక్కువ రాలేదు అన్నట్లే మాట్లాడుతుంది. అసలు సంగతి గ్రహించగలిగిన వారు మాత్రం చాటుగా నవ్వుకుంటుండేవారు ఆవిడ మాటల్ని తలచుకుని. పెద్ద పెద్ద పార్టీలు ఒక్కొక్కరే మరో లాయర్ గారిని వెతుక్కుంటూ పోతున్నా తండ్రి గడించిచ్చింది ఉంది కదా అనే ధీమాతో నిశ్చింతగా ఉండేవారు రమణమూర్తి గారు. తన ప్రయోజకత్వం మీద తనకే నమ్మకం లేని స్థితిలో అంతకన్నా ఆయన చేయగలిగింది ఏమీ లేదు. రాను రాను సంసారం పెరగడం, దానికి తగినట్లు సంపాదన లేకపోవడంతో క్రమంగా ఆస్తి కరగడం ప్రారంభించింది. ఆయనకి 4 కూతుళ్ళు, 3 కొడుకులు. పెద్ద కూతురు కామాక్షిని స్వంత బావమరిదికే ఇచ్చాడు. తర్వాత వాడు సుబ్బారావు ఇంజనీరింగ్ పాస్ అయి ఉద్యోగం చేస్తున్నాడు. చెల్లాయిల పెళ్లిళ్ళైతేనే కాని నేను పెళ్లి చేసుకోను అని మొదట్లో అన్నాడే కాని తీరా ఉద్యోగంలో ప్రవేశించాక అక్కడి హోటల్ భోజనం కొద్ది రోజులు తినేసరికే హడలు పుట్టి ఇంటి భోజనం కోసం మొహం వాచినట్లయిపోయాడు. అందుకే ఓసారి సెలవులకొచ్చినప్పుడు తల్లి తండ్రి చూపించిన అమ్మాయిని వద్దనకుండా బుద్ధిగా తాళి కట్టేశాడు. ఆ తర్వాతది సురేఖ. ఎంఏ పాస్ అయింది. 25 ఏళ్లు నిండిపోయాయి. కాలేజీలో లెక్చరర్. సురేఖ కంటే 3 ఏళ్లు చిన్నది ఉమ. తర్వాత ఊర్మిళ తర్వాత సుందరం, సూర్యం. చామనచాయ రంగు, కోలముఖం, సామాన్యమైన రూపురేఖలు. చూడగానే కళ్ళకి ఆకట్టుకునే అందం కాదు సురేఖది. ఆ పిల్ల మొహంలో కనిపించే కళంతా విజ్ఞానాన్ని, జిజ్ఞాసని నింపుకున్న ఆ విశాలమైన నేత్రాల్లోనే ఉంటుంది. ఉమా, ఊర్మిళ తల్లి పోలిక పుణికిపుచ్చుకున్నారేమో. ఆడవాళ్లకేం ముద్దొచ్చే సౌందర్యం వాళ్ళది. కామాక్షిని గురించి ప్రత్యేకం చెప్పడానికి ఏమీ లేదు కాని అసలు అందచందాల ప్రసక్తి లేకుండానే ఆ పిల్ల మేనమామ రాఘవరావు కోసమే పుట్టింది అన్నట్లు ముచ్చట పడిపోయారు అమ్మమ్మ, తాతగారు. 3rd ఫారం పాస్ కాగానే మరింక స్కూల్కి పంపించకుండా లక్షణంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపేశారు ఆ ముసలివాళ్ల కోరిక మేరకు. అందుచేతనే రమణమూర్తి గారికి అల్లుణ్ణి వెతకడం అంటే ఏంటో అనుభవంలోకి రాలేదు. రమణమూర్తి గారి పెద్ద చెల్లెలు రుక్మిణి, ఆవిడ మొగుడు ఉమామహేశ్వరం గారు కూడా ప్లేటరీ చదివి బోర్డు కట్టుకుని కొన్నాళ్లు ప్రాక్టీస్ చేశాడు. కాని గుమస్తాకి జీతం ఇవ్వడానికి కూడా సరిపడే సంపాదన లేకపోవడంతో కొద్ది రోజులకే విసుగొచ్చింది. ఎవరి చేతి కింద ఉద్యోగం చేయకుండా స్వతంత్రంగా బ్రతకాలి అనే ఆదర్శానికి తిలోదకాలిచ్చి వీళ్లకాళ్లు వాళ్ళ కడుపులు పట్టుకుని ఎలాగో మున్సబ్గా సెలెక్ట్ అయ్యాను అనిపించుకున్నాడు. ఆ తర్వాత అదృష్టము కలిసొచ్చింది. ఇప్పుడు జడ్జి పదవిలో ఉన్నాడు. ఆ దంపతులకొక్కడే సంతానం, అతనే రామకృష్ణ. ఉన్న ఒక్కడికి పెద్ద చదువు చెప్పించాలనే సరదాతో 5,000 పెట్టి మెడిసిన్లో ఓ సీటు సంపాదించారు ఉమామహేశ్వరం గారు. మగపిల్లవాడి మీద ఖర్చు పెట్టిన డబ్బు ఎక్కడికి పోతుంది? సీటు కోసం ఖర్చు పెట్టిన 5,000, అబ్బాయి డిగ్రీ చూపించి మరో 5,000, తన జడ్జి హోదా చూపించి ఇంకో 5,000, తన ఆస్తికంతటికి ఏకైక వారసుడు అనే ఆకర్షణతో మరో 5,000. ఇలా లెక్కలు వేసి ఎంత లేదైనా 20,000 కట్నం రూపంలో రాబట్టలేకపోతానా అని ఊహలు అల్లుకుంటూ ఉండేవారు ఆయన. కాని ఆయన ఆలోచనలు అన్నింటినీ తారుమారు చేసేసింది రుక్మిణమ్మగారి ముచ్చట. తనకున్నంతలో ఏ లోటు చేయడు అన్నయ్య. ఆయన ఈ వాళ్ళు ఓ 10,000 ఇస్తే మాత్రం కూర్చుంటాయి ఏంటి అంటూ తన మనసులో కోరిక మెల్లగా బయట పెట్టింది ఓ రోజు. మనకి డబ్బు లేకనా కట్నం తీసుకోవడం? అదొక ముచ్చట, హోదా అంతే. పలానా జడ్జి గారి అబ్బాయికి ఎంత కట్నం ఇచ్చారంటే ఆహా, రహస్యంగానే అనుకో. మనకెంత దర్జాగా ఉంటుందో ఆలోచించు. ఆ కట్నం డబ్బులు మూటకట్టి బ్యాంకులో వేసుకోవాలనే కకృతి నాకేం లేదు. వాళ్ళిచ్చిన దానికి మరో 10,000 కలిపి మరీ ఖర్చు చేస్తాను మహారాజులా అంటూ దర్పంగా కళ్ళు ఎగరేశారాయన. అదే నేను చెప్పేది. డబ్బు దాచుకునే ఉద్దేశమే లేనప్పుడు అసలు పుచ్చుకోవడం మాత్రం ఎందుకు అని. ఆ డబ్బు కాస్త ఆనాడే ఖర్చైపోయినా ఇన్ని వేలు కట్నం తెచ్చాము అన్న అహం మాత్రం కలకాలం ఉండిపోతుంది వాళ్లలో. మొన్నటికి మన ఆ నాయుడు గారి కోళం చేసిందో తెలిసిందిగా. ఆవిడ నాతో చెప్పుకుని ఒకటి ఇదైపోయింది పాపం. ఓ రోజు వంటవాడు రాలేదట. ఆ వాళ్ళ ఆవిడికి జలుబు భారంగా ఉండి ఆ పూట కోడల్ని వంట చేయమందట. ఆ పిల్ల పుట్టింట్లో 10 మంది నౌకర్లు, చాకర్లు, వంటవాళ్లు అంతా ఉండడంతో ఏ పని చేయడం అలవాటు కాకపోయినా ఎలాగో వండి పడేసిందట. తీరా భోజనానికి కూర్చున్నాక ఆ పదార్థాలు నోట్లో పెట్టుకోలేక మరదలు వాళ్ళు ఏదో హాస్యం చేయబోయారట. అక్కడికి ఆవిడ కోడల్ని వెనకేసుకునొచ్చి ఏదో సర్ది చెప్తూనే ఉందట. అయితేనే ఆ పిల్ల రోషంగా, నేనేం గతిలేక రాలేదు మీ ఇంట్లో అడ్డమైన చాకరీ చేయడానికి. మా నాన్న 50,000 కట్నం ఇచ్చి మరీ పంపించాడు నన్ను అంటూ సమాధానం చెప్పడంతో దాంతో మాటకి మాట పెరిగి చివరికి 10 రోజుల్లో ఆస్తుల పంపకం వేరే ఉండడం దాకా వచ్చిందట. అంతా అలా ఉంటారని కాదనుకోండి. మనక ఒక్క గానొక్క కొడుకు. ఈ ఉద్యోగం ఉన్ననాళ్ళు ఎక్కడాక్కడా తిరిగినా రిటైర్ అయ్యాక వాడిని విడిచి ఉండలేం కదా.
స్వంత మేనకోళ్ళైతే కాస్త ఇటు అటు అయినా సర్దుకుపోతాం. అయినా ఇప్పుడు మనకేం తక్కువ? ఆ కట్నం డబ్బులు పుచ్చుకోకపోయినా దర్జాగా పెళ్లి చేయగలిగే స్థితిలో ఉన్నాం. మనలాంటి వాళ్ళమైనా కాస్త మంచి చెడ్డ ఆలోచించకపోతే ఈ కట్నాల బెడద ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. ఆడపిల్లల కలవాళ్లు అతలాపుతలం అయిపోతూనే ఉంటారు అంటూ ఆదర్శాలు కలబోసి తన కష్టసుఖాలు ఏకరవు పెట్టిందావిడ. తన ఆశలన్నీ అలా దూదిపింజల్లా విడిపోతున్నాయని గ్రహించుకుని నీళ్లు కారిపోయినట్లు కుర్చీలో జార్లబడి చెంపని చెయ్యానించుకుని కూర్చుని భార్య ఉపన్యాసం లాంటి ధోరణి అంతా విన్న ఉమామహేశ్వరం గారికి చటుకున గుర్తుకొచ్చింది. అది సరేగాని కోడలు నలుపైతే కులమంతా నలుపని శాస్త్రమే ఉంది. రత్నం లాంటి పిల్లాడికి ఆ నల్లపిల్లని కడతానంటావేంటి? అయినా వాడు ఒప్పుకోకుండానేనా అన్నాడు. ఇంతసేపటికి తనకు పాయింట్ దొరికిందన్న ధీమాతో. సురేఖని కాదులండి, ఉమన్ చేసుకుందాం. దానికంటే ఇది 2 ఏళ్ళో ఎంతో చిన్నది అంది రుక్మిణమ్మగారు. పెద్ద పిల్లని వదిలి చిన్నపిల్లని చేసుకుంటామంటే వాళ్ళేమేనా అనుకోరా? ఓ అభ్యంతరం లేవదీస్తూ రవ్వంత ఆశగా భార్య కళ్ళలోకి చూశారాయన. మీ అన్నయ్య మన తాహతకి తోగలేడు, అందుచేత నాకిష్టం లేదు అని చెప్పగల సాహసం లేకపోయింది ఆయనకి. అందుకే ఆవిడ కోరిక సమంజసం కాదని ఏదో విధంగా ఆవిడ చేతే ఒప్పించి నెపం తన మీద లేకుండా చూసుకోవాలని ఆయన తాపత్రయం. నా ఉద్దేశం చెప్పాను, మిగిలిన విషయాలన్నీ వాళ్లే ఆలోచించుకుంటారు. ఆయన కోరి చేసుకుంటామంటే చేదా ఏంటి అంది రుక్మిణమ్మ ధీమాగా. మగపిల్లవాడి తల్లి మరి. సరే, అందరికీ అంగీకారం అయితే నా అభ్యంతరం ఏం లేదు అనక తప్పలేదు ఆయనకి. ఆ తర్వాత కొడుకు అభిప్రాయం కూడా తెలుసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చుందావిడ. వేసంగి సెలవులు ఎప్పుడొస్తాయా అని రోజులు లెక్క పెట్టుకుంటున్న ఆవిడికి 4 రోజులు సెలవులు కలిసొచ్చాయని కొడుకు ఇంటికి రావడం శుభసూచకమే అనిపించింది. సాయంకాలం చల్లగాలికి ఆరుబయట మంచం వాల్చుకుని కూర్చుని కొడుకుని పిలిచింది. అది ఇది మాట్లాడి చివరికి అసలు సంగతి బయటపెట్టింది. అది వింటున్న రామకృష్ణ మొహంలో రంగులిట్టే మారిపోయాయి. ఈ మధ్యంటే కాస్త తగ్గింది కాని చిన్నతనంలో ప్రతి ఏడు వేసంగి సెలవులకి తామంతా అమ్మమ్మగారి ఊరు వెళ్లేవారు. నాన్నగారికి ఎప్పుడైనా వీలు కాకపోతే అమ్మ తను మాత్రం ప్రయాణం మానేవారు కాదు. ఆ చిన్న వయసులోనే ఆడ మగ అనే భేదం లేకుండా పిల్లలంతా కలిసి దగుడు మూతలు, ఎండవేళైతే క్యారమ్స్ పేక ఆడుతుండేవారు. అదేం చిత్రమో కాని సురేఖకి తనకి అసలొక్క క్షణమైనా పడేది కాదు. ఆ రోజుల్లో మామయ్య గారింట్లో ఓ నల్లా ఉండేది. అది ఎంట పుట్టిన దూడ. ఇదిగో, అసలు ఆవులు తెల్లగా ఉంటాయి కదా, మీ నల్లవని గురించి నేను కథ చెప్పనా అన్నాడు తను ఒకనాడు సురేఖ వంక ఓరగా చూస్తూ. అతని మాటల్లో వ్యంగ్యం వెంటనే స్ఫురించలేదు అక్కడున్న పిల్లలకి. ఏంటది చెప్పు అన్నారు. ఓస్, ఇంత మాత్రం తెలీదా? అది పుట్టినప్పుడు తెల్లగానే ఉండేదట. మా అమ్మ చెప్పింది. తెల్లగా బొద్దుగా ముద్దొస్తోన్న ఆ బుల్లె తువ్వాయి మీద మన సురేఖ ఒక్కసారి అలా చేయి వేసి నిమిరిందట. అంతే, మంత్రం వేసినట్లు మరుక్షణంలో అది నల్లటి దూడగా మారిపోయిందట. తెరలు తెరలుగా వస్తోన్న నవ్వు ఆపుకుంటూ అతను చెబుతుంటే కొంతమంది ఆ నవ్వులో శృతి కలిపారు. మరికొంతమంది నవ్వడానికి ధైర్యం లేకనో లేకపోతే సురేఖ పట్ల జాలి వల్లనో బొమ్మల్లా మూతి బిగించుకుని ఆ పిల్ల ఏం చేస్తుందో చూద్దామన్నట్లు రెప్పవాల్చకుండా అటే చూస్తూ కూర్చున్నారు. బావ అలా తనని వెకిరిస్తుంటే సురేఖ కళ్లలో నీళ్లు తిరిగాయి. అవమాన భారంతో తల ఒరిగిపోయింది ఒక క్షణం. అంతే, మరుక్షణం రెట్టించిన పౌరుషంతోనూ ఉడుకుమోత్తనంతోనూ గొంతు చించుకుంది. చూడ కళ్ళు లేవు నారాయణ అన్నట్లు నీకసలు కళ్లే కనిపించవుగా. మా ఆవురంగు పోల్చుకోగలగడం చిత్రంగానే ఉంది. అసలు నీ కళ్ళకి ప్రపంచమంతా నల్లగానే కనిపిస్తుందేమో అంటూ. తరచూ తలనొప్పి వస్తుండడం వల్ల 10 ఏళ్ల వయసులోనే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం కలిగింది రామకృష్ణకి. తన అవకరాన్ని అలా నిస్సంకోచంగా ఆ పిల్ల వెకిరించడంతో అతనికి కోపం వచ్చింది. దానికేదో సమాధానం చెప్పాడు. ఆ పిల్ల ఊరుకోలేదు. మాటకి మాట అంటించిందాక. ఏం చెయ్యాలో తెలియక మిగిలిన వాళ్లంతా తమకేమీ పట్టనట్లు కేవలం ప్రేక్షకుల్లా కూర్చుండిపోతే తామిద్దరూ కాసేపు పోట్లాడుకుని చివరికి చెరువు మూల ఏడుస్తూ కూర్చున్నారు. అలాగే ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా ఎందుకు అందుకు ఆ పిల్లని వెకిరించడం, మళ్లీ 4 అనిపించుకోవడం తనకి అలవాటైపోయింది. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అవుతుంది మామయ్య గారింటికి వెళ్ళి. ఈ 3 ఏళ్లలో ఎంత మార్పు వచ్చినా సురేఖ రంబలా రూపుదిద్దుకుని ఉంటుంది అనుకోవడానికి అతని మనసు ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయిని తన పక్కన భారీగా ఊహించుకోవడానికే అతనికి ఎలాగో ఉంది. తన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మొహం ముడుచుకుని మల్లెపందిరి వంక మందార చెట్టు వంక చూస్తూ కూర్చున్న కొడుకు ఆలోచనల్ని పసిగట్టగలిగిన రుక్మిణమ్మ ముసిముసిగా నవ్వుతోంది.
ఉమకేం తక్కువరా, బంగారపు బొమ్మ కదూ. చదువులో అయినా అంత మరీ తెలివి తక్కువదేం కాదు. పరీక్షల ముందు జ్వరం రావడం వల్ల ఆ స్కూల్ ఫైనల్ పోయింది. ఆ తర్వాత మరి చదవను అంటూ అదే మానేసింది. వాళ్ళు శ్రద్ధ పెట్టలేదు. ఆవిడ మాట్లాడడం మొదలుపెట్టిన మరుక్షణంలోనే అతని ఎదలో మల్లెలు విరిశాయి. ఇంకా ఆ తర్వాత అతనేం వినలేదు. చివరిసారిగా చూసిన ఉమరూపం మనసులో మెదిలింది. మోపెడు కుచ్చెళ్ల పరికిణి, పసితనం పూర్తిగా వదలక ఎప్పట్లాగే చెంగు చెంగును గంతులేస్తూ ఆట్లాడే ఉమ. 2 జడలు, చెవులకి రింగులు, టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ల ఫోటోలలా తెల్లగా మెరిసే చక్కటి పొలివరస, బుల్లి నోరు, నవ్వితే సొట్లు పడే నున్నటి బుగ్గలు. ఉమ ఇవాళ ఎలా ఉంటుందో ఊహించుకోబోయాడు. ఎంత దాచుకుందామన్నా దాగని అనురాగం ఆ చిరునవ్వులో బయట పడిపోయింది. మురిపెంగా కొడుకు మొహంలోకి చూస్తూ, కావాలంటే మళ్ళీ చదివించమని చెప్దాం. ఏం మావయ్యతో చెప్పనా దాన్ని మళ్ళీ పరీక్షకి కట్టించమని అని ఆవిడ అడిగిన దానికి నీ ఇష్టం అంటూ తొక్కు నడతను. ఉగాది పండగ పేరుతో పనిగట్టుకునొచ్చిన అత్తయ్య మధ్యాహ్నం తీరుబడిగా పెళ్లి ముచ్చట్లు మొదలు పెట్టేసరికి పక్క గదిలో కూర్చుని చదువుకుంటున్న సురేఖ చెక్కిళ్లు ఎర్రబడ్డాయి. ఆ పిల్లకి తెలియకుండానే గుండె జల్లుమన్నట్లయింది. ఎలాగైనా అత్తయ్యకి నేనంటే అభిమానం, చిన్నప్పటి నుంచి నా చదువు చూసి మురిసిపోయేది అనుకుంటూ తీయటి ఊహల్లో తేలిపోతున్న సురేఖకి అత్తయ్య ఏమందో వినిపించలేదు. కాని పెద్దదాన్ని వదిలి ఉమని చేసుకుంటానన్న న్యాయం కాదు. సురేఖైనా మీ అబ్బాయికి ఈడే అంటున్న తల్లి మాటలు చెవుల్లో పడగానే పులికి పడినట్లయి ఏంటిది, ఏమైంది అనుకుంది. మనసు గిలగలాడిపోయింది. తేనె సోనలు కురుస్తాయని తాతాలాడిపోతున్న శ్రవణేంద్రియాల్లో వాడి సోలాలు గుచ్చుకున్నట్లయింది. లేదొదినా, నేనలా మాట విలేను. లేనిపోని ఆశలు మీకు కల్పించడం ఎందుకు? ఆ తర్వాత రుక్మిణి అన్నమాట నిలబెట్టుకోలేకపోయింది అని మీ చేత అనిపించుకోవడం ఎందుకు? ఉమని చేసుకోవడానికైతే ఆ అబ్బాయికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. మీరు ఆలోచించుకోండి. అయితే నేను ఒకటి మాత్రం చెప్పగలను. సురేఖ పెళ్ళయ్యేదాకా ఉమ పెళ్లి చేసేయమని మిమ్మల్ని తొందర పెట్టను అందావిడ పెద్ద ఉపకారం చేస్తున్న దానిలా. ఎంత ఔదార్యం కనబరుస్తోంది అత్తయ్య అనుకుంది సురేఖ కసిగా. ఆ అత్తయ్య ఎన్నాళ్ళు తనపై చూపించిందంతా పై అభిమానమేనని కోడలిగా ఎన్నిక చేసుకోవాల్సిన సమయం వచ్చేసరికి ఆవిడ మోజు తన మీద కాస్తైనా లేకపోయిందని గ్రహించుకున్న ఆ పిల్ల హృదయం మోగగా ఎంత కన్నీరు ఓడ్చిందో ఆ భగవంతుడొక్కడికే తెలుసు. అంతటి బాధలోనూ అశాంతిలోనూ చిన్న ఆశాకిరణం, ఏదో భ్రమ మిణుకుమిణుకుమంటూ ఆమె అంతరంగంలో ఓ మూల అలా నిలిచిపోయింది. అత్తయ్యకి ఆడపిల్లలు లేరు. వాళ్ల ఆశలు ఆలోచనలు ఎలా సాగుతున్నాయో, సరదాగా ఆనందంగా సాగిపోతున్న జీవితంలో ఎంత చిన్న దెబ్బ తగిలినా ఆ పసి హృదయాలు ఎంత చిన్నబుచ్చుకుంటాయో ఆవిడికి అర్థం కాదు. కాని అమ్మ నాన్నగారు అలా మాట ఇవ్వలేరన్న ఆశతో చెవులు రిక్కించుకుని కూర్చున్న సురేఖకి తండ్రి మరేమీ వాద ప్రతివాదాలు చేయకుండా సంతోషంగా సంతృప్తిగా, సరేలే ఒకటి కలిసొచ్చినట్లే, సురేఖకి పై సంబంధమే చూస్తాను, 2 పెళ్లిళ్ళు ఒక్కసారే చేస్తే కాస్త ఖర్చు కలిసొస్తుంది అండం. అది నిజమేలండి అంటూ తల్లి వంత పాడడంతో సురేఖ మనసు పాతాళానికి కుంగిపోయినట్లయింది. ఛ, ఎలాగైనా అమ్మ వాళ్ళకి ఉమ్మంటేనే అభిమానం ఎక్కువ అనుకుంది ఉడుకుమోత్తనంగా. చిన్నతనం నుండి తనకి జరిగిన అన్యాయాలు, తల్లి తండ్రి ఉమని ఎక్కువ చేసి తనని చులకం చేసిన సందర్భాలు గుర్తుకు రావడం మొదలు పెట్టాయి. అందులోనూ ముఖ్యంగా ఓసారి తన పుట్టినరోజు పండగ నాటి సంఘటన తనెప్పుడూ మరిచిపోలేదు. అప్పటికి వరదనమ్మగారిని పూర్వకాలపు చాదస్తం ఇంకా పూర్తిగా వదలలేదు. బట్టల షాపుకి వెళ్లడం, కావలసిన చీరలు అవి ఏరుకోవడం ఆవిడకేంటో చచ్చే మొహమాటంగా ఉండేది. అవసరం వచ్చినప్పుడు దుకాణానికి కబురు పంపిస్తే వాళ్లే ఇన్ని చీరలు, జాకెట్ బట్టలు మూటకట్టి కుర్రాడి చేత పంపించేవారు. సురేఖకి ఉమకి వయసులో తేడా మహా ఉంటే 2.5 సంవత్సరాలు. సురేఖ చీరలు కట్టుకోవడం ప్రారంభించేసరికి ఉమ ఓణీలు వేసుకోవడం మొదలుపెట్టింది. కాస్త మంచి చీర కంటికి నదురుగా కనిపించింది. సురేఖ ఏరుకునేసరికి ఉమ కూడా అదే కావాలని కూర్చునేది. ఆ వేళ అలాగే జరిగింది. ఇప్పటినుంచి చీరలెందుకు నీకు, నువ్వు కట్టుకునేసరికి ఇంకా మంచి రకాలు వస్తాయి, అది నేనే తీసుకుంటాను అంటూ చెల్లెలతో తగుకి దిగింది. ఎంతకన్నా మంచి చీరలు నాకేం అక్కర్లేదు, ఇదే కావాలి, ఎప్పుడైనా సరదాకి కట్టుకుంటాను, నువ్వు మరొకటి తీసుకో అంటూ ఆ కాశ్మీరు సిల్కు చీర ఒడిలో పెట్టుకుని కూర్చుంది ఉమా. పని లేకపోతే సరే, ఇప్పుడు నీకు చీరలెందుకు అంటూ అప్పుడప్పుడు చిన్న కూతుర్ని మందలించే వరదనమ్మగారు కూడా ఆ వేళ పోన్లే సరదా పడుతోంది, తీసుకొని నువ్వింకేదైనా ఎంచుకో అంటూ సురేఖకే నచ్చజెప్పబోయింది. అసలు నాకేమీ అక్కర్లేదు అంటూ కోపగించుకుని వెళ్లిపోయింది సురేఖ.
అచ్చంగా అలాంటి ప్రింట్దే మరో చీర షాపులో కూడా లేదని ఆ అబ్బాయి చెప్పడం వల్ల ఆవిడ తనకి నచ్చిన చీర ఏదో తీసుకుని మిగిలినవి షాపుకు పంపించేసింది. పుట్టినరోజు నాడు మూతి ముడుచుకుని కూర్చున్న మనవరాల్ని బ్రతిమాలి ఎలాగో తలంటి నీళ్లు పోసుకునేలా చేసింది కామాక్షమ్మగారు. ఆ తర్వాత ఎవరు చెప్పినా సురేఖ తన పొట్టు విడవలేదు. తల్లి కొన్న కొత్త చీర కట్టుకోలేదు. ముసలావిడ ప్రాణం ఉసూరు అనిపించింది. కొని పెద్దది, సరదా పడింది, దాన్నే తీసుకునివ్వకపోయావా అండం. దాంతో ఉమ బోరుని ఏడుస్తూ, నాకేం అక్కర్లేదు ఇంతోటి చీర, దాన్ని తీసుకోమనండి అంటూ పెట్టి తెరిచి చీర బయట గిరాటి పెట్టడం అంతా ఓ గొడవైంది. ఆ రాద్ధాంతమంతా విని అసలు సంగతి ఏంటి అని అడిగి తెలుసుకున్న రమణమూర్తి గారు, నీకు బోల్డ్ చీరలున్నాయిగా, చెల్లై సరదా పడి తీసుకుంటే ఇంత గొడవ చెయ్యాలా? అయినా ఉమ పచ్చగా ఉంటుంది కనుక ఆ రంగు ప్రింటు దాని ఒంటికి బాగుంటుంది, నీకు అమ్మ తీసిన లేత రంగు చీర బాగుంటుంది అంటూ తననే మందలించడంతో సురేఖకి పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. నువ్వు అందంగా ఉండవు, నీ మొహానికి చీర చాలే అని ఈసడించి పారేసినట్లే అనిపించింది ఆ పిల్ల ప్రాణానికి. అందంగా ఆకర్షణీయంగా ఉండే సంతానం అంటే తల్లిదండ్రులకి ప్రేమాభిమానాలు ఓ పాలు ఎక్కువగానే ఉంటాయి అనిపించింది. అదంతా తలచుకుంటూ ఆలోచిస్తూ పడుకున్న సురేఖకి అంత దిగుల్లోనూ కాస్త ఓదార్పు కలిగినట్లయింది. పోనీలే, ఇది మంచిదే. అమ్మా నాన్నగారు పట్టుదలగా నన్నే చేసుకోమన్నావు, చివరికి బావ నోటంటే నాకక్కర్లేదు అనిపించుకోవడం మరీ ఘోరంగా ఉండేది అనుకుంది. అయినా బావకి నాకు ఒకప్పుడు మాత్రం సరిపడిందా? ఎప్పుడు ఎందుకు అందుకు తవ్వులాడుకోవడంతోనే సరిపోయేది. తనకింకా బాగా జ్ఞాపకం. తనకప్పుడు 12 ఏళ్లుంటాయేమో. పిల్లలంతా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటుండగా ఏం తోచిందో, సురేఖ, నువ్వు కొబ్బరి పీచు పెట్టి ఒళ్ళు రుద్దుకోరాదు, కాస్త తెల్లబడతావేమో అన్నాడు బావ నవ్వుతూ. పిల్లలంతా పొక్కుమని నవ్వడంతో తను లేచి వెళ్లిపోయి ఏడుస్తూ పడుకుంది. బావ సరదాకేదో అంటే ఏడుస్తావా అంటూ అత్తయ్య తనని ఓదార్చబోయింది. అసలదేంటో మా ఇంట్లో వాళ్ళందరికీ హాస్యాలు చేయడం అలవాటు, మీ మామయ్య అంతేగా అంటూ గొప్పగా చెప్పుకుంది. తమ ఇంట్లోనే ఈ హాస్యరసం అనేది పుట్టింది అన్నట్లు. హాస్యం అంట హాస్యం. ఆ సంఘటనని తలచుకుంటూ అప్పుడు కూడా పొళ్ళు పటపట్లాడించుకుంది. హాస్యం అంటే మల్లెపూల సౌరభంలా, మంచి గంధపు పరిమళంలా హృదయానికి మృదువుగా తాకి మనసుని ఆహ్లాదపరచాలి. కాని ఇలా మనసులు నలిగిపోయి అంతరంగం విలవిల్లాడిపోయేలా చేసేది హాస్యం అనిపించుకుంటుందా? హాస్యం పేరుతో ఎదుటి మనిషి మనసు నొప్పించే మాటలని తను సంబరపడగలగడమే ఓ ఘనకార్యమా? అయినా అదేంటో, అంతటి హాస్యప్రియుడు ఎదుటివాళ్లు మళ్లీ తిరిగి తనని ఒక మాట అంటే భరించలేడు. బావ అంతే, మామయ్య అంతే. వచ్చినప్పుడల్లా నాన్నగారిని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు మామయ్య అని తన హాస్యానికి తనే మురిసిపోతూ పెళ్ళున నవ్వేస్తుంటాడు. నాన్నగారు మళ్లీ నవ్వుతూనే ఏదైనా అనేసరికి మాత్రం మూతి ముడిచేసుకుని రొసరుసలాడిపోతూ ఆ కోపమంతా అత్తయ్య మీద చూపించేస్తాడు. అలా అల్లుడికి ఎక్కడ కోపం వచ్చిపోతుందో అని అగ్గగలాడిపోతూ మామ ముందు నుంచి నాన్నగారి నోరు నొక్కుతూనే ఉంటుంది. ఆ వాళ్ళ బావన్న మాటలకి ఓ చెంప ఏడుస్తూనే, గుడ్డికొక్కిరాయిలా నీ అందం మహా బాగుందేమిటి అనేసింది తను. దాంతో అత్తయ్యకి బావ కూడా కోపాలొచ్చాయి. ఏంటో, చిన్నప్పుడే కలవని మనసులు పెద్దయ్యక మాత్రం ఎలా అతుకుతాయి? అయినా ఏంటి వెర్రి, బావే కావాలని నా మనసేం తహతహలాడిపోవడం లేదు. అతను తప్ప ఈ లోకంలో మరి పెళ్లి కొడుకులే లేరా? ప్రపంచమేం గొడ్డుపోలేదు. అన్ని విధాలా బావని తలదన్నేవాడే దొరుకుతాడు నాకు. మనసులో ఓ పక్క తగిలిన గాయాన్ని మానుకోవడానికి మరో పక్క నుంచి కొత్త నమ్మకాల్ని, విశ్వాసాల్ని ఏర్పరుచుకుంది సురేఖ. రుక్మిణమ్మ ఊరికి వెళ్లబోయే ముందు మరో సూచన కూడా చేసింది. ఓమని అలా ఊరికే ఇంట్లో కూర్చోబెట్టేశారేం, మళ్ళీ చదివించండి. పెళ్ళైనా ఇప్పుడు ఊరూరా కాలేజీలు ఉన్నాయి కనుక చదువు మానక్కర్లేదు. అంతగా లేకపోతే ప్రైవేటుగా చదువుతుంది. ఆ అబ్బాయి సరదా పడుతున్నాడు అంటూ. అలాగే, దానికేం భాగ్యం అంటూ ఇంటిల్పాది అంగీకారం తెలియజేశారు. వెళ్లబోయే ముందు ఆడబిడ్డకి బొట్టు పెట్టి వర్ధనమ్మ ఇచ్చిన చీర, రవికల గుడ్డ కాబోయే వియ్యపురాలి హోదాకు తగినట్లే ఉన్నాయి. పసుపు కుంకాలు కూడా అది వరకటి కంటే ఎక్కువగానే మూటలు కట్టించింది. ఆ అన్నయ్య గారికి ఇష్టమంటూ ఇన్ని కాజాలు చేయించింది. తీపితో పాటు కారం కారంగా నమలడానికి కారబూందీ దూయించింది, ఎత్తుకెత్తు జీడిపప్పు వేసి. ఆవిడ్ని వీధి గుమ్మం దాకా సాగనంపుతూ సెలవుల్లో రామకృష్ణని తప్పకుండా పంపించమని మరీ చెప్పారు కామాక్షమ్మ గారు, రమణమూర్తి దంపతులు కూడా. నేను పంపేదేంటి, వాడే వస్తాడు, ఎవరికోసమని అంటూ గడప అవతలే నిలబడిపోయిన ఓమని చూసి నవ్వి రిక్షా ఎక్కి కూర్చుంది ఆవిడ. ఆవిడ మాటిచ్చిందని ఊరుకోకుండా రామకృష్ణ వచ్చాడని తెలియగానే రమణమూర్తి గారు బావగారి పేర మర్యాదగా ఉత్తరం కూడా రాశాడు. సెలవులే కనుక అందరూ రావాల్సిందిగా కోరుతూ.
నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. మీ ఊళ్ళో ఎండలు మరీ ఎక్కువ. అందుకే ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. మరి మీ చెల్లెలు కూడా రావడానికి వీలు కాదు. మీ మేనల్లుడు వచ్చి 4 రోజుల పాటు ఉండొస్తాడు అని జవాబు వచ్చింది ఉమామహేశ్వరం గారి దగ్గర నుండి. ఉత్తరం పత్రం లేకుండా ఓ సాయంత్రం రైలు దిగొచ్చిన రామకృష్ణని మొట్టమొదట చూసింది ఉమే. పెద్దక్కయ్య పిల్లలకి కాగితం పడవలు చేసిస్తూ వరండాలో కూర్చున్న ఆ అమ్మాయి ఎవరో వచ్చిన అలికిడే తల తిప్పి చూసి, అమ్మా బావొచ్చాడు అంటూ తురున్న లోపలికి పారిపోయింది. ఏ ఏంటిది, కొత్తగా సిగ్గుపడడం నేర్చుకుంటున్నావు అని అతను వెక్కిరిస్తున్నా వినిపించుకోకుండా. ఇంకా గుమ్మంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏవో వేళాకోళాలు చేయడం మొదలు కాబోలు. కూతురి మాటలు విని వరండాలోకి వచ్చిన వర్ధనమ్మ గారు అంది సంబరంగా. లేదత్తయ్యా, నేనిప్పుడు అలాంటివన్నీ మానేశాను. బుద్ధిమంతుణ్ణయ్యాను అన్నాడతను కూతురిగా కుర్చీలో కూర్చుని రుమాలతో మొహం తుడుచుకుంటూ. లోపల గదిలో ఎక్కడో ఉన్న రమణమూర్తి గారు, కామాక్షమ్మ గారు కూడా యువతలకొచ్చారు అతని మాటలు వినిపించి. మంచినీళ్లు తీసుకొస్తానని లోపలికి వెళ్ళింది వర్ధనమ్మ గారు. నాన్నగారికేంటి కులాసాగా ఉండడం లేదని రాశారు, మందు పుచ్చుకుంటున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది కామాక్షమ్మ గారు. ముందుగా ఉత్తరం రాస్తే స్టేషన్కి వచ్చేవాణ్ణిగా అన్నాడు రమణమూర్తి గారు మేనలుడి పక్కనే మరో కుర్చీలో కూర్చుంటూ. తెల్లబోయినట్లు తల తిప్పి చూసి, నాకిదేం కొత్త చోట, నేనేం పరాయివాణ్ణా? ఈ మధ్య అంటే రావడం లేదు కానీ 4 రోజులు సెలవులు వచ్చేసరికి 2 జతల బట్టలు ఓ సంచిలో కుక్కుని వచ్చేసేవాణ్ణి కదూ, మరిచిపోయావా ఏం అన్నాడతను. మరిచిపోవడం కాదులే, అప్పుడంటే ఒట్టి మేనల్లుడివి, ఇప్పుడు కాబోయే అల్లుడివి అని సమాధానం చెప్పింది కామాక్షమ్మ గారు. అందరూ సరదాగా నవ్వుకున్నారు. వర్ధనమ్మ గారి చేతుల్లోంచి మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ, నాన్నగారికి సుస్థి ఏంటని కదా అడిగావు, ఆ మధ్య 4 లంకనాలు చేశారట్లే, అప్పుడు నేను లేను, ఇప్పుడు కులసాగానే ఉన్నారు. అయినా ఆ ఊళ్ళోనే కాస్త చల్లగా ఉంటుందని ఉండిపోయారు అన్నాడు అమ్మమ్మతో. కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, 5 నిమిషాల్లో కాఫీ పట్టుకొస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది వర్ధనమ్మ గారు. ఆవిడ అంతకుముందే కుంపట మీద నీళ్లు పడేసొచ్చింది. తను ఆ ఊరొచ్చి 3 ఏళ్లు కావస్తున్న మాట నిజమైనా అక్కడి వాతావరణంలో తను ఊహించరాని మార్పు ఏదో వచ్చినట్టు అనిపించింది రామకృష్ణకి. అయితే ఆ మార్పు అక్కడిదా లేక తన మనసులో ఉందా అని తనని తానే ప్రశ్నించుకుంటూ లోపలికి వెళ్ళాడు. మధ్య హాల్లో గుమ్మం వార నిలబడిన సురేఖ అప్రయత్నంగానే ఒక్కడుగు వెనక్కి వేసింది. బావలో చాలా మార్పు వచ్చింది. సన్నంగా పొడుగ్గా చోలా ఉండే మనిషి పొడుక్కి తగిన ఒళ్ళు పట్టి నిండుగా దర్జాగా ఉన్నాడు. నల్ల ఫ్రేము కళ్లద్దాలు అతని మొహానికి అందంగా అమిరయ్యే కాని ఏదో అవకరం ఉండడం వల్ల జోడు తగిలించుకున్నాడు అనే భావానికే ఆస్కారం ఇవ్వడం లేదు అనుకుంది. కాళ్ళు కడుక్కోవడానికి తిన్నగా పెరట్లోకి వెళ్లబోయిన అతను ఏకంగా స్నానం చేస్తే తీరిపోతుంది అనిపించి బట్టలు మార్చుకుని టవలు అవి తీసుకుందామనుకుంటూ, నా సూట్ కేసు ఈ గదిలో పెట్టారా అంటూ లోపలికి వెళ్ళాడు. ఇంకా తప్పించుకుంటే మర్యాదగా ఉండదని అక్కడే నిలబడిపోయిన సురేఖ అతన్ని పలకరించేలోపునే, అరే నువ్వెంతసేపు కనిపించలేదేం, హార్టీ కాంగ్రాచులేషన్స్ అన్నాడతను సందడిగా మాట్లాడేస్తూ. ఆవాడే బిఏ రిజల్ట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ అంది సురేఖ మెల్లగా. ఏంటలా ఊపిరి లేనట్టు మాట్లాడతావు, ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్న దానివి ఇల్లదిరిపోయేలా గొంతులేస్తూ ఉండాలి తెలిసిందా, ఇంక తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగి ఆమె సమాధానం చెప్పేలోపునే, ఏం చేయడం ఏమిటి, ఎంఏ చదవమని చెప్తాను నన్ను అడిగితే, చదువులో నీకున్న తెలివితేటలకి నేను అసూయ పడుతున్నాను తెలుసా, నువ్వు చదువు మానకు అని మనస్ఫూర్తిగా సలహా ఇచ్చాడు. నేను అదే అనుకుంటున్నాను బావా అంది సురేఖ అభిమానంగా అతని వంక చూస్తూ. అసలు ఎదుట పడ్డం ఎలాగా అన్నట్లు, ఏదో తప్పు చేసినట్లు బిడియంగా తప్పించుకుని తిరగబోయిన వాళ్ళు అంత ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకోగలగడం, అభిమానం ఉట్టిపడేలా అన్ని మాటలు మాట్లాడుకోగలగడం వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంది. మానవ హృదయంలోని దౌర్బల్యం కాని ఔన్నత్యం కాని అక్కడే ఉంది. మనిషి ఎదుట లేనప్పుడు అనేకం అనుకుంటాం, ఎన్నో దురభిప్రాయాలు ఏర్పరుచుకుంటాం. అతని ప్రవర్తన గురించి ఒక విధమైన అయిష్టాన్ని పెంచుకోవడమే కాకుండా వాళ్ళని ద్వేషిస్తున్నాం అని కూడా అనుకుంటాం. కానీ తీరా ఆ మనిషి ఎదుట పడితే మనలోని భావాలు పూర్తిగా సమసిపోకపోయినా తాత్కాలికంగా అవి మరుగున పడిపోతాయి. మనకి తెలియకుండానే ఒక సంస్కారపు పొర మనల్ని ఆవరించుకుంటుంది. మనన, మర్యాద, ఆదరణ లాంటి భావాలన్నీ మనలో చోటు చేసుకుంటాయి. సురేఖ అన్నదానికి సమాధానంగా రామకృష్ణ ఏదో అనబోయాడు. కాని అప్పటిదాకా వరండాలో కూర్చుని అతని గుణగణాల్ని తలుచుకుంటూ కాలక్షేపం చేసిన తల్లి కొడుకు లోపలికి రావడం, వంటింట్లో చేరి కాసేపు ఉమ అదృష్టాన్ని తలుచుకుని మురిసిపోయి ఆ తర్వాత ఆ వాళ్ళ రాత్రి భోజనంలోకి మామూలుగా చేద్దామనుకున్న ఒక్క కూరే కాకుండా
మరో కూర పచ్చడి కూడా చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చిన తల్లి కొడుకులు బజారుకు పంపించడానికి సమయానికి ఇంట్లో లేకుండా పోయిన సుందరం సూర్యాల మీద విసుక్కుంటూ యువతలకు రావడం జరిగింది. అందుచేత ఆ చెప్పదలిచిందేదో మేనమామని ఉద్దేశించి సురేఖని ఎంఏ చదవమంటున్నాను అనేసి పెట్టి తీసి బట్టలు తీసుకోసాగాడు రామకృష్ణ. చదువా ఇంకానా అంటూ అర్థం లేని నవ్వొకటి నవ్వేశాడాయన. ఉన్న ఊళ్ళో చదువు కనుక ఈ మాత్రంగా చెప్పించగలిగాం. ఇంకా ఎంఏ చదువుతాను, ఎల్ఎల్బి చదువుతానంటే ఎలా కుదురుతుంది? అయినా ఈ విద్యకి విజ్ఞానానికి అంతనేదేముంది? మనకి అందుబాటులో ఉన్న దాంతోనే తృప్తి పడాలి కాని అంటూ తండ్రి కాస్త కటువుగా నిష్కర్షగా తన అసమ్మతిని అయిష్టాన్ని వ్యక్తం చేయడం వల్ల సురేఖ మరింక ఏ కాలేజీకి అప్లై చేయకుండా ఇంటి పట్టునే ఉండిపోవలసి వచ్చింది. కాని 10 రోజులు గడిచేసరికే ఆ అమ్మాయికి ఆ జీవితం అంటే విసుగు పుట్టింది. ఏదో ఓ పని చేస్తున్నామన్న మాట లేకుండా ఊరికే గోళ్లు గిల్లుకుంటూ కాలం వ్యర్థం చేయడం ఆ పిల్లకి సుతారాము నచ్చలేదు. మళ్ళీ అమ్మకి నాన్నగారికి నచ్చజెప్పి చివరికి ఎలాగైతేనే ప్రైవేటుగా ఎంఏ చదవడానికి, అంటే ఈలోగా సంబంధం కుదిరి పెళ్ళైపోతే ఆ వచ్చే భర్త గారికి అంగీకారం కాకపోతే చదువు మధ్యలో ఆపేసే షరతు మీద వాళ్ళని ఒప్పించగలిగింది. పోస్టల్ ట్యూషన్ ఇచ్చే ట్యుటోరియల్ కాలేజీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ సమాచారమంతా సేకరిస్తూ సురేఖ ఉత్సాహంగా పుస్తకాలు ముందు పెట్టుకుని కూర్చుంటే ఉమా విసుగ్గా పాత పుస్తకాలకి దుమ్ము దులిపి కొత్త పుస్తకాల మీద పేరు రాసుకుని అట్ల వేసుకోవడం మొదలుపెట్టింది. అటు రమణమూర్తి గారు పెళ్లికొడుకుని వెతికే ప్రయత్నంలో మునిగిపోయాడు. ఓ పెళ్లికొడుకు అంటే సంబంధం కుదిరితే పెళ్లికొడుకు అయ్యే అబ్బాయి ఎంఏ పాస్ అయ్యాడు. ఆస్తేమీ లేదు, కానీ అతనికి లెక్చరర్ ఉద్యోగం ఉంది. ఉన్న 2 చెల్లెళ్ళకి పెళ్లిళ్ళైపోయాయి కనుక ఆ కుటుంబానికి పెద్ద బాధ్యతలు ఏమీ లేవు. బాగానే ఉందనిపించి పెళ్లి చూపులకు రమ్మని ఉత్తరం రాశారు. అబ్బాయిది జీడిగింజ నలుపు, అంతకు మించి మరే వంక లేదు. కాని అదే భరించలేని లోపంగా అనిపించింది సురేఖకి. క్షణం అతని కేసి రెప్పవాల్చకుండా చూసి ఆ చూపులు మెల్లగా తండ్రి వైపుకు తిప్పుకుంది. ఆముదం తాగిన వాళ్ల మొహంలా ఉంది ఆయన వాలకం. పర్వాలేదు, నాన్నగారికి నచ్చలేదు, ఇంక నా దాకా రాకుండానే వదులుకుంటారు అని ధైర్యం తెచ్చుకుంది. కాని వాళ్ళందర్నీ పంపించొచ్చిన తండ్రి ఇంట్లో ఆడవాళ్లతో అది ఇది మాట్లాడి ఆ అమ్మాయి అభిప్రాయం అడగండి అని చెప్పినప్పుడు మాత్రం సురేఖకి నిజంగా కోపమే వచ్చింది. అది వరకటి సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది. తల్లివైపు దూరపు బంధువు కామేశ్వరమ్మ గారిని ఆవిడకొక్కడే కొడుకు, బోలెడాస్తుంది. ఊర్మిళకైతే వీలుగా ఉంటుందని ఆవిడ అభిప్రాయం. ఆ సంగతి మెల్లగా వర్ధనమ్మ గారి దగ్గర బయట పెట్టింది. భార్య తెచ్చిన రాయబారం వింటూనే కసుమన్నాడు రమణమూర్తి గారు. ఊర్మిళ బంగారు తల్లి కదటే, మీ కామేశ్వరమ్మ గారిని ఆవిడ కొడుకుని మనం ఎరగమా? ఒంటి నిండా తారు పూసుకున్నట్లు వాలకం వాళ్ళును. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలను పెట్టుకోవద్దని చెప్పేశాయి అన్నారు దుమ్దుమ్లాడుతూ. అలాంటి నాన్నగారు ఇవాళ ఈ సంబంధం నిశ్చయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నాకు అంగీకారం అయితే తనకి అభ్యంతరమే లేదా? ఉమా ఊర్మిళ వాళ్ళంతా అందగత్తిని కాదనే కదూ ఈ పక్షపాతం. ఒక చేతి వేళ్లు 5 ఒక తీరుగా ఉండవు. ఒక్క తల్లి కడుపును పుట్టిన సంతానం అందరూ ఒక్కలాగే ఉండరు. అది సృష్టి ధర్మం. అంత మాత్రం చేత తల్లిదండ్రులు ఆదరాభిమానాల్లో కూడా ఈ వ్యత్యాసాలుండడం న్యాయమా అని కుమిలిపోతూనే ఎలాగోలా నన్ను వదులుచుకుందామనుకుంటున్నారేమో, వాళ్ళకి అవకాశం ఇవ్వను అనుకుంది కసిగా. తన అయిష్టతని స్పష్టంగా చెప్పేసింది. తర్వాత ఇంకో సంబంధం. సురేఖ ప్రారంధమో ఏమో ఆ అబ్బాయి బాగుండలేదు. అలా 2-3 సంబంధాలు రావడం, సురేఖ ఇష్టపడకపోవడం వల్లనే వదులుకోవలసి రావడం జరిగింది. చివరికి రమణమూర్తి గారికి విసుగొచ్చి తనేమంత చక్కగా ఉందని వచ్చిన వాళ్ళందరికీ ఇలా వంకలు పెట్టింది అన్నారు కూడా. తల్లిదండ్రులకి పిల్లలంతా ఒకటే అనడం మాట వరుసకే కాని రూపురేఖల్లోనో గుణగణాల్లోనో అంతస్తుల్లోనో ఓ ప్రత్యేకత ఉన్నవాళ్ళని వాళ్ళు ఓ ప్రత్యేకమైన అభిమానంతోనే చూస్తారు అనుకుంది సురేఖ మరోసారి. వచ్చిన ప్రతి పెళ్లివారు అడ్డమైన ప్రశ్నలు వేయడం, వాటికి సురేఖ అయిష్టంగానో ఇష్టంగానో సమాధానాలు చెప్పడం, చివరికి అవి అవతల వారికి నచ్చకో లేక సురేఖకి నచ్చకో వెనక్కి వెళ్లడం మామూలైపోయింది. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. సురేఖ ఎంఏ పూర్తి చేసింది. ఉమ ఎలాగో పీయూసీ అయిందనిపించింది. ఆ తర్వాత మరి చదవనని మొండికేసింది. అయినా పాపం ఆ పిల్లకి చదువులో ఉత్సాహం లేదు అంటే అందులో ఆ అమ్మాయి తప్పేం లేదు. చదువైపోయిన డాక్టర్ బావ నీటైన తెల్లని బట్టల్లో దర్జాగా స్టెతస్కోపు ఊగించుకుంటూ వార్డుల వెంట తిరుగుతూ ఒక్కోసారి అందరూ డాక్టర్లు లాభం లేదని వదిలేసిన కేసును చేపట్టి ఆ రోగికి ప్రాణభిక్ష పెట్టి వాళ్ళందరూ తనని సాక్షాత్తు దేవుడే అన్నట్లు పొగిడి కృతజ్ఞతలు చెప్పుకుంటుంటే
ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఇది నా వృత్తి ధర్మం అంటూ ఎంతో మంచితనంగా దయగా వాళ్లతో మాట్లాడుతున్నట్లు ఒక్కోసారి ఆసుపత్రిలో అలసొచ్చిన అతని అవసరాల్ని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తూ సేద తీర్చబోయిన తనని 2 చేతులతో చుట్టేసి దగ్గరకు తీసుకుని అనురాగంతో తన కళ్ళలోకి చూస్తున్నట్టు, మరోసారి ఇలా పుస్తకం మూసినా తెరిచినా బావరూపే కళ్ళల్లో మెదులుతుంటే ఇంకా ఆ పిల్ల కాళ్ళకి అక్షరాలేం కనిపిస్తాయి? చదువేం సాగుతుంది? అక్కయ్యకి అసలు పెళ్లి యోగం ఉందా? ఆమె కోసం మేమిలా ఎన్నాళ్ళు విరహాగ్నిలో దహించుకుపోవాలి అనుకుంటూ ఇక్కడ ఉమ, అక్కడ రామకృష్ణ కూడా క్షణాలు యుగాల్లా గడుపుతున్నారు. ఇంట్లో పెద్దవాళ్లు కూడా వాడి చదువైపోయింది, ఇంకా ఎన్నాళ్ళాగుతాడు? బ్రహ్మ నా రాతలో ఎవరిని రాసి పడేశాడో అని పెళ్లి చేసుకోవాలి కాని అన్నింటికీ అన్ని వంకలు పెడితే ఎలా? గుసగుసలు పోవడం కూడా సురేఖ స్పష్టంగా వినగలిగేది. ఆ పిల్లకి నవ్వు కూడా వచ్చేది. బ్రహ్మ రాసి పడేకపోవడం వల్లనే ఈ సంబంధాలు తప్పిపోయాయని వీళ్ళెందుకు అనుకోరు? ఎలాగోలా నన్ను వదులుచుకోవాలనే ధోరణే తప్ప నా మనసుని కాస్తైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరే అనుకునేది విసుగ్గా. చివరికి ఒకసారి తల్లితో అనేసింది, నా పెళ్లి కోసం ఆగద్దు, ఉమ పెళ్లి చేసేయండని. ఆవిడ క్షణం విస్తుపోయినట్లు చూసి, బాగుంది వరుస, నలుగురు ఏమనుకుంటారు? పెద్ద పిల్లలు ఏదో లోపం ఉందేమో, అందుకే ఆ పిల్లకి పెళ్లి కాలేదు, స్వంత మేనత కూడా చేసుకోలేదు అనుకోరు? అయినా నువ్వేం కురూపివా? చెయ్యొంకరా కోలంకరా కుదురుతుంది మరి. ఆ పాటలేవో పెద్దవాళ్ళం మేం పడతాం కాని నువ్వు ఆలోచనేం పెట్టుకోకు. కూతురు చిన్నబుచ్చుకుందని గ్రహించుకున్న ఆవిడ అనునయంగా నచ్చజెప్పబోయింది. కాని సురేఖ ఓ నిశ్చయానికి వచ్చిందాన్లా, లేదమ్మా, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, హాయిగా ఉద్యోగం చేసుకుంటాను అంది స్థిరంగా. నీకేం మతిపోలేదు కదా అన్నట్లు చూసింది వర్ధనమ్మ కూతురొంక. సరేలే, ఇంట్లో తల్లి తండ్రి చాటునుంటున్న పిల్లలకి పెళ్లి కొడుకుల్ని తేవాలంటేనే ఇంత ఇదవుతోంది, ఇంకా ఎక్కడో ఎవడి చేతి కిందో ఉద్యోగం చేస్తుందంటే ఆయన సంబంధం ఏదైనా గుమ్మంలోకి వస్తుందా అంటూ నోరు నొక్కుకుంది. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువులు చెప్పించడానికి సిద్ధపడిన తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తామనేసరికి ఏదో అప్రతిష్ట చుట్టుకోబోతుంది అన్నట్లు ఎందుకు బాధపడతారో సురేఖకు అర్థం కాలేదు. ఒకవేళ తన మాట పైకంటే ఊళ్ళో కాలేజీ ఉంది కాబట్టి చదివించాం, లేకపోతే అది చేసేవాళ్లం కాదంటారేమో, పోని ఆ ఉద్యోగం ఏదో ఈ ఊళ్ళోనే దొరికితే ఒప్పుకుంటారేమో భయపడుతూనే ఆ మాట అంది తల్లితో. అలాంటి విషయాలు నాతో చెప్పకు, నీ ఇష్టం మీ నాన్నగారి ఇష్టం అనేసింది ఆవిడ చిరాగ్గా. సురేఖ తండ్రి ఇష్టం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కాని ఓ 4-5 ఆడపిల్లల కాలేజీలకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్లు రాసి పడేసింది ఎవరికీ చెప్పకుండా. అవి పోస్టు చేసిన వేళా విశేషమో ఏమో కాని ఉద్యోగం రాలేదు కాని పెళ్లి నిశ్చయమైపోయింది అన్నంత వరకు వచ్చింది. పెళ్లి కొడుకు ఎంకాం పాస్ అయ్యాడు. అదేదో ఆఫీసులో పని 300 పైనే వస్తుందట. పిల్లవాడు చామనచాయి రంగులో చూడ్డానికి పర్వాలేదు అనిపించేలా ఉన్నాడు. ఆ అబ్బాయితో పాటు తల్లి తండ్రి వచ్చారు. అందరి మొహాల్లోనూ సురేఖని ఇష్టపడిన లక్షణాలే కనిపించాయి. సురేఖ కూడా తన అంగీకారం తెలియజేసింది తల్లితో. మాకు నచ్చింది, ముహూర్తం పెట్టించండని ఉత్తరం వస్తుందనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇంకోలాంటి ఉత్తరం వచ్చింది. రేపు బుధవారం రోజున పలానా ట్రైన్లో మా తమ్ముడు మా బావగారు వచ్చి ఆ అమ్మాయిని చూస్తారు. ఇది అందులో సారాంశం. అసలు సంబంధం ఇష్టమైందో లేదో చెప్పకుండా ఇలా వంతుల వారీగా వచ్చి చూడడం ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. సురేఖ సరే సరే, నేనసలు వాళ్లకంట పడను అంటూ చిందులు తొక్కింది. మర్నాడే బుధవారం. వీళ్లు ఆ ఉత్తరంలో ఉన్న 2 వాక్యాల్లో ఏదో నిగూఢమైన అర్థం ఉందేమోనని ఆరాలు తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అటు ఆ పెద్ద మనుషులిద్దరూ రైలు దిగి ఇల్లు వెతుకుంటూ రానే వచ్చారు. స్టేషన్కి రావాలనుకున్నాను, ఏంటో హఠాత్తుగా కడుపుని పొచ్చింది, ఇప్పుడు కాస్త సర్దుకుందిలేండి అంటూ సంజేషించుకుంటూ వాళ్ళని మర్యాదగా లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు రమణమూర్తి గారు. నయానా భయానా ఎంత చెప్పినా సురేఖ ఒప్పుకోకపోయేసరికి ప్రాణం విసిగి తపతప తన నెత్తి ముత్తేసుకుంది వర్ధనమ్మగారు. దాంతో విధిలేనట్లు లేచి కాస్త మొహం కడుక్కున్నాననిపించుకుని పెట్లోంచి ఓ ఇస్త్రీ చీర తీసుకుని కట్టుకుని మాట్లాడకుండా వెళ్లి వాళ్ల ముందు కూర్చుంది. రమణమూర్తి గారితో కాసేపు లోకాభిరామాయణం మాట్లాడి కాస్త కాఫీ తాగి వెళ్లిపోయారు ఆ పెద్ద మనుషులిద్దరూ. 4 రోజులు గడిచేసరికి అసలు ఆ సంబంధం తీసుకొచ్చిన మధ్యవర్తి సంబరంగా భుజం మీద కొండువా సవరించుకుంటూ వచ్చాడు. అమ్మయ్యా, రమణమూర్తి గారు కోట్లా పాగా వేసినట్లే 2 శుభకార్యాలు జరిపించేయచ్చు అన్నాడు పొళ్ళికిలిస్తూ. ఏ మాట కామాట చెప్పుకోవాలి. అసలు పాపారావు గారికి కట్నం ఆశ లేనేలేదు. అది వరకు వదులుకున్న సంబంధాలన్నీ ఆ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చని కారణం చేతనే. సరే,
ఇప్పుడు ఇది కుదిరిందన్నమాట అన్నాడు రమణమూర్తి గారు మధ్యలోనే. ఆయనకి చాలా సంతోషంగా ఉంది. వరదనమ్మ గారు గడపలో నిలబడింది. ఉమా, కామాక్షమ్మ గారు వరండాలోకి వెళ్లారు పెళ్లి కబుర్లు వినడానికి. అయితే ఇంక ముహూర్తం పెట్టించడమే తరువాయన్నమాట అంది కామాక్షమ్మ గారు. ఇదిగో వాళ్ళు ఏవో 3 ముహూర్తాలు పెట్టించారు. ఇందులో మీకేది అనుకూలమైతే దానికి వాళ్ళు సిద్ధంగా ఉంటామన్నారు. మీరు ఆలోచించడానికి ఏముంది, బావకి రాస్తాను. వాళ్ళ అనుకూలం కూడా తెలుసుకోవాలిగా. 2 శుభకార్యాలు ఒకసారి జరిపిస్తేనే వీలు కదా అన్నారు రమణమూర్తి గారు. ఇక పైన జరిపించవలసిన లాంఛనాల గురించి, భజంత్రి మేళం గురించి, చివరికి వంట వాళ్ళని గురించి కూడా మాట్లాడుకున్నారు చాలాసేపు. మధ్యవర్తి లేచి వెళ్లబోతూ అప్పుడే గుర్తుకొచ్చిన వాళ్ళ అన్నాడు. ఈ మధ్యనే నేను 4 రోజులు ఊళ్ళో లేను. పాపారావు గారి తమ్ముడు, బావగారు వచ్చి చూసి వెళ్లారటగా. ఆ వచ్చారు అన్నారు రమణమూర్తి గారు పొడిగా. మగ పెళ్లి వారికి కాస్త బంధుత్వం ఉండడం వల్ల సంబంధం తీసుకొచ్చాడే కాని అలాంటి మధ్యవర్తిత్వం హాబీగా పెట్టుకున్న పెళ్లిళ్ళ పేరయ్య కాదతను. 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయించాలి అన్న సూత్రం వంటబట్టలేదింకా. అందుకే యథాలాపంగానే అనేశాడు. ఆ అబ్బాయి మొదటి ఈ సంబంధానికి గుంసాడట. పిల్ల మరి పీలగా, బొత్తిగా, నీరసంగా ఉందన్నాడా? రమణమూర్తి గారు మామూలుగానే అడిగారు. మరే, అబ్బే అదేం లేదు. ఆ అమ్మాయి తీరే అంతా అని చెప్పాను నేను. ఈలోగా ఏదో పని మీద పాపారావు గారి తమ్ముడు, బావగారు మద్రాసు వెళ్లవలసి వచ్చిందట. సరే, దారిలో ఓ పూట దిగి ఆ అమ్మాయిని కూడా చూసి వెళ్ళమని చెప్పారట. వాళ్ళేం చేస్తుంటారు? ఎవరూ ఎదురు చూడని ఈ ప్రశ్న సురేఖ దగ్గర నుంచి రావడం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. పాపారావు గారి తమ్ముడు డాక్టరు, బావగారికి అదేదో ఆఫీసులో పనట. ఉద్యోగం మాటకేం గాని జ్యోతిషంలో మహాదిట్ట, సాముద్రికంలో కూడా. అసలు మనిషిని చూస్తేనే భూత భవిష్యత్తులని చెప్పేస్తాడట. ఈ పెళ్లి ముహూర్తాలు పెట్టింది ఆయనే. ఈ అమ్మాయి అడిగిన దానికి సమాధానం చెప్పేదేమిటి అని ఒక్కసారి అనిపించినా క్షణం నోరు మూసుకుని కూర్చోలేని అతను తన వాళ్ల గొప్పతనమేదో చెప్పుకుంటున్న ధోరణిలో అన్నాడు. వింటున్న కొద్దీ ఆ సంబంధం పట్ల, ఆ వ్యక్తుల పట్ల అది వరకు కలిగిన సద్భావం కరిగిపోసాగింది అక్కడున్న అందరికీ. అయినా తప్పదు మరి. 2 ఏళ్లు పైగా కాలికి బలపాలు కట్టుకుని తిరిగితే ఈ సంబంధం కుదిరింది. ప్రపంచంలో అనేక రకాల మనుషులు, అనేక రీతుల వారు ఉంటారు. ప్రతిదానికి అర్థాలు, పెడార్థాలు తీయడం, అందున ఇలాంటి సమయంలో మాట పట్టింపులు పెంచుకోవడం వాళ్ళెవరికీ ఇష్టం లేకపోయింది. అయితే సురేఖ అలా ఊరుకోలేదు. 2 అడుగులు ముందుకు వేసి గుమ్మం యువతలకొచ్చి, అయితే ఏంటి, ఆ నీరసం ఏ జబ్బు లక్షణమో అని భయపడి అది తెలుసుకోవడానికి డాక్టర్ని పంపించారా? ఇంకా నయం, స్టెతస్కోప్తో పరీక్ష చేయమన్నారు కాదు అంటుంటే, అబ్బబ్బే అదేం కాదు అంటూ హడావిడిగా సర్దేబోయాడాయన. లేకపోతే వాళ్ళు మళ్ళీ డాక్టర్ని పంపించి చూడమండలంలో అర్థమేమిటి? ఇవాళ మగ పెళ్లివారి హోదాలో ఉన్నారు కనుక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వాళ్ళకేం అధికారం లేదు. ఏదో నలుగురు చూసి మెచ్చితే బాగుంటుంది అనుకున్నారేమో. వాతావరణం ఉన్నట్లుండి అలా ఉక్కిరిబిక్కిరిగా మారిపోయేసరికి రామమూర్తి గారు మెల్లగా అన్నాడు. కాని తన మాటలు తనకే నచ్చినట్లు అనిపించలేదు. అదే, ఆ మధ్య ఇలాగే ఓ సంబంధం. ఆ పిల్లకి మెల్లకను దీపాల వేళ పెళ్లి చూపులు ఏర్పాటు చేసి హడావిడి పడిపోయి తాంబూలాలు ఇప్పించేశారు. మన అమ్మాయికి లోపమేమీ లేదు. కొంతమంది తీరే అంతా అలా సన్నంగా ఉంటారు అని తమ్ముడు చెప్పాడట. ఆ అమ్మాయి మొహంలో లక్ష్మీ కళ తాండవిస్తోంది. ఆ పిల్ల నట్టింట అడుగుపెట్టిన దగ్గర నుంచి మన ఇంట్లో సిరెత్తుకుంటుంది. ఆ అబ్బాయికి పెద్ద ఉద్యోగం వస్తుందని బావగారు చెప్పారట. ఇంకావేమీ నాకు చెప్పకండి. మన దేశంలో ఆడపిల్లల బ్రతుకులు ఈనాటికి ఇంత అధ్వానంగా ఉండడం ఏంటో. ఆడపిల్లలకు కూడా బిఏలు, ఎంఏలు చెప్పిస్తున్నారే కాని వాళ్ళని మగపిల్లల ఉద్యోగాలు చేయనివ్వడానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎలాగోలా ఓ అయ్య చేతిలో పెట్టిందాకా వాళ్ళకి నిద్ర పట్టదు. పెళ్లి చేయడం అనేది ఒక బాధ్యతే కాదన్ను. కాని అది తీర్చేసుకునే తొందరలో ఆ అమ్మాయికి చదువు, తెలివి ఉందని, దాంతోపాటు ఆత్మాభిమానం కూడా ఉంటాయని మరిచిపోతారు. ఆ వచ్చిన పెళ్లివారు ఈ అమ్మాయికి మనసు నొచ్చేలా అడ్డమైన ప్రశ్నలు వేస్తుంటే అది అన్యాయమని అనకపోగా సమాధానాలు చెప్పి తీరాలి అన్నట్లు వీళ్లనే నిర్బంధిస్తారు. మానసికంగా ఓ స్థితికి ఎదిగి ఓ వ్యక్తిత్వం అంటూ ఏర్పరచుకున్న అమ్మాయికి అవి ఎంత బాధగా ఉంటాయో వాళ్ళు ఆలోచించరు. 8 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసిన రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో 20 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటున్నాయి. ఈనాటికి డాక్టర్లని, జ్యోతిష్కుల్ని కూడా తీసుకొచ్చి చూపించే స్థితికొచ్చారంటే ఉండండి, నన్ను చెప్పనివ్వండి. సన్నంగా ఉన్న అమ్మాయి వాళ్ల కళ్ళకి జబ్బు మనిషిలా అనిపించిందా? అంటే ఏ క్షయరోగం అనుకున్నారా? నేను అంటాను, పెళ్లికొడుకి గుండె జబ్బని, వాళ్ళమ్మకి ఇంకో రోగమని, నాన్నకి మరో జబ్బు అని.
ఉన్మాదిలా అంతకంతకు గొంతు పెంచి అలా ఆగకుండా చెప్పుకుపోతున్న సురేఖను చూస్తే ఆ క్షణంలో అందరికీ ఏంటో భయంగా ఉన్నట్లే అనిపించింది. అయినా ఆ అబ్బాయి మాత్రం ఏం బాగున్నాడని, తను మాత్రం వస్తాదులా ఉన్నాడా? పేలగా భూమికి జాండెత్తునున్న తను ఇవాళ పెళ్ళికొడుకు హోదా వచ్చింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడతాడా? ఒళ్ళు తెలియని కోపంలో, ఉద్రేకంలో అంతసేపు మాట్లాడి చివరికి దోసిట్లో మొహం దాచుకుని వెక్కి వెక్కేడుస్తూ పక్క గదిలోకి వెళ్ళిపోయింది. అక్కడున్న వాళ్ళంతా చలనం లేని బొమ్మల్లాగానే కూర్చుండిపోయారు ఇంతసేపు. సురేఖ వెళ్ళిపోయిన తర్వాత ఏదో గాలివాన వెలిసినట్లు, ఎంతసేపు తమని కట్టిపడేసిన మంత్రశక్తి విడిపోయినట్లు అందరిలో ఒక్కసారి చలనం వచ్చి అది దీర్ఘమైన నిట్టూర్పులు విడవడంలో వెల్లడైంది. ఆ అమ్మాయి ఇంత బాధపడుతుందని నేను అనుకోలేదు. యథాలాపంగా చెప్పానంతే. అంత మనిషి గుప్పుడైపోయాడు మధ్యవర్తి. అయినా అదంతా గతం. ఇప్పుడంతా మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నారు. ఆ అబ్బాయిని ఒప్పించారు. 2-3 రోజులు పోనివ్వండి. ఈలోగా మా బావ దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం అని ఆయన్ని పంపించేశాడు రామమూర్తి గారు. ఆ వాటికి ఇంకా ఎవరూ ఆ సంబంధం ప్రసక్తి తీసుకురాలేదు. కాని 2 రోజులు పోయాక పాపారావు గారికి ఉత్తరం రాయాలి అనుకుంటున్నప్పుడు సురేఖ తన నిశ్చయాన్ని స్థిరంగా చెప్పేసింది. నేను అందంగా లేను, నాకు తెలుసు. అయినా నన్నుగా అభిమానించే వ్యక్తి దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ ఇలాంటి కక్కుర్తి బ్రతుకు నాకు అక్కర్లేదు. నా కోసం ఉమ పెళ్లి ఆఫ్ చేయొద్దు. నేను ఉద్యోగంలో చేరతాను అంది. ఇంకా ఆ అమ్మాయిని ఒప్పించడం ఎవరి తరం కాలేదు. ఆ ముహూర్తానికి ఉమ పెళ్లి జరగలేదు. పెద్ద పిల్లని వదిలిపెట్టి చిన్నమ్మాయికి చేయడం ఏంటని వాయిదా వేశారు. కాని సురేఖ ఉద్యోగంలో చేరడానికి వాళ్ళు అంగీకరించలేదు. సరిగ్గా అలాంటప్పుడే జరిగింది ఓ సంఘటన. వాళ్ల ఊరి ఎమ్మెల్యే సుందరమ్మ గారు ఆ కుటుంబానికి బాగా తెలుసు. ఆవిడ దగ్గర నుంచి ఓ సర్టిఫికెట్ సంపాదించి అప్లికేషన్తో పాటు పంపించడమే కాకుండా హైదరాబాద్లో తనకేదైనా ఉద్యోగం చూసి పెట్టమని మరీ అడిగింది సురేఖ. ఆవిడ చెప్పడం వల్ల అయితేనేం ఆ ఆడపిల్లల కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ గా ఉద్యోగం దొరికింది. కాని ఆ ఉద్యోగానికి హైదరాబాద్ దాకా పంపించడానికి ఇంట్లో వాళ్ళు సుతరాము ఒప్పుకోలేదు. అందరితో పోట్లాడినంత పని చేయాల్సి వచ్చింది. ఏడ్చి పంతం పట్టి ఓ రోజంతా అన్నం మానేసి చివరికి ఎలాగో ఒప్పించింది. కాని నాకింకా సంబంధాలు చూడనక్కర్లేదు అని ఆ అమ్మాయి చెప్పిన దానికి మాత్రం వాళ్ళు అంగీకరించలేదు. సురేఖ సెలవుల్లో వచ్చేసరికి ఏదో చూపించడం, అది కాకపోవడం కూడా జరిగింది 1-2 సార్లు. పార్ట్ టైం జాబు ఫుల్ టైం జాబుగా మారడం, ఓ సంవత్సరం పైనే గడిచిపోవడం కూడా జరిగిపోయింది. సురేఖ తన అనుభవాలనే కాక స్నేహితురాలు చెప్పినవి కూడా మధ్య మధ్య గుర్తు తెచ్చుకుంటుంది. చదువుకున్న అమ్మాయిని తప్ప నేను పెళ్లి చేసుకోను అనడం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో పెళ్లి కొడుకులకి. ఆ క్వాలిఫికేషన్ కోసమే అన్నట్లుగా ఆడపిల్లల్ని చదివిస్తున్నారు. మా ఆవిడ పియూసీ పాస్ అయింది, బిఏ పాస్ అయింది అని గొప్పగా చెప్పుకోవాలని అంత బులపాటం పడిన అబ్బాయిలు ఆమె చదువుని వ్యక్తిత్వాన్ని గుర్తించడం మాత్రం మరిచిపోతారు. ఇంటికి ఎవరైనా స్నేహితుడొస్తే నా మిసెస్ అని గర్వంగా పరిచయం చేస్తుంటే అమాంతం వంటింట్లోకి పారిపోయి దాక్కోకుండా చిరునవ్వుతో 2 చేతులు జోడించి నమస్తే చెప్పడానికి తను సరదాగా ఏ స్నేహితుడి ఇంటికైనా తీసుకువెళితే ఆ స్నేహితుడి భార్య వాళ్ళంతా లోపల ఏదో పనిలో ఉండి రావడం 1 నిమిషం ఆలస్యమైతే డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని వెర్రిమొహం వేసుకుని దిక్కులు చూడకుండా అక్కడున్న హిందూ పేపరో ఫిలిం ఫేరో స్టైల్ గా తిరగేస్తూ కూర్చోవడానికి తప్ప మరెందుకు పనికిరాదు అనుకుంటారు కాబోలు ఆ చదువు. అంటే ఆమె ఆలోచనలు సంస్కారం ఒక పరిధి దాకా పెరిగి అక్కడే ఆగిపోవాలనేమో అతని ఉద్దేశం అనుకునేది. అబ్బే, ప్రతి విషయానికి అలా ఆలోచిస్తూ కూర్చుంటే సుఖము శాంతి ఉండవు మనకి అంటుంది కో లెక్చరర్ మాలతి. అవును మరి, అన్ని హంగులు అమరిన అదృష్టవంతురాలు అలా అనకేం చేస్తుంది అనుకుంటుంది సురేఖ. ఎంతసేపు మగవాళ్ళని దుయ్యబట్టగానే సరికాదు, చదువు సంధ్యారాని భార్యను కూడా ఎంతో అభిమానంగా చూసుకునే మగవాళ్ళని నేను చూపించగలను. కాని మీ ఆడవాళ్లు మాత్రం సంపాదన లేని మొగుణ్ణి ఎంత హీనంగా చూస్తారో ఊహించలేం అనేవాడు వాళ్ళన్నయ్య. ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా సురేఖ కళ్లల్లో సునంద మెదులుతుంది. యాక్సిడెంట్లో అవిటివాడైపోయిన భర్త, 3 పిల్లలు, వృద్ధులైన అత్తా మామలు, ఆ సంసారమంతా సునంద సంపాదన మీద గడుస్తుంది. అరవిచ్చిన బీరపువ్వులా స్వచ్ఛంగా నిర్మలంగా ఉండే సునంద ముఖంలో కళ్లల్లో నా మొగుడు అవిటివాడు అన్న చులకన భావం కాని, ఆమె మాటల్లో మా సంసార భారాన్ని నేనే మోస్తున్నాను అనే అర్థం కాని ఎన్నడూ వెల్లడి కావు. నిజమే మరి, చదువు సంధ్యలతోటి భోగ భాగ్యాలతోటి నిమిత్తం లేకుండా భార్య వ్యక్తిత్వాన్ని భర్త గుర్తించగలిగినప్పుడు, భార్య భర్తని గౌరవించగలిగినప్పుడే కదా ఆ సంసారాల్లో శాంతి సౌఖ్యాలుంటాయి అనుకుంటుంది సురేఖ.
కవరులోంచి ఉత్తరాలతో పాటు వచ్చిన శుభలేఖ వంక రెప్పవాల్చకుండా చూస్తూ కూర్చుంది సురేఖ. చిరంజీవి సౌభాగ్యవతి ఉమాదేవిని, చిరంజీవి డాక్టర్ రామకృష్ణకు తెలిసిన పేర్లని 10 సార్లు చదువుకుంది. ఈ వార్త కోసం తను 10 రోజులు పైగా ఎదురు చూస్తోందే అయినా ఏంటో ఎలాగో అయిపోయింది మనసు. అలా శుభలేఖలోకి చూస్తున్న కళ్ళల్లో నీళ్లు నిలిచి అక్షరాలు అలుకుపోయినట్లు కనిపిస్తుంటే, ఛ, ఏంటిది ఇలాంటి సమయంలోనా నా బలహీనత చూపించుకోవడం అని చటుకున కొంగుతో కళ్ళు ఒత్తేసుకుంది. అసలు వాళ్ళకి ఈ సలహా ఇచ్చింది తనే కదా. మొన్నొచ్చిన నాన్నగారితోనూ అంతకు ముందొచ్చిన బావతోనూ తనే కదా చెప్పింది. చేతిలో కార్డు వంక మరోసారి చూసి ఇవాళ తారీఖు అంటూ క్యాలెండర్ వంక చూసింది. సరిగ్గా 10 రోజులుందన్నమాట. బజారుకి వెళ్లి ఏదైనా కొని పంపించాలి ఉమ్మకి. తనకి సెలవు దొరకని, రాలేకపోయినందుకు ఏమీ అనుకోవద్దని ఏదో రాసియాలి వాళ్ళు బాధపడకుండా అనుకుంటూ కాగితాలు విప్పింది. తల్లి, తండ్రి, ఉమ విడివిడిగా 3 కాగితాల మీద రాశారు. తనకి అంతగా సమ్మతంగా లేకపోయినా అత్తయ్య వాళ్ళు తొందర పెట్టడం వల్ల తప్పనిసరైందని, మళ్లీ శూన్యమాసం, ఆ తర్వాత మూడమి అవి కావడం వల్ల అట్టే వ్యవధి లేకుండానే ముహూర్తం పెట్టాల్సి వచ్చిందని వెంటనే సెలవు పెట్టి రమ్మని రాశారు రమణమూర్తి గారు. నువ్వు ఏదో కారణం చెప్పి రావడం మానిస్తే నా మనసు చాలా నొచ్చుకుంటుంది. ఈ రోజుల్లో ఇందులో తప్పేమీ లేదు. నువ్వు సిగ్గుపడాల్సింది లేదు. ఆ కళ్యాణ గడియ దానికి ముందుగా రాశాడు భగవంతుడు. సుభద్రమ్మ గారి పెద్ద కూతురికి చేయకుండా రెండో కూతురికి చేయలేదా? ఆ అనసూయమ్మ గారితో మాత్రం పెద్ద కొడుక్కి కాకుండా చిన్నవాడికి చేయలేదా? ఎంత సరిపెట్టుకుందామన్నా తనకే ఎలాగో ఉన్న బాధని వ్యక్తం చేయను లేక, కూతురికి ఓదార్పు మాటలు చెప్పను లేక సద్మతమయ్యే తల్లి ఆంతర్యం వెల్లడైంది వర్ధనమ్మగారి ఉత్తరంలో. ఉమ సరే అద్దాల గాజులు, గద్వాలు, చోళీగుడ్డలు తెచ్చిపెట్టమంటూ రాసింది సంబరంగా. అమ్మ అంత బలవంతం చేస్తున్నట్లు రాసిందెందుకు? నేను రానేమోనని వాళ్ళకేమైనా అనుమానంగా ఉందా? అయినా అసలు నేనెందుకు వెళ్ళాలి? నేను లేని లోటు అక్కడెవరికీ కనిపించదు అనుకుంది నిర్లక్ష్యంగా. ఈవాళో రేపో ఏదో బహుమతుకుని ఉమకి పంపించేస్తాను అని కూడా అనుకుంది. అలా ఆలోచిస్తూ కూర్చున్న కొద్దీ అర్థం లేని చిరాకు, కారణం లేకుండానే అందరి మీద కోపం రాసాగాయి. శ్యామల కూడా లేదు. ఒంటరిగా ఉండడం మరీ విసుగ్గా ఉంది అనుకుంటూనే మంచం మీద వాలి పడుకుంది. బాగా చీకటి పడ్డాక వచ్చింది శ్యామల షాపింగ్ ముగించుకుని. గదిలో లైట్ లేకపోతే నువ్వు లేవేమో అనుకున్నాను. తీరా చూస్తే తాళం లేదు. చీకట్లో తపస్సు చేస్తున్నావు ఏ దేవుని గురించి అంటూ లైటు వేసి చేతిలో ప్యాకెట్లు మంచం మీద పడేసి సురేఖ పక్కన కూర్చుంది. తల పడిపోతుంది. నాకు దేవుడితో పనిలేదు. దేవతవి నువ్వు ప్రత్యక్షమయ్యావుగా. ఓ తలనొప్పి మాత్రిచ్చి గ్లాసుడు కాఫీ కూడా తెప్పించి పెట్టు, మరింకేం వరం అడగను అంది. తను సాయంకాలం తాగలేదన్న సంగతి అప్పుడే గుర్తుకొచ్చింది. ఆ మాట పైకంటే శ్యామల 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. ఓ మూల భోజనం వేళవుతుంటే కాఫీ ఏంటి? మాత్ర వేసుకుని మజ్జిగనం తిని పడుకో అంటూ అల్మరాలోంచి మాత్ర తీసి పూజలోంచి నీళ్లు గ్లాసులోకి పోసిచ్చింది. అవి తీసుకుని చాలా కొన్నట్లున్నావే అంది సురేఖ ప్యాకెట్ల వంక చూస్తూ. ఎల్లుండి నా పుట్టినరోజు కదా, నేను చీర కొనుక్కున్నాను. ఇది మామయ్య ప్రజెంటేషను అంటూ 2 ప్యాకెట్లు విప్పి చీరలు, జాకెట్ గుడ్డలు మంచం మీద పరిచింది. వాటి అందం చూడమన్నట్లు. చూడగానే సురేఖ కళ్ళని ఆకట్టేసుకుంది ఓ చీర. లేత నీలం రంగు పట్టు చీర మీద నిలమిలా మెరుస్తూ జరీ బుట్ట, చుట్టూ అరచేతి వెడల్పున జరీ అంచు. చీర మడతలు విప్పి సురేఖ చూస్తుంటే మామయ్య డబ్బు ఖర్చుకి వెరవరు అంది శ్యామల పొంగిపోతూ. ఇలాంటి చీరే నేను ఒకటి తీసుకుంటాను, చాలా బాగుంది అంది సురేఖ మళ్ళా మడత పెట్టేస్తూ. కొనుక్కో, ఎంచక్క ఇద్దరం ఒకసారే కట్టుకుని వెళ్ళొచ్చు ఏ ఫంక్షన్కైనా. ఆహా, నాకు కాదు, మా చెల్లాకిద్దామని, తన పెళ్లి అంటూ టేబుల్ మీద శుభలేఖ తీసి చేతికిచ్చింది సురేఖ అది చూడకుండానే. మీ చెల్లెలు అంటే కజినా? సురేఖ కళ్ళలోకి అనుమానంగా చూస్తూ అడిగింది శ్యామల. కాదు, స్వంత చెల్లెలే. అతను మా అత్తయ్య కొడుకే. మొన్న నువ్వు చూసావుగా. శుభలేఖ చూడగానే కలిగిన సంచలనం, ఉద్వేగం అప్పటికి సర్దుకోవడం చేత సురేఖ గొంతు సహజంగానే ఉంది. పెళ్లికి నువ్వు వెళతావా? సురేఖ కళ్ళలోకి కాకుండా గుండెల్లో గుచ్చుకుంటున్నట్లున్నాయి శ్యామల చూపులు. అంతేకాదు, నువ్వెలా వెళతావు? ఎంతకన్నా అవమానకరమైన విషయం మరొకటి ఉంటుందే? నువ్వు వెళ్ళవు, నాకు తెలుసని సవాల్ చేస్తున్నట్లుగా ఉన్నాయి. సురేఖ మనసు ఒక్కసారిగా ఎదురు తిరిగింది. ఏంటి వీళ్ళు? నేను నా చెల్లెలి అదృష్టాన్ని చూసి ఓరవలేననుకుంటున్నారా? రేపక్కడ నలుగురు ఆ మాట అనుకుంటారేమో. నా ప్రవర్తన వల్ల నాలో బలహీనత 10 మందికి వెల్లడించుకున్నదానవుతాను. నా బలహీనత వ్యక్తం కానివ్వను అనుకుంటూ, ఏం, ఎందుకు వెళ్ళను అంటూ ఎదురు ప్రశ్నించింది.
అబ్బే ఊరికి అడిగాలే అనేసింది శ్యామల. కోరి కోరి ఏ తల్లి తండ్రి తమ బిడ్డలకి అన్యాయం చేయాలనుకోరు. కొంతమంది అదృష్టమో మరి కొంతమంది దురదృష్టమో వాళ్ళని ఏమీ చేయలేని వారిగా నిస్సహాయులుగా నిలబెట్టేస్తాయి అని మనసుకి మరోసారి నచ్చజెప్పుకుని దృఢపరుచుకుంది. మాత్ర మింగిన తలనొప్పి తగ్గలేదు. శ్యామల బలవంతం మీద మజ్జిగన్నం తిని పడుకుంది. కాని ఎంతకీ నిద్ర పట్టలేదు. శ్రావణ మాసం ప్రారంభం కాగానే పెళ్లిళ్ల సందడి అన్ని ఊళ్లలోనూ మొదలవుతుంది. ఓ పక్క నుంచి వినిపిస్తోన్న సన్నాయి వాద్యం, మరో పక్క కోరితించేస్తున్న రికార్డుల సంగీతము సురేఖ మనసును ఎలాగో అయిపోయేలా చేస్తున్నాయి. ఇంత సందడి నేనక్కడ భరించగలనా అనుకుంది ఒక్క క్షణం. ఇప్పుడు సెలవు దొరకదని రాస్తేనో అనుకుందొకసారి. చ బాగుండదేమో అనే మరో ఆలోచన వచ్చింది. చివరికి ఒక నిర్ణయానికి రాకుండానే పొరుగు వాళ్ల కోడి ఇల్లెక్కి తీరుబడిగా కూయడం ప్రారంభించింది. ఇంకా ఈ వాటికి నిద్రేమిటి అనుకుంటూ లేచి కూర్చుంది. వీధి గుమ్మంలో రిక్షా దిగి చిన్న సూట్ కేసు చేత్తో పట్టుకుని లోపలికి నడిచింది సురేఖ. రోడ్డు మీద వీధి వాకిట్లోనూ విశాలమైన పందిరి వేశారు. స్తంభాలకి పచ్చి కొబ్బరి మట్టలు చుట్టబెట్టి పందిరికి 4 మూలలా మామిడాకు తోరణాలు కట్టారు. అక్కడ సుబ్బయ్యమ్మ గారి ఇంటి ముందు కూడా పందిరుంది. ఆ ఇల్లు విడిదికిచ్చారేమో అనుకుంటూ తల వంచుకుని నడుస్తోన్న సురేఖని పిన్నొచ్చింది, అక్కయ్య వచ్చింది అంటూ చుట్టేశారు పందిట్లో ఆడుతూ గొంతులేస్తున్న పిల్లలంతా. వచ్చావా? వస్తానని రాసేవే గాని నిన్నటిదాకా రాకపోయేసరికి అమ్మ మళ్ళీ టెలిగ్రామ్ ఇప్పించింది. ఏమ్మా పెళ్లివారితో సమంగా దిగాలనుకున్నావా? పోనీలే ఇవాళైనా వచ్చావు అంటూ అక్కయ్య వాళ్ళు పలకరించారు. టెలిగ్రామ్ ఇచ్చారా? నేను బయలుదేరాక అందిందేమో అంది సురేఖ. ఓ రోజు ముందుగా నేను వచ్చాను కాను అనుకుంటూ. కాసేపట్లో పెళ్లివారు వస్తారట. రమణమూర్తి గారు కొడుకులు ఇంకా పెద్దలు స్టేషన్కు వెళ్లారు. పట్టుచీర కట్టుకుని హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు వరదనమ్మ గారు. వచ్చావా అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించబోయింది కాని ఆవిడ మొహం మాత్రం ఏదో తప్పు చేసినట్లు వెలవెలబోతూనే ఉంది. పెళ్లికొచ్చిన బంధువులతో ఇల్లంతా ఒకటే సందడి. ఒకరి మాట ఇంకొకరికి వినపడకుండా అంతా ఒక్కసారి గడబిడగా మాట్లాడేస్తున్నారు. పెరట్లోకి వెళ్లి కాళ్ళు మొహం కడుపునొచ్చి తల్లి చేతిలో కాఫీ గ్లాస్ అందుకుంది సురేఖ. నీళ్లు పోసుకుని తలాది దూకో, ఆ విడిదిలో ఏర్పాట్లవి చూసొస్తాను అని వెళ్ళిపోయింది ఆవిడ. మనవరాలొచ్చిన కబురు విని వంట పందిట్లోంచొస్తూ, వెంకమ్మ కాసిని వేణీళ్లు తొలిపి గదిలో పెట్టు, అమ్మాయి స్నానం చేస్తుంది అంది కామాక్షమ్మగారు. ఓపిక లేకపోయినా ఆవిడ ఊరికే కూర్చోకుండా అన్ని పనుల మీద అజమాయిషీ చేస్తూ అటు ఇటు తిరుగుతోంది. అక్క ఇలారా అంటూ ఊర్మిళ సురేఖ చేయి పట్టుకుని ఉమ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ ఉదయమే పెళ్లి కూతుర్ని చేశారు. నుదుట కళ్యాణం బొట్టు, బొగ్గన చుక్క, కాళ్ళకి పారాణి, తలంటి స్నానం చేసిన పొడి జుట్టు వదులుగా జడలుకుంది. జడలో పట్టెడు ఎర్ర గులాబీల చెండు. చెల్లెలి వంక చూస్తూ ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది సురేఖ. ఉమ ఒంటి మీద ఆ పట్టు చీరకే మరింత అందం వస్తుంది, ఆ చీరలో ఉమ మరింత అందంగా మెరిసిపోతుంది అనుకుంది తను తెచ్చిన చీర తలుచుకుని. ఉమని పలకరించాలంటే మాత్రం నాలుక సమ్మె చేసినట్లు నోరు పెగలనట్లు అయిపోయింది. ఉమ కూడా సిగ్గుపడుతూ మాట్లాడలేదేమో అనుకుంది. కాని తనే ముందుకొచ్చి అక్కగారి చెయ్యందుకుంటూ, నేను రాసినవి తెచ్చావా అని అడిగింది. తెచ్చాను, నీకు నచ్చుతాయో నచ్చవో కాని అంటూ పెట్టి తెరిచి అన్నీ బయట పెట్టింది. గద్వాల్ జాకెట్ గుడ్లు బాగున్నాయని మెచ్చుకుంది. ఎవరెవరికి ఏ జతిస్తే బాగుంటుందో ఎన్నిక చేస్తూ గాజులన్నీ ఊళ్ళో పెట్టుకుంది ఊర్మిళ. ఇది నీకు నా ప్రజెంటేషన్. చీర ప్యాకెట్టు ఉమ చేతిలో పెట్టింది సురేఖ. పరపర పై కవరు చింపి చీర పైకి తీసింది ఉమ. ఆ పిల్ల కళ్ళు తళుక్కుని మెరిశాయి. మెనీ మెనీ థ్యాంక్స్ అక్క. నాన్నగారు ఒక పట్టు చీర కొన్నారనుకో, జరీ మరీ గోరంతుంది. రేపు ఇదే కట్టుకుంటాను. బ్లౌజ్ పీస్ కూడా బాగుంది అంటూ మురిసిపోతూ చీర మడతని భుజం మీద వేసుకుని అద్దంలో చూసుకుంది. నిలువున పెట్టుకుని చూసుకుని కట్టుకుంటే ఎలా ఉంటుందో అని ఊహించుకోసాగింది. సురేఖ స్నానమైనా చేయకుండా కబుర్లలో మునిగిపోయింది. అవతల పెళ్లివారొచ్చి విడిదిలో దిగారంటూ వార్త పట్టుకొచ్చారు సుందరం, సూర్యం. ఇంకా అలాగే ఉన్నావా? కాఫీ పలహారాలు పట్టించుకుని వెళ్ళాలి. కామాక్షి, ఊర్మిళ మీరు రండి అంటూ వరదనమ్మగారు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయింది. కోడలు భారతి పసిపిల్ల తల్లి. పైగా ఆ పిల్లకి కొత్తగా వేయించిన టీకాలు పోకి బాధ పెడుతున్నాయి. అందుచేత ఆ పిల్లతోటే సరిపోతుంది ఆవిడికి. ఏదో పని మీదొచ్చి మళ్లీ హడావిడిగా విడిదికి వెళ్లబోతున్న రమణమూర్తి గారు సురేఖొచ్చిన వార్త విని పలకరించారు ఓసారి, గంభీరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ. మర్నాడు ఉదయం 10 గంటలకి లగ్నం. తెల్లవారకుండానే మొదలైన సందడి నిమిషాలు గడుస్తున్న కొద్దీ మరీ గడబిడగా హడావిడిగా తయారైంది. ఎవరికి వారే లొడలొడ ఏదో చెప్పేసేవాళ్లు. ఆ పెళ్లి బాధ్యతంతా తమ భుజస్కంధాల మీదే మోసి భరిస్తున్నట్లు
తను క్షణం విశ్రాంతిగా నిలబడితే ఎక్కడ పనులక్కడే ఆగిపోతాయేమో అన్న హడావిడితో ఇటు అటు తిరిగేవాళ్లుగా ఉంది ఇల్లంతా. నుదుట నయా పైసా అంతా బొట్లు పెట్టుకుని, కాళ్ళకి పసుపు రాసుకుని, ఒంటెడు నగల బరువు ఓ పక్క నుంచి దిగలాగుతున్నా అవి తమ హోదా చిహ్నాలుగా తలచి సంతోషంగానూ గర్వంగానూ భరిస్తున్న ముత్తైదులతోనూ కట్టుకున్న చీరకి తొడుక్కున్న జాకెట్ కి మ్యాచ్ అయిందో లేదో చూసుకుంటూ చీర కుచ్చెళ్లు చెదిరిపోకుండా ఉండుండి సర్దుకుంటూ ఆ సందడి కంతటికి ఒక అలంకారంగా మెల్లిగా తిరుగులాడే అమ్మాయిలతోనూ ఒకటే కోలాహలంగా ఉంది. కామాక్షి ఆరోగ్యం ఇంకా పూర్తిగా బాగుపడలేదు. అందుకే తను మరీ హైరాణ పడకుండా ఓ దగ్గర విశ్రాంతిగా కూర్చుంటోంది. గదిలో ఓ మూల పెట్టి మీద కూర్చుని పుస్తకం చదువుకుంటున్న సురేఖ వర్ధనమ్మ గారి కంటపడింది. ఏదో పని మీద వచ్చినావిడ అది అలాగే మర్చిపోయి పొట్టుచీర కట్టుకో, వాళ్ళంతా వచ్చే వేళ అయింది అంది. పర్వాలేదు, ఈ చీర బాగానే ఉంది అంది సురేఖ లేత గులాబీ పువ్వుల ఫుల్ వాయిల్ చీర వంక చూసుకుంటూ. వర్ధనమ్మ గారు మరేమీ చెప్పలేకపోయింది. ఉన్నట్టుండి ఆవిడ కళ్ళు రెండు చెమ్మగిల్లి గొంతులో చెప్పలేని బాధ సుళ్ళు తిరుగుతుంటే తనలోని బలహీనత ఎవరికంట పడరాదు అన్నట్టు ఓ పక్కకు వెళ్లి గబగబా కళ్ళు తుడుచుకుంది. ఏవమ్మా, రవికల గుడ్లు తెస్తానని ఇక్కడే ఉండిపోయావు అంటూ మరో ముత్తైదో లోపలికి రావడంతో మాట్లాడకుండా పెట్టి తెరిచి రవికల గుడ్డలు తీసుకుని మళ్లీ తాళం వేసేసింది. ఈవిడ పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన ఆవిడ ఓ నిట్టూర్పు విడిచి బయటకు వెళ్లిపోయింది. తను అలా అంటీ ముట్టనట్లు ముభావంగా ఉండిపోవడం తల్లికి బాధ అనిపించడమే కాక నలుగురి విమర్శలకి కూడా గురవుతాననే భయంతో తల్లి వెనకే సురేఖ కూడా నడిచింది. ముహూర్తం అయిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ ఊర్మిళ, కామాక్షి బొట్టు పెట్టి గంధం రాసి తాంబూలాలిస్తున్నారు. కామాక్షి కూతురు 6 ఏళ్ల పిల్ల పన్నీరు బుడ్డి తీసుకుని అదే పనిగా జల్లేస్తోంది. ఇంక చాలమ్మా చాలు అని అవతల వాళ్లు చేతులు అడ్డం పెట్టుకుని బ్రతిమాలుతున్నా వినకుండా పన్నీరు చాలు కాని అందరికీ బొట్టు పెట్టు అంటూ కుంకుమరిన దాని చేతికిచ్చి తాంబూలం పళ్ళెం పుచ్చుకుంది ఊర్మిళ. వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండడం చేత అక్కగారి ఒక్కతి వల్ల కావడం లేదని ఆ పిల్ల ఎట్నుంచి మొదలు పెట్టుకురావాలా అన్నట్లు ఒక్క క్షణం 4 వైపులా చక్రాల కళ్ళు తిప్పి చూసింది. చివరికి దోసెడు వెడల్పు జరి అంచు పట్టుచీర కట్టుకుని మెడలో 6 వరసల పలకసర్లు ఓ చేతికి స్క్వేర్ వాచి పెట్టుకుని తనకి దగ్గరగా ఉన్న ఆవిడ మొహాన్ని మెత్తేసింది 2 వేళ్లతోనూ తీసిన పట్టెడు కుంకాన్ని. తదేకంగా పెళ్లితొంతు చూస్తూ కూర్చున్న ఆ పూర్వ సువాసిని అమాంతం ఉలికిపడి కెవ్వుమనబోయి మళ్లీ తమాయించుకుంది. కాని చుట్టూ ఉన్న నలుగురు ఆ పిల్లని చివాట్లు పెట్టి అభమూ శుభమూ తెలియని పసిదాని చేతిలో కుంకుమరిని పెట్టిన పెద్దవాళ్ళకు కూడా 4 అక్షంతలు వేశారు. ఏమీ పట్టించుకోకుండా అలా కూర్చుండిపోతే బాగుండదని సురేఖ లేచొచ్చింది. ఆ అమ్మాయి చేతిలోంచి తాంబూలం అందుకుంటున్న ప్రతి ముత్తైదువా అయ్యో పాపం నువ్వా అన్నట్లు కళ్లల్లో గంపెడు సానుభూతి నింపుకుని చూడడం తను 2 అడుగులు అటు వెళ్లగానే పెద్ద కూతురికి చేయకుండా చిన్నదానికి చేయడం వర్ధనమ్మ గారికి బాధగానే ఉంది. ఇందాక ఆవిడ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంటే చూశాను అని ఒకరు, అయినా కాస్త ఛాయ్ తక్కువన్న మాటే గాని ఈ పిల్ల బాగానే ఉంటుంది మరి అని ఇంకొకరు, రుక్మిణమైనా కాస్త మంచి చెడ్డ ఆలోచించాల్సింది, ఈ పిల్లనే చేసుకుంటే ఎంత లక్షణంగా ఉండేది అని మరొకరు. ఇలా గుసగుసలు పోవడం స్పష్టంగా సురేఖ చెవుల్లో పడ్డంతో ఆ అమ్మాయి ఒంటి నిండా తేళ్లు జరులు పాకినట్లయింది. అక్కడ క్షణం కూడా నిలవబుద్ధి కాలేదు. ప్రపంచంలో అంతా అప్సరసలే ఉండరు. నేను కురూపిని కుంటిదాన్ని కాదు. నాలో ఎలాంటి లోపం లేదు. ఇంక నేనెందుకు సిగ్గుపడాలి అని అది వరకు ఎన్నోసార్లు తనని సమాధానపరుచుకుని నాకేం తక్కువ అనే ఆత్మ గౌరవంతో నిటారుగా నిలబడాలని నిశ్చయించుకుంది. కాని ఈ వాళ్ళ మాటల వల్ల గాయపడిన హృదయం, భగవంతుడా నన్నెందుకు ఓ సౌందర్య రాశిలా సృష్టించలేదు? నీకు నేనేం అపకారం చేశాను? నలుగురిలో నన్నిలా అవమానాలు పాలు చేసి నువ్వు వినోదం చూస్తూ కూర్చుంటావా అంటూ కనిపించకుండా దాక్కున్న దేవుణ్ణి వెదిగి పట్టుకుని కసితీరా నిలదీసి అడగాలనిపించింది. ఛ, నేనసలు ఈ పెళ్లికి రాకుండా ఉండాల్సింది. వాళ్ళు ఏమనుకున్నా నా చెవులు పడేవి కావు అనుకుంటూ గదిలోకి వెళ్లిపోయి అక్కడ పసిపిల్లని భుజం మీద వేసుకుని నిద్రపుచ్చుతోన్న వదిన గారితో నువ్వు వెళ్ళి అక్కడ పనేదో చూడు, నేను పాపని నిద్రపుచ్చుతాను అని తీసుకుంది. కాసేపటి తర్వాత వివాహపు తంతంతా ముగిసింది. భోజనాల హడావిడి కూడా అయిపోయింది. సాయంకాలం రిసెప్షన్ సమయంలో ఉమామహేశ్వరం గారి తమ్ముడు కూతురు మద్రాసులో కొన్నాళ్లు భరతనాట్యం నేర్చుకుందట. ఆ పిల్ల ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి జడ వేసుకుంది ఉమా. స్నానానికి వెళ్లబోతుంటే అప్పుడే ఫుల్ సూట్లో ముస్తాబై వచ్చిన రామకృష్ణ, నేను హైదరాబాద్ నుంచి తెచ్చిన చీర కట్టుకో అన్నాడు. ప్రత్యేకం ఆ విషయం చెప్పడానికే వచ్చినట్లు. అతను కోరిన విధంగానే ముస్తాబైన ఉమ బయటికి రావడానికి సిగ్గుపడుతున్న దానిలా గదిలోనే కూర్చుండిపోయింది.
ఇంట్లో అంతా పలహారాలు చేసేవాళ్లు, కాఫీలు తాగేవాళ్లు, ఎవరి గొడవలో వాళ్ళున్నారు. అటు ఇటు చూసి ఎక్కడా కనిపించక తలుపు కొద్దిగా తెరిచి చూసి, అమ్మదొంగ ఎక్కడున్నావా అంటూ లోపలికొచ్చాడు. ఉమ బెదురుచూపులు చూస్తూ ఏదో అనబోతుంటే ఆమెని మాట్లాడనివ్వకుండానే కొంగుపట్టి గబుక్కున దగ్గరికి లాక్కుని చటుకున పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ కౌగిలిలో ఉక్కిరిబిక్కిరైపోతున్న ఉమ అక్కయ్య అంది ఇబ్బందిగా. అప్పుడు అతని దృష్టిని గది నాలుగు మూలలా ప్రసరింపజేశాడు. ఓ పక్కగా ఉన్న మంచం మీద అడదిడ్డంగా పడేసిన పరుపు చుట్ల మధ్య ఎలాగో కాస్త చోటు చేసుకుని ముడిచిపెట్టుకుని పడుకుని పుస్తకం చదువుకుంటున్న సురేఖని ముందుగా చూడనందుకు సిగ్గుపడిపోతూ గబుక్కున అవతలకు వెళ్ళిపోయాడు. సురేఖ, ఉమ ఎవరికి వారే తప్పు చేశామన్న భావంతో ముడిచుకుపోయి ఆ పూటకి ఒకరినొకరు పాపరించుకోవడానికి కూడా ధైర్యం లేనట్లు తప్పించుకుని తిరిగారు. మర్నాడు ఎంతమంది చెప్పినా వినకుండా సెలవు లేదు, వెళ్ళిపోవాలి అంటూ ప్రయాణం అయింది సురేఖ. అత్తయ్య, బావ మరో 3 రోజులుండి అప్పుడు ఏకంగా పెళ్లి కూతుర్ని గృహప్రవేశానికి తీసుకువెళతారట. ఆ 3 రోజులైనా సరదాగా ఉండమని అందరూ చెప్పారు. నాకేం సరదా, ఇక్కడుంటే ముళ్ళ మీద ఉన్నట్లే ఉంటుంది నా మనసుకి అని వీళ్ళకి తట్టదా. అయినా ఈ కాంప్లెక్స్ నాలో పెరగనివ్వకూడదు. ఏ పని లేకపోతే ఆలోచనలు మరీ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వాటి నుంచి పారిపోవడానికైనా క్షణం తీరికలేని పని కల్పించుకోవాలి అనుకున్న సురేఖ సెలవు క్యాన్సిల్ చేసుకుని మర్నాడు కాలేజీకి వెళ్లిపోవాలనే మరో నిర్ణయానికి కూడా వచ్చింది. ఆదివారం నాడు తీరుబడిగా తలంటి నీళ్లు పోసుకుని మధ్యాహ్నం కాస్త ఆలస్యంగా భోజనం చేసి భుక్తాయాసంతో మంచాల మీద వాలి కబుర్లు చెప్పుకుంటూనే నిద్రలో పడిపోయారు సురేఖ, శ్యామల. తలుపు మీద మెల్లగా తడుతోన్న శబ్దానికి ముందుగా సురేఖకే మెలకు వచ్చింది. కళ్ళు నిలుముకుంటూ టేబుల్ మీద టైం తీసుకేసి చూసింది. 4 అవుతోంది. వస్తున్నా అంటూ లేచి జుట్టు వెనక్కి తీసుకుని గట్టిగా ముడివేసుకుంటూ వెళ్లి తలుపు తెరిచింది. నరసమ్మ పక్కన మరొక ఆవిడ నిలబడుంది. నీకోసమేనమ్మా అని ఆ వ్యక్తిని చూపించి తన పని అయిపోయింది అన్నట్లు వెళ్లిపోయింది నరసమ్మ. ఆవిడెవరో సురేఖకి గుర్తురావడం లేదు. అయినా తన కోసం వచ్చిన మనిషిని అలా బయటే నిలబెట్టి ఊరు పేరు అడగడం భావ్యం కాదనిపించి రండి అంటూ తలుపులు బార్లా తెరిచింది. నన్ను గుర్తుపట్టలేదు కదూ, మరిచిపోయావా మీ రంగమ్మత్తని? ఇంతేనా నీ అభిమానం అన్నట్లు సురేఖ కళ్ళలోకి చూసింది, కుర్చీలో కూలబడుతూ. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. చాలా రోజులైపోయింది కదూ చూసి. ఈ ఊళ్ళో ఉంటున్నారా అంది సురేఖ. 8 నెలలైంది ఆ అబ్బాయికి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి. మీ మామయ్య పోయి 5 ఏళ్లయింది. అప్పటికే అబ్బాయికి బొంబాయిలో ఉద్యోగం. నేను అక్కడే ఉండిపోయాను. చాలా రోజులై మనం వేపులకే వెళ్ళలేదు. మొన్న తప్పనిసరిగా మా ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ పల్లెటూరులో ఆ ఇల్లు బోగులు దెబ్బలేక పూర్తిగా కూలిపోయేలా ఉంది. ఏముంది, అయిన వాళ్ళు దగ్గరుండి చూసుకోకపోతే అలాగే ఉంటాయి. ఆ పొలం మీదైనా రైతులు సరిగ్గా ఇచ్చి చావడం లేదు. ఏకంగా అవన్నీ అమ్మి పారేసి ఇక్కడ ఇల్లేదైనా కొనుక్కుంటే బాగుండనిపించింది. ఆ విషయాలన్నీ చూసుకోవడానికే వెళ్ళాను. అంత దూరం ఎలాగూ వెళ్ళాను కదా అని మన ఊరు కూడా వెళ్ళి 4 రోజులున్నాను. రుక్మిణి కొడుకి ఉమని చేసుకుందటగా. ఏంటో ఎవరికెవరు రాసి పెట్టున్నారో తెలీదు. అప్పుడే తెలిసింది నువ్విక్కడ ఉన్నట్లు. పాఠం అప్పజెబుతున్నట్లు ఆవిడ మాట్లాడేస్తుంటే మౌనంగా వింటూ కూర్చోవడం తప్ప ఆవిడ ధోరణికి అడ్డుపడే ప్రయత్నం చేయలేదు సురేఖ. ఆవిడ చెప్పడం అయిపోయాక కూడా ఏం మాట్లాడాలో తెలియలేదు ఆ అమ్మాయికి. ఇంతలో శ్యామల లేవడంతో మా ఫాదర్స్ కజిన్ అని ఆ అమ్మాయికి, ఈవిడ శ్యామల సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తోంది అని ఆవిడికి చెప్పింది. మనవాళ్లేనా అని గబుక్కున అడిగేబోయి మళ్లీ బాగుండదనిపించి ఊరుకుని ఏదో అడగబోయి మానేసినట్లు ఉండకుండా, మీరిద్దరూ అన్నమాట ఈ గదిలో. హాస్టల్ సౌకర్యంగానే ఉన్నట్లుందిలే అంది రంగమ్మ. ఉందన్నట్లు తలొగించి అక్కడ నరసం ఉందేమో, అందరికీ కాఫీలు చెప్పేద్దు అంది సురేఖ. అలాగే అని టవలు సోపు బాక్సు తీసుకుని గదిలోంచి వెళ్లిపోయింది శ్యామల. రేపు సెలవేనా మీకు అంది రంగమ్మ. సెలవే. ఇప్పుడు నాతో వచ్చేసాయి. రేపు సాయంకాలమో ఎల్లుండి పొద్దుటో మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దు గాని. 2 రోజులు ఉండాలంటే ముందుగా చెప్పాలేమో చెప్పు. అబ్బే ఎందుకు, అడ్రస్ చెప్పండి, ఈసారి ఇప్పుడైనా వస్తాను మొహమాట పడింది సురేఖ. ఒక్కరోజు ఉండడానికి అంత బీడి పడుతున్నావేంటే? నేనేం పరాయిదాన్నా? మీ రుక్మిణత్త ఎలాంటిదో నేను అలాంటిదాన్నే. అప్పటికి మీకు ఇంకా చిన్నతనం బాగా గుర్తులేదేమో. ప్రతి ఏడు పుట్టింటికొచ్చినట్లు మీ ఇంటికొచ్చి 10 రోజులైనా పిన్ని బాబాయ్ దగ్గరుండి వెళితేనే కాని తోచేది కాదు. నాకు అది పుట్టిల్లే అనిపించేది. ఓ వేలుకి ఎడమన్నమాట. ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం కానీ ఆ రోజుల్లో అంతా ఒక్క తల్లి కడుపున పుట్టిన వాళ్లలాగే ఉండేవాళ్ళం. అదిగో మీ మామయ్యకి ఉద్యోగం వచ్చి ఢిల్లీ, భోపాలు అంటూ వెళ్లిపోయి బంధువులందరికీ దూరం అయిపోయాం. నీ చిన్నప్పుడే అనుకున్నా సంబంధం కలుపుకోవాలని. సరేలే,
అన్నీ అలా జరగవలసి ఉన్నాయి. మొహం నిండా కొంచెం విచారం పులుముకుని దీర్ఘంగా నిట్టూర్చింది. కొంచెం సేపటి తర్వాత ఇంకేదో చెప్పబోయి బయట ఎవరో వస్తున్న అలికిడై ఊరుకుంది. తన మొహం తుడుచుకుంటూ శ్యామల, ఆ వెనకే కాఫీ ట్రేతో నరసమ్మ లోపలికొచ్చారు. ఆవిడ మాట్లాడుతుంటే వినటానికే భయంగా ఉన్నట్లు బితుకు బితుకుమంటూ కూర్చున్న సురేఖకి ప్రాణం లేచొచ్చినట్లయింది. కాఫీ తాగగానే మరోసారి హెచ్చరించింది రంగమ్మ సురేఖని త్వరగా తయారవమని. ఈ గండం ఎలాగో తప్పించు బాబు, నీకు పుణ్యం ఉంటుంది అన్నట్లు చూసింది సురేఖ శ్యామల వంక. ఇప్పుడు తీసుకువెళతానంటారా? మేం సరదాగా సినిమాకి వెళదామనుకున్నామే అంది శ్యామల అద్దంలో చూసుకుని పాపిడి తీసుకుంటూ. ఆ సినిమాలకేం భాగ్యం, ఎప్పుడంటే అప్పుడే చూడొచ్చు. నేను ఊరు నుంచి వచ్చి 2 రోజులైంది. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓ ఇదే పోయాను. అనుకోకుండా 2 రోజులు సెలవు కూడా కలిసొచ్చింది. అసలు నిన్న సాయంకాలమే వచ్చి తీసుకెళ్లాల్సింది అందావిడ. నీ మొహం, నీకు ఆ చెచ్చు సినిమా వంక తప్పితే మరేమీ దొరకలేదా? నా కర్మ అన్నట్లు శ్యామల వంక చూసిందే కాని అంతకన్నా బలమైన కారణం ఏం చెప్దామని తనే తెగమకు పడిపోయింది సురేఖ. ఛ, అబద్ధాలాడడం కూడా చేత కాదు అని విసుక్కుంది లోపలే. చివరికి ఎలాగో సరే, ఈ రాత్రి భోంచేసి వచ్చేస్తాను, మీరేమనుకోకండి. రేపు కొంతమంది స్టూడెంట్స్ వస్తామన్నారు పాఠాలు చెప్పించుకోవడానికి అని ఆవిడ్ని అంగీకరింపజేసింది. రిక్షాలో కూర్చున్న దగ్గర నుంచి ఆవిడ కొడుకు ఉద్యోగం గురించి, నెలకి 800 తెచ్చే అతను బుద్ధిగా ఆ డబ్బంతా తన చేతిలో పోయడం గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆ పొలం ఇల్లు అమ్మేస్తే 25,000 వస్తాయట. మామయ్య సంపాదన మరో 25,000 బ్యాంకులో ఉందట. ఆ 2 కలిపి ఓ పెద్ద ఇల్లు కొనాలనుకుంటున్నారంట. అవన్నీ నాకెందుకో అనుకుంది సురేఖ. కబుర్లు చెబుతూనే రోడ్డు మీద ఓ కన్ను వేసి ఉంచిన ఆవిడ, ఆ ఇటు కుడిపక్కకు తిప్పు, ఆ 3 ఇల్లే అంటూ రిక్షా అబ్బికి గుర్తు చెప్పింది. అదో చిన్న డాబా. గేటు దగ్గర నుంచి ముందు వరండా దాకా కాస్త జాగా వదిలిపెట్టి మిగతా ఖాళీ స్థలంలో రకరకాల పూల మొక్కలు, క్రోటన్ మొక్కలు వేశారు. బాటకి 2 వైపులా దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న చామంతి మళ్ళు మరీ మనుషుల్లో ఆకట్టేసుకుని అడుగు ముందుకు పడనివ్వకుండా చేస్తున్నాయి. ఎక్కడా ఆకనేది కనిపించకుండా పచ్చగా పసుపారబోసినట్లు మెడంతా అల్లుకుపోయిన చామంతులను చూసి పరవశించిపోయింది సురేఖ. అప్పటికే తాళం తీసి రంగమ్మ లోపలికి వెళ్ళిపోవడం వల్ల బాగుండదు అన్నట్లు తను లోపలికి వెళ్ళింది. ముందు చిన్న వరండా, 2 గదులు, ఓ హాలు, వంటగది. ఇల్లు పొందిగ్గా చాలా సౌకర్యంగా ఉంది. వెనక ఉన్న కాస్త జాగాలో కూడా గులాబీలు వేశారు. అవి విరగబూసాయి అన్ని రంగుల్లోనూ. పూలతోట బాగా పెంచారు అంది సురేఖ ఆవిడ పరిచిన చాప మీద కూర్చుంటూ. వాడికన్నీ సరదాలు, ఎన్నుంటే ఏం చెప్పు, అనుభవించే యోగం దాని నుదుటం లేకపోయాక. ఇప్పుడిప్పుడు వాడికి శ్రద్ధ తగ్గిపోయింది మనసు బాగుండక అంటూ నిట్టూర్చింది రంగమ్మ. అది వరకు ఆ ఇంట్లో ఉండి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయిన వాళ్ళు ఆ చెట్లన్నీ వేశారని, తను వచ్చిన దగ్గర నుంచి అవి చచ్చిపోకుండా కాసిని నీళ్లు పోసి సంరక్షణ చేస్తున్నానని ఆవిడికి చెప్పబుద్ధి కాలేదు. ఓ 4 గులాబీలు, చామంతి పువ్వులు కోసుకొచ్చి సురేఖ ముందు పోసి మాలకట్టి పెట్టుకో అంటూ దారం తెచ్చిచ్చింది. నాకు 2 చాలు, ఇవి తీసుకెళ్లి శ్యామలకిస్తాను అంటూ రుమాల్లో చుట్టి పెట్టింది. ఇక్కడ కూర్చుంది గన్రా, పీట వాస్తూ వంటింట్లోకి పిలిచింది రంగమ్మ. చేతిలోకి తీసుకున్న పత్రిక మళ్లీ పక్కన పడేసి లేచి వెళ్ళింది సురేఖ. వాడికి సరిగ్గా 30 నిండాయి. ఈ వయసులో ఎలా ఉండాలి? మనసు పాడు చేసుకుని దాని ప్రాణానికి ఉసురుమని ఏడుస్తూ కూర్చోవడం ఏం కర్మ చెప్పు. వాణ్ణి ఆ స్థితిలో చూస్తూ భరించడం తల్లిగా నాకెంత రంపపు కోతగా ఉందో ఆలోచించు. ఏంటో చనువు కొద్దీ నా బాధంతా వెళ్లబోసుకుంటున్నాను. బియ్యం కడుగుతూ మధ్య మధ్య వెనక్కి తిరిగి సురేఖ ముఖ కవళికలు గమనిస్తూ చెప్పుకుపోతోంది. అయిందేదో అయిపోయింది. ఎన్నాళ్ళు వాడిలా బైరాయిలా బతుకుతాడు? ఇదేం మన ఒకింట్లోనూ జరిగిన విడ్డూరం కాదు, లోకం అంతటా ఉన్నాయి. రోజు వింటున్నాం, చూస్తున్నాం. హాయిగా మరో పెళ్లి చేసుకో అని నేను రోజు మొత్తుకుంటూనే ఉన్నాను. బియ్యం పొయ్యి మీద పడేసి కూరల బుట్ట, కత్తిపేట ముందు వేసుకుని కూర్చుంది. చూడు, స్వతంత్రంగా అడిగేస్తున్నాను, ఏమీ అనుకోకు. నీకిష్టమైతే మీ నాన్నకి నేను రాసి ఒప్పిస్తాను. మధ్యాహ్నం నుంచి ఆవిడ ధోరణి అలాంటి ప్రస్తావనకి దారి తీస్తుందేమోనన్న అనుమానం కాస్తొచ్చినా నిజంగా ఆవిడ అదే విషయం మాట్లాడేసరికి సురేఖకి ఒళ్లంతా కంపరం పెట్టినట్లయింది. చూచాయిగా తనకి విషయం చెప్పి తండ్రి ద్వారా ఉత్తరం రాయిస్తుందేమో అనుకుంది కానీ ఈవిడిలా నిస్సంకోచంగా అడిగేస్తుందని గట్టిగా అనుకోలేకపోయింది. భోజనం వద్దు, ఏమీ వద్దు, కడుపు నొప్పిగా ఉందని వంక పెట్టి తక్షణం హాస్టల్కి పారిపోదామా అనిపించింది. ఉన్నమాట చెప్పాను, ఆలోచించుకోవడానికి వ్యవధిస్తున్నాను అన్నట్లు రంగమ్మ మరి ఆ విషయం కలపలేదు. సురేఖ ఆలోచనలు 4-5 సంవత్సరాలు గతంలోకి చొచ్చుకుపోయాయి.
అప్పుడు ఈ రంగమ్మ కోడల గురించి ఓ వింతగా విడ్డూరంగా చెప్పుకునేవారు. పెళ్ళై అత్తవారింటికొచ్చిన ఓ ఏడాది అతనితో సంసారం చేసిన ఆ అమ్మాయి ఓసారి పుట్టింటికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. నాకు మొగుడు వద్దు, సంసారం వద్దు, ఆ ఇంట్లో బ్రతికే బదులు 10 ఏళ్లలో పాచి పనిచేసి బ్రతకచ్చు అని పుట్టింట్లోనే ఉండిపోయిందట. ఆ అమ్మాయి అప్పటికే బిఏ పాస్ అయింది. హాయిగా ఉద్యోగం చేసుకుంటోంది. తల్లి కొడుకు కలిసి ఆ పిల్లని కాల్చుకు తినేవారని, ఆ బాధలు పడలేకనే ఆ పిల్ల వెళ్లిపోయిందని అంటారు. ఆ పిల్ల ఒట్టి పొగరమోతు రకమని, మొగుడంటే కాస్తైనా లక్షణం లేదని కొందరన్నారు. ఏదైతేనే ఆ పిల్ల మళ్లీ రాలేదన్నమాట. ఇప్పుడు కొడుక్కి మరో పెళ్లి చెయ్యాలని ఈవిడ తాపత్రయం అన్నమాట అనుకుంది. వంట అయిపోయి ఇద్దరు వచ్చి హాల్లో కూర్చున్నారు. బయట స్కూటర్ చప్పుడైంది. బావొచ్చాడు అంటూ తలుపు తీయడానికి వెళ్ళింది రంగమ్మ. అసలు ఎందుకొచ్చానా ఇక్కడికి అనుకుంటూ విసుగు కోపము ముంచుకొస్తుంటే ఇబ్బందిగా ఓ కుర్చీని ఆనుకుని నిలబడిపోయింది సురేఖ. చిన్నప్పుడంత చనువుగా ఉండేదా, ఇప్పుడెంత మొహమాటమో చెప్పలేం. ఎంతో బలవంతం చేస్తే ఈ పూట భోంచేసి వెళ్ళడానికి ఒప్పుకుంది అంటూ ముందు రంగమ్మ, ఆ వెనక కామేశ్వరరావు లోపలికొచ్చారు. నల్లగా లావుగా, లావుకి తగ్గ పొడుగులో సినిమాల్లో విలన్ జ్ఞాపకం వచ్చాడు అతన్ని చూడగానే. మనిషిలో ఏ కుసాన, దయ, జాలి, మంచితనం అనేవి ఉండవేమో అనిపించింది. యథార్థం ఏదైనా కాని ఆ అభిప్రాయం మాత్రం మార్చుకోలేనంత అయిష్టత ఏర్పడిపోయింది సురేఖకి. అస్తమానం సిగరెట్లు కాల్చడం వల్ల నల్లగా ఉన్న మూటు పెదాలు, ఎప్పుడూ తాంబూలం నవ్వుతుండడం వల్ల గారపట్టిన పళ్ళు, అతను నవ్వినా జొడుస్తునేలాగే ఉంది అనుకుంది. ఇవన్నీ అతను అంత దూరంలో ఉండగా ఏర్పడిన అభిప్రాయాలు. అలా నిలబడిపోయావేం, కూర్చో అంటూ అతను మరో కుర్చీలో కూర్చునేసరికి మాత్రం సురేఖకి కడుపులో తిప్పి వాంతి అయిపోతుందేమో అనిపించింది. 10 మందితో పాటు కంపెనీకి తీసుకోకపోతే మర్యాదగా ఉండదు అనే ఉద్దేశంతోనైతేనేం, ఈనాటి నాగరికతలో అది ఒక లక్షణం అనే ఉద్దేశంతోనైతేనేం, దాన్ని కాస్త రుచి చూస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ తమింట్లో నాగరికత అంత పెరగలేదు. అసలు సిగరెట్లు కాల్చే అలవాటు కూడా లేదు నాన్నగారు వాళ్ళకి. సినిమాల్లో చూడడం, నవలలో చదవడం తప్పితే ఇలా ఫ్యాషన్ గానైనా కాస్త పుచ్చుకున్న వాడిని చూడడం తన జీవితంలో అదే మొదటిసారి. ఇతని ప్రవర్తన ఎలా ఉంటుంది? నడవలేక తూలి పడతాడా? నాలిక ముద్దుబారిపోయి మాట ముద్దగా వస్తుందా? అత్తయ్యకి ఇవన్నీ అలవాటైపోయాయా? బాబోయ్, ఇవాళ ఈ ఇంట్లోంచి నేనెలా బయటపడతాను అనుకుంటూ గెడ్డ కట్టిపోయినట్లు నిల్చుండిపోయిన సురేఖని ఇక్కడ కూర్చుందందా అంటూ చేయి పట్టుకుని తీసుకువెళ్లి ఓ సోఫాలో కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుంది రంగమ్మ. సురేఖకి కాళ్ళు చేతులు వణకడం తగ్గలేదు. అయితే కామేశ్వరరావు ఆమె భయపడినట్లు ప్రవర్తించలేదు. కాకపోతే అవసరానికి మించిన ఉత్సాహంతో తన ఆఫీసు విషయాలు, క్లబ్బు సంగతులు, ఇంకా అవి ఇవి ఎడాపెడా మాట్లాడేశాడు. కాసేపటి తర్వాత భోజనాలయ్యాయి. అప్పటిదాకా ఎలాగో ఉగ్గబట్టుకుని కూర్చున్న సురేఖ, ఇంక నేను వెళ్ళిపోతాను అంది చేతి వాచికేసి చూసుకుంటూ. వెళుదుగానే, తొందరేంటి, ఇంకా 9గా అయింది అంది రంగమ్మ. అవును, తొందరేంటి, తల్లికి వంత పాడాడు కామేశ్వరరావు గుప్పు గుప్పున సిగరెట్ పొగదులుతూ. లేదండి, వెళ్ళిపోతాను, నన్ను ఎవరూ ఆపలేరు అన్నట్లుంది సురేఖ గొంతు. సరే, ఆ అబ్బాయి స్కూటర్ మీద దిగబెడతాళ్లే అని రంగం అంటుంటే ఆ స్కూటర్ ఏదో తన గుండెల మీద నుంచి వెళ్ళిపోయినట్లే అయింది. నాకు భయం వేస్తోంది, రిక్షాలో వెళ్ళిపోతాను అంది. మా అమ్మ ఎంచక్క ఎక్కి కూర్చుంటుంది, నీకు భయం ఏమిటి అన్నాడు కామేశ్వరరావు పళ్ళని బయటపెట్టి ఈకిలిస్తూ. నువ్వే శతాబ్దానికి చెందిందానివి అని వెక్కిరిస్తున్నట్లున్నాయి అతని నవ్వు చూపులు. నేను ఇలాగే అనుకున్నాను, కానీ ఎక్కి కూర్చుంటే బాగానే ఉంది, భయం వేదు. ఈ రిక్షా వాళ్లతో బేరాలు చేసే బదులు, బస్సు కోసం గంటల తరబడి క్యూలో నిలబడే బదులు నా ప్రాణానికి ఇదే హాయిగా ఉందని ఆవిడ చెబుతుంటే, ఏమో బాబు, నాకు భయం. అలా వెనక కూర్చున్న వాళ్ళని చూస్తేనే నాకు కళ్ళు తిరిగినట్లుంటుంది అంది సురేఖ. సరే, రిక్షా ఎక్కించి వస్తాను అని ముందుకు నడిచాడు కామేశ్వరరావు. వెనకగా నడుస్తున్న రంగమ్మ, మిమ్మల్ని ఇద్దరినీ ఇలా చూస్తుంటే నా ప్రాణం ఎంతో హాయిగా ఉందే అమ్మాయి. నేను చెప్పింది ఆలోచించు, నువ్వు కాదనవు నాకు తెలుసు. చూస్తున్నావుగా బావ ఎలా అయిపోయాడో. బాధ మరిచిపోవడానికి వాడివన్నీ అలవాటు చేసుకోవడం, ఇవన్నీ చూస్తూ నేనింకా ఎందుకు బ్రతుకున్నాన్రా భగవంతుడా అని నేను ఏడవని రోజు లేదనుకో. ఈ సంసారాన్ని గురించి తలుచుకుంటుంటే బాధ తప్ప మరేమీ ఉండడం లేదు నాకు. వాడికి ఇంకా మంచి రోజులు వచ్చాయేమో అనిపిస్తోంది. గొంతులో ఏడుపు రవ్వంత ఆశ జోడించి సురేఖ చెవిలో చెప్పినట్లే మెల్లగా అంది. సురేఖకి ఒంటి నిండా కారం రాసుకున్నట్లే ఉంది. పైకి ఏమీ అనలేక ఛ ఏంటిది అనుకుంటూ ముందుకు చూసింది. అతనికి వినిపించి ఉండదులే అని మరోసారి ధైర్యం చెప్పుకుని అసలు ఆవిడ ధోరణిని వినిపించుకోనట్లే తల వంచుకుని ముందుకు నడిచింది. గేటు దగ్గరే ఎదురైంది ఓ ఖాళీ రిక్షా.
ఎంత ఏంటి అని అడుగుతూ అక్కడ మరో క్షణమైన నిలవబుద్ధి కాలేదు. హిమాయత్ నగర్ ఉమెన్స్ హాస్టల్కి అని చెప్పి ఎక్కి కూర్చుంది. తరచూ వస్తుండు తల్లి కొడుకులు మరోసారి హెచ్చరించారు. రిక్షా 4 అడుగులు వెళ్ళాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది సురేఖ. ఇప్పటిదాకా ఎంత భయం వేసిందని, అబ్బా ఏం మనుషులు బాబు అనుకుంటూ గుండ్ల మీద చేయి వేసుకుంది. రంగమ్మ గారు బ్రతిమాలి నవ్వుతూ కేకలేసి కంచం చుట్టూ వడ్డించినవన్నీ తినిపించినా 4 లంకణాలు చేసినంత నిస్త్రాణంగా ఉంది. హాస్టల్ ముందు రిక్షా దిగి డబ్బిచ్చేసి తన గదిలోకి వెళ్ళిందాక సురేఖ గుండెలు కుదుట పడలేదు. ఈ వాటి తన అనుభవం శ్యామలకి చెప్పాలని ఓసారి అనిపించినా మళ్లీ ఆ ఉద్దేశం మార్చుకుని బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కొచ్చి పక్క మీద ఒరిగింది. లోపలికొస్తూనే పూల పొట్లం సురేఖ ఒడిలో విసిరి చూడు ఏం తెచ్చాను అంది శ్యామల. సురేఖ పొట్లం విప్పి చూసి, ఓ మల్లె మొగ్గలు, థ్యాంక్స్, ఎక్కడ కొన్నావు? తృప్తి తీరా వాటి సౌరభాన్ని ఆగ్రాణించి పొట్లం అక్కడ పెట్టి దారం కోసం లేచింది. మా రమ ఏదో కావాలంటే సుల్తాన్ బజార్ వెళ్ళాంలే, ఇప్పుడిప్పుడే వస్తున్నట్లున్నాయి, మొగ్గ పేలగా ఉంది అని బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళింది. ఆ అమ్మాయి తిరిగొచ్చేసరికి సురేఖ మాల కట్టడం పూర్తయింది. 2 ముక్కలు చేసి ఓ దండ శ్యామలకిచ్చి మరోటి తన జడలో ముడుచుకుంది. శ్యామల తల దూకోవడం అది అయ్యాక, ఇక్కడ ఉడకబోస్తోంది, డాబా మీదకి పోదాం పద అంది ట్రాన్సిస్టర్ చేతిలోకి తీసుకుంటూ. మరి కాఫీ తాగవు? షాపింగ్ కని బయలుదేరిన వాళ్ళం మధ్యలో హోటల్లో దూరంలే, బాసుంది, కట్లెట్టు, ఐస్ క్రీము, పేకమయ్య పట్టించాం, ఇప్పుడేం వద్దు అంది శ్యామల ఆయాసపడుతూ. మూలనున్న చాప తీసుకుంది సురేఖ. డాబా రోజు తుడిపించమని చెప్పిన నౌకర్లు ఒక్కోనాడు బద్ధకం చేస్తుంటారు. మల్లెపువ్వు లాంటి ఇస్త్రీ చీరలు కట్టుకుని అక్కడ కూర్చోవాలంటే మనసొప్పదు ఎవరికి. ఇద్దరూ పెట్టుబడవారు నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. మామయ్య కారు హారంలా ఉంది అంది శ్యామల రోడ్డు మీదకే దృష్టి తిప్పుకుని. ఆ పిల్ల అంచనా తప్పలేదు. మాధవరావు కారు గేట్లోంచి లోపలికొచ్చాగింది. కారులో ఎవరో ఉన్నట్లున్నారు. సురేఖ మాటలు పూర్తి కాకుండానే తలుపులు తెరుచుకుని దిగిన వాళ్ళని చూస్తూ, అరే మా దొడ్డమొచ్చింది, అది సరోజ, దొడ్డమ్మ కూతురు అనేసి గబగబా కిందకు వెళ్ళిపోయింది శ్యామల. సురేఖ చాప వాల్చుకుని కూర్చుని ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. 5 నిమిషాల్లో శ్యామల ఆ చుట్టాలను కూడా వెంట పెట్టుకుని పైకొచ్చింది. మా రూమ్మేట్ సురేఖ అని వాళ్ళకి చెప్పానుగా, దొడ్డమ్మ వాళ్ళని ఏ ఉదయమే ఊరి నుంచి వచ్చారట అని సురేఖకి చెప్పింది. కూర్చోండి అంది సురేఖ చాప చూపిస్తూ. ఏదో సినిమాకని బయలుదేరాం, తయారుగా ఉండమని శ్యామలకి ఫోన్ చేస్తానన్నాడు. సరే ఎలాగూ వస్తున్నాం కదా అని చేయలేదు అని, త్వరగా చీర మార్చుకురా, అసలు ఇది బాగానే ఉంది అంది శ్యామలతో శకుంతలమ్మ. నేను అన్నం తినేసి వస్తా, భోజనం ఉంచొద్దు అని సురేఖకి చెప్పి వాళ్ళని వెంట తీసుకుని వెళ్లిపోయింది శ్యామల. మర్నాడు సాయంకాలం కూడా వాళ్ళంతా వచ్చి శ్యామల్ని తీసుకుని వెళ్లి మళ్లీ రాత్రి 9 గంటలకి హాస్టల్లో దించేశారు. 3వ రోజు ఆదివారం సెలవు రోజు వస్తే 7 గంటల దాకా లేవదు శ్యామల. అసలు ఆ అమ్మాయి అదృష్టమేంటో అలా ఎంతసేపైనా నిద్రపోగలదు. మధ్యాహ్నం కాస్త టైం దొరికిందంటే చాలు హాయిగా పడకేసేస్తుంది. ఒక్కోసారి ఆలోచనలతో తల బొరివెక్కి రాత్రి కూడా నిద్రకి దూరం అయిపోయే సురేఖకి శ్యామల నిద్ర చూస్తే కూడా ఇదిగానే ఉండేది, ఈ పిల్ల చేసుకున్న పుణ్యం ఏంటో అని. మామూలు వేళకే మెలకువ రావడం వల్ల సురేఖ మొహం కడుక్కుని కాఫీ తెప్పించుకుని తాగింది. జడ విప్పుకుంటుంటే నరసమ్మ తలుపు తోసి శ్యామలకి టెలిఫోన్ వచ్చింది అంది. ఓయ్ నీకే వినిపించలే, ఫోన్ కాలట తట్టి లేపింది సురేఖ. మావయ్య అనుకుంటా అంటూ గబగబా కిందకు పరిగెత్తింది శ్యామల. 5 నిమిషాల్లో తిరిగొచ్చి, ఈ వాళ్ళంతా నేను హాస్టల్లో ఉండను, గోల్కొండ, గండిపేట, నెహ్రూ పార్కు అన్నీ తిరిగొస్తాం, ఇప్పుడే కాసేపట్లో వస్తారు వాళ్ళంతా ఉత్సాహంగా చెబుతూ బ్రష్ మీద పేస్ట్ వేసుకుంది. మరైతే త్వరగా తిమ్ములు. శ్యామల జాగు సంగతి తెలిసే హెచ్చరించింది సురేఖ. అన్నట్లుగానే అరగంట తర్వాత వాళ్ళు వచ్చేసరికి శ్యామల ఇంకా తలకి నూనె రాసుకోవడంలోనే ఉంది. సురేఖ పేపర్ చూస్తూ కూర్చుంది. ఇంకా ఇలాగే ఉన్నావటే అంటూ లోపలికొస్తున్న పెత్తలిని సరోజని కూర్చోమన్నట్లు మంచం చూపించి ఒక్క 5 నిమిషాలు అంటూ హడావిడిగా జడల్లేసుకుని స్నానానికి వెళ్ళిపోయింది శ్యామల. వాళ్లతో ఏదైనా మాట్లాడకపోతే బాగుండదు అన్నట్లు పేపరు పక్కన పెట్టేసి కుదురుగా కూర్చుంది సురేఖ, మాటల కోసం వెతుక్కుంటున్నట్లు. మా తమ్ముడు రోజు వస్తాడా? యథాలాపంగా అడిగినట్లే అడిగింది శకుంతలమ్మ సంభాషణకి ఉపక్రమిస్తూ. సరోజ తల వంచుకుని దుప్పటి కొసలు మెలిపెడుతోంది. సురేఖ తెల్లబోయింది ఆవిడ ధోరణికి. అయినా సమాధానం చెప్పాలి కదా అనిపించి, అబ్బే 4 రోజులకో ఓసారి వస్తారు అంది. శ్యామలకి ఫ్యాషన్లు మరీ ఎక్కువ. లోపల బాడీలాగా జాకెట్లు, అది శుభ్రంగా కనిపించేలా ఉల్లిపొర లాంటి చీరలు. అసలు ఆ పమిట భుజం మీద నిలవనే నిలవదు కదూ.
నా పిల్లలే ఇలాంటి వెరివేషాలు ఇస్తే వెన్ను చీరేసేదాన్ని చీత్కారం చేసింది శకుంతలమ్మ. ఏంటి బాబు ఈవిడ ధోరణి, శ్యామలు వింటే ఏమనుకుంటుంది అని భయపడుతూ సురేఖ గుడ్లప్పగించి చూస్తూ కూర్చుంది సమాధానం చెప్పకుండా. అయినా శ్యామల కాస్త ఫ్యాషన్ గా తయారయ్యే మాట నిజమే, కాని ఈవిడి చెప్పినంత అసహ్యంగా మాత్రం ఉండదు. ఈవిడికి తనంటే మంచి అభిప్రాయం లేనట్లుంది. పెద్ద కుటుంబాల్లో ఈ పోల్చి చూసుకోవడాలు అసూయపడ్డాలు తప్పవలా ఉంది అనుకుంది. శ్యామల ఏ నిమిషంలోనైనా రావచ్చునని ఆవిడికి అనిపించిందేమో. మీరు ఊరంతా చూసారా అంది టాపిక్ మార్చి. ఏదో ఇంకా గండిపేట వెళ్ళనే లేదు. మా కాలేజీ వాళ్ళం అందరం కలిసి గోల్కొండ వెళ్ళొచ్చాం. ఇక్కడే ఉంటాం కదా అని ఆశ్రద్ధ. మాలా ఉన్న 4 రోజుల్లో అన్నీ చూసేయాలనే ఆత్రం ఉండదు మధ్యలోనే అంది సరోజ. శ్యామల తయారయ్యి వాళ్ళు బయలుదేరేసరికి మరో 10 నిమిషాలు పట్టింది. మీరు రండి, కారులో చోటుంది అంది శకుంతలమ్మ వెళ్ళబోతూ. అబ్బే వద్దండి, నాకసలు ఇవాళ లేచిన దగ్గర నుంచి తలనొప్పిగా ఉంది అంది సురేఖ. మరి బలవంతం చేయకుండా వాళ్ళంతా వెళ్ళిపోయారు. మర్నాడు సాయంకాలం విజిటర్స్ రూమ్ లో కూర్చుని ఫిలిం పేరు చదువుతోంది సురేఖ. మాధవరావు కారొచ్చి వరండా ముందు అయింది. శ్యామల ఇంకా రాలేదు, ఆఫీస్ పని తెమల్లేదేమో, మీరొచ్చి కూర్చోండి ఆమె లేచి వెళ్లి చెప్పింది. అంతా కారు దిగారు. ఈ రంగు మందారం మన ఇంట్లో లేదు కదూ అంటోంది సరోజ గులాబీ రంగులో ఉన్న ముద్ద మందార పువ్వును చూస్తూ. ఓసారి కొమ్మ తెచ్చి పాదాం, బ్రతకలేదు మరి అంది శకుంతలమ్మ. మరి గుబురుగా పెరిగిపోయిన చెట్ల కొమ్మలన్నింటినీ కత్తిరించేశాడు ఆ వాళ్ళ మాలి. అవన్నీ చంద్రవందరగా ఆవరణంతా పడున్నాయి. చీపురుతో ఓ పక్క నుంచి తుడుచుకుంటూ వస్తున్నాడు. ఇలాంటి పువ్వులైతే నీలాంటి ఆడపిల్లల తలలో ఇంకా బాగుంటాయి. చీడీల మీద పడున్న బోగను బిల్ల రొబ్బ సరోజ జడలో తుడిమాడు మాధవ్. సురేఖ నవ్వు ఆపుకుంది, కాని శకుంతలమ్మ గబగబా నవ్వేసింది. ఛే, అన్ని ఇలాంటి పనులే అంటూ విదిలించి పారైపోయింది సరోజ. కాని ఆ రొబ్బనున్న ముళ్ళు కసుకున్న వేలులో దిగబడింది. అబ్బా అని కెవ్వున ఆరతనాదం చేసి విసురుగా కొమ్మ అవతల పారేసింది. నెత్తురు చిమ్మిన వేలివంక బాధగా చూసుకుంటోంది. ఏది బాగా గుచ్చుకుందా? తన చిలిపి పనికి నొచ్చుకుంటూ ఆత్రంగా చెయ్యందుకున్నాడు మాధవ్. తల్లో పువ్వులు పెట్టుకోవడం కూడా చేతకాదు అని వెక్కిరిస్తూనే ఆ అమ్మాయిని గబగబా కొళాయి దగ్గరికి లాక్కుపోయాడు. చెట్లకి నీళ్లు పోయడానికి బిందెలతో నీళ్లు పట్టుకుంటున్న మాలిని తప్పుకోమని తనే స్వయంగా ఆ పిల్ల వేలు నీళ్లతో కడిగి జేబులోంచి రుమాలు తీసి తడిపి వేలికి చుట్టబెట్టాడు. ఏంటి మామయ్య, ఈ కాస్తకింత హడావిడి చేస్తున్నావు అని సరోజ ఓ పక్క నుంచి మొత్తుకుంటున్నా వినకుండా, ఇంద తుడుచుకో అంటూ తన రుమాలు అందించింది సరోజ. లేకపోతే నీ కొంగుతో తుడుచుకుంటానని భయపడ్డావా? రుమాలతో తడి చేతులు తుడుచుకుని మళ్లీ ఆ అమ్మాయికి ఇచ్చేస్తూ నెత్తిమీద చిన్న దెబ్బ వేశాడు. అబ్బా, మాడు అదిరిపోయింది బాబు. తల మీద అరచేయి ఆనించుకుని గారాలు పోయింది. వాళ్ళిద్దరూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వస్తుంటే శకుంతలమ్మ మొహమంతా కళ్ళు చేసుకుని చూస్తూ, అదంటే వాడికి చిన్నప్పటి నుంచి ఆపేక్ష అంది సంబరంగా. ఆ మాటలు ఆవిళ్ళో ఆవిడ అనుకుందో తనతో చెబుతుందో అర్థం కానట్లు ఒక క్షణం చూసి, రండి లోపల కూర్చుందాం అంటూ హాల్లోకి దారి తీసింది సురేఖ. నిన్న రమ్మంటే రాలేదు, ఎంత సరదాగా ఉందని మా సరోజ శ్యామల చిన్నపిల్లలాగే గంతులేశారు. ఆదివారమే కనుక మీరు వచ్చుంటే ఇంకా సరదాగా ఉండేది అంది శకుంతలమ్మ కుర్చీలో కూర్చుంటూ. నిజమే, మనకి తోచలేదు అన్నాడు మాధవ్ లోపలికొస్తూ. నేను అడిగాను, రానన్నారు అంది శకుంతలమ్మ. నన్నలా మన్నించకండి, మీ సరోజా వాళ్ళలాంటిదాన్నే అంది సురేఖ. పోనీ ఇవాళ సినిమాకి రండి అన్నాడు మాధవ్ రండి అన్న పదాన్ని మరికాస్త ఒత్తి పలుకుతూ. అయ్య బాబోయ్, సినిమాలే? ఈ సినిమాలు 10 మందితో కలిసి వెళ్లి సరదాగా చూసేలా ఉంటున్నాయా? అందులో పరాయి మగవాళ్లతో వెళితే ఇంక సిగ్గుతో చితికిపోవాలి అనుకుంటూ చిన్నగా నవ్వేసింది. రామ్మా, తప్పేంటి, ఇప్పుడేగా అన్నావు మా సరోజా వాళ్ళలాంటి దాన్నే అని తన ఆహ్వానాన్ని కూడా జోడించింది శకుంతలమ్మ. సురేఖ మౌనంగా ఉండిపోవడంతో తర్వాత 2 నిమిషాల సంభాషణలో సురేఖ తండ్రి పేరు, ఊరు, ఇంటి పేరు అడిగి తెలుసుకుని, మా పెద్దత్తగారి కోడలి పుట్టింటి పేరు అదే, ఎక్కడొక్కడ కలుస్తూనే ఉంటాయి బంధుత్వాలు, అంతా బీరకాయ పీచు అంటూ తేల్చేసింది. ఐయామ్ సారీ, లేట్ అయ్యాను. ఎంతసేపు అయింది మీరొచ్చి? గబగబా మాట్లాడేస్తూ లోపలికొచ్చింది శ్యామల. ఇప్పుడేలే, త్వరగా కాని పిక్చర్కి వెళదాం, మీ స్నేహితురాలను కూడా రమ్మను అన్నాడు మాధవ్. రావాయ్, నిన్నటి నుంచి తెగ బ్రతిమాలించుకుంటున్నావు, వస్తుందిలే దొడ్డమ్మ, మేడ మీదకొస్తారా? అందరితోటి మాట్లాడేస్తూ సురేఖ భుజం మీద చేయి వేసి మేడమెట్ల వైపుకు నడిపించుకుని పోయింది. ఇంకా గట్టు చేస్తే మర్యాదగా ఉండదనిపించింది సురేఖకి. మాధవ్ పక్కన శకుంతలమ్మ కూర్చుంది. వెనక సీట్లో శ్యామల వాళ్లు కూర్చున్నారు. సరోజ, శ్యామల వసపెట్టల్లా దారి పొడుగునా మాట్లాడుతూనే ఉన్నారు.
కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవడం, కాసేపు అవునంటే కాదని వాదించుకోవడం, నువ్వు పందెం కాస్తావా అని కవ్వించుకోవడం. మధ్య కూర్చున్న సురేఖ చెవులు తుప్పు రాలిపోతున్నా వాళ్ల ధోరణి భరిస్తూ బిడియంగా ముడుచుకుని కూర్చుంది. నీ స్నేహితురాలికి మాటలు రావా అన్నాడు మాధవ్. సరేలే, నీ మేనకోడళ్ళు మరొకరిని మాట్లాడిస్తారా? అసలు ఎడాపెడా వాళ్లే చెప్పిస్తున్నారు కబుర్లన్నీ అంది శకుంతలమ్మ. అయినా ఆవిడ స్వతహాగా మితభాషేమో, అంతా మాలాగే వాగుతారా? అవునా అన్నట్లు సురేఖ మొహంలోకి చూస్తూ అంది సరోజ. ఆమె చిన్నగా నవ్వేసింది. అయ్య బాబోయ్, సురేఖకైనా అంత మంచి సర్టిఫికెట్? గుండె బాదుకుంది శ్యామల. తను కబుర్లు పోగే ఏటొచ్చి మనలా కొత్త పాత లేకుండా వాగేదు. పరిచయమైన కొత్తలో కాస్త ముభావంగా ఉంటుంది. కాస్త స్నేహం కలిసిందా ఇంకా అవతల వాళ్ళని మాట్లాడనివ్వకుండా చెప్తుంది కబుర్లు. అయితే ఆవిడ పరిచయస్తుల్ని స్నేహితులుగా గుర్తించడానికి ఎన్నాళ్ళు పడుతుంది ఏమిటి? అంత రద్దీగా ఉన్న రోడ్డు మీద కూడా ముందుకి దూసుకుపోవడానికి ప్రయత్నిస్తూ పుట్టి మునిగిపోయినట్లు హారన్ కోరి తించేస్తోన్న టాక్సీకి సైడిచ్చి రోడ్డు వంకే చూస్తూ అన్నాడు మాధవ్. సురేఖకి చచ్చే మొహమాటంగా ఉంది. ఏదైనా సరే మాట్లాడాలి అనిపించింది. సరదాగా సంభాషణ దానంతట అది కలవాలి కాని మనం మాట్లాడాలి అనుకుంటే అదేంటో అప్పటికప్పుడు ఒకటి దొరకదు అనుకుంటూ శ్యామల మాటలు నమ్మకండి, తనేదో అంటూనే ఉంటుంది అంది చివరికి. ఆ తర్వాత అట్టే కబుర్లు చెప్పుకునే వ్యవధి లేకుండానే థియేటర్ దగ్గర కారు ఆగింది. టిక్కెట్లు తీసుకుని లోపలికి వెళ్లారు. సినిమా మొదలైంది. ఇప్పటి మట్టుకి పర్వాలేదు, కాస్త ఒంటి నిండా బట్టలున్నాయి అనుకుని ఎప్పటికప్పుడే తృప్తి పడుతుండేది సురేఖ. ఆ సినిమా అంతా ఏడుపే. అదేం ప్రారంధమో, అలాంటి సినిమాలు చూస్తుంటే సురేఖ కళ్ళలోంచి కూడా నీళ్లు ఓడిపోతాయి. అదంతా నిజమనుకుంటున్నావేమిటి? వాళ్ళలా నటించడానికి ఎంత డబ్బు తీసుకుంటారో తెలుసా? నువ్వు డబ్బు పెట్టి టికెట్ కొని ఏడుస్తావు అనేది శ్యామల హాస్యంగా. అది నిజం కాదని తెలియకనా ఏంటో తనలో ఆ బలహీనత అనుకుంటూ ఇటుపక్క కూర్చున్న శకుంతలమ్మ అటు 2 కుర్చీల అవతల ఉన్న మాధవ్ ఎక్కడ గమనిస్తారో అన్నట్లు తల తిప్పకుండా మధ్య మధ్య రుమాలతో చెంపలు తుడుచుకుంటూ కూర్చుంది. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాయి. శకుంతలమ్మ ఏదో అడుగుతుంటే తల తిప్పి చూసింది సురేఖ. ఆవిడ కళ్ళు కూడా అలాగే ఉన్నాయి. ఇద్దరూ ఒకరినొకరు చూసి సిగ్గుపడిపోయారు. ఇక మళ్లీ లైట్లారిపోయి సినిమా మొదలైంది. ఆ రెండో సగం మరీ విషాదపూరితంగా ఉంది. అయినా సురేఖ, శకుంతలమ్మ మరి మొహమాట పడకుండా కరువు తీరా ఏడ్చేశారు. ఆ తర్వాత లేచొచ్చేస్తూ ఏడిస్తే ఏడిచాం కాని సినిమా బాగుంది అంది శకుంతలమ్మ. ఈసారి మీరు మా అక్కయ్య రుమాళ్ళ బదులు తువ్వాళ్ళు తెచ్చుకోండి. అసలు మీలాంటి వాళ్ల కోసం టికెట్తో పాటు ఓ ఖర్చు కూడా ఇచ్చే పద్ధతి పెడుతున్నారట విదేశాల్లో అన్నాడు మాధవ్. కారు మాధవ్ ఇంటి ముందు ఆగింది. చంద్రం పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తెరిచాడు. వీళ్లు కారు దిగి కాళ్లు కడుకుని వచ్చేసరికే టేబుల్ మీద అన్నీ సర్దేసి వడ్డించేశాడు చంద్రం. వారు కావలిస్తే మేం వడ్డించుకుంటాంలే, నువ్వు వెళ్ళి చదువుకో, రేపేం పరీక్ష అన్నాడు మాధవ్. ఇంగ్లీషు అన్నాడు చంద్రం నెయ్యి వడ్డిస్తూ. మేం వేసుకుంటాంలే, నువ్వు వెళ్ళు. మాధవ్ మరోసారి హెచ్చరించడంతో చంద్రం వెళ్ళిపోయాడు. హాయిగా పెళ్ళం ఉంటే ఈ అవస్థ ఉండదు. వీడి చదువు వంట బాగానే ఉన్నాయి, బోళ్లు దోబరా కూడా చేసేస్తాడు మెల్లిగా సణుక్కుంది శకుంతలమ్మ. నయమే, ఎంత జాగ్రత్తగా ఉంటాడో తెలుసా? క్లాసు పరీక్షలేవో ఉన్నాయని అదేనా నేనన్నిసార్లు చెప్పానని వెళ్ళాడు కాని లేకపోతే నాకేం కావాలో నేను అడగక్కర్లేకుండానే గ్రహించుకుని అమర్చి పెడతాడు. కట్టుకున్న పెళ్ళం కూడా అంత శ్రద్ధగా చూడదు పింకిగా జవాబు చెప్పాడు మాధవ్ మెల్లగానే. పిల్లలు ముగ్గురు నోటికి చేతులు అడ్డం పెట్టుకున్నారు. శకుంతలమ్మ మూతి ముడుచుకుంది. భోజనాలయ్యాయి, కంచాలు అవతల పెట్టాలి, అవి కూడా మేమే చేసుకోవాలా అన్నట్లు శకుంతలమ్మ తమ్ముడు వంక చూసింది. అతనేం సమాధానం చెప్పకముందే చంద్రం వాళ్ళ ముందు హాజరయ్యాడు. చంద్రాంది దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరు. అక్కడ అందుబాటులో ఉన్న చదువు అయిపోయాక పట్నం వెళ్లి చదువుకోవడానికి శక్తి లేక వారాలు చేసుకుని చదువుకోవడానికి ఆత్మాభిమానం అడ్డురావడం చేత బ్రతుకు తెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన అతనికి మాధవ్ దొరకడం అదృష్టమే అనాలి. చంద్రం లాంటి వాడు దొరకడం నాది అదృష్టమే అంటాడతను నవ్వుతూ. నిజమే, నువ్వు మరొకను చూసుకో. పిల్లలతో చేయించుకోలేక మా ఆవిడ నాన్న అవస్థ పడుతోంది. బుద్ధిగా పనిచేసి నమ్మకంగా ఉండే మనిషి దొరక చచ్చిపోతున్నాం అంటారు అతని స్నేహితులు. అదృష్టాన్ని ఎవరైనా వదులుకుంటారా అని పైకి సమాధానం చెప్పిన చంద్రం జీవితం అలా స్థిరపడిపోకుండా పైకి తీసుకురావాలని లోపలే నిర్ణయించుకున్నాడు. ఉదయం 8 గంటలకు వెళితే మళ్ళీ సాయంత్రం 4 దాకా రాడు మాధవ్. పని మనిషి ఉదయం సాయంకాలం వచ్చి పై పనులన్నీ చేస్తుంది. ఇంకా చంద్రానికి చేతి నిండా పనే ఉండేది కాదు. ప్రైవేట్గా మెట్రిక్ చదువుతాను అని చెప్పాలనుకున్న చంద్రం ముందుగా మాధవే ప్రోత్సహించడంతో స్కూల్లోనే చేరాడు. ఉదయం మాధవ్ వెళ్ళిపోయాక తను అన్నం తిని స్కూలుకు వెళతాడు. సాయంకాలం ఎవరు ముందొచ్చినా ఇద్దరి దగ్గర చెరో తాళం చెవి ఉంటాయి. గబగబా టిఫిన్ కాఫీ చేసేస్తాడు చంద్రం.
అవి తిని మాధవ్ క్లబ్కో షికారుకో లేక మేనకోడల్ని చూడ్డానికో వెళతాడు. తను రాత్రికి వంట ముగించి చదువుకుంటూ కూర్చుంటాడు. రాత్రి భోజనాలయ్యాక పనులన్నీ చక్కబెట్టుకుని తెలియని పాఠాలు మాధవ్ చేత చెప్పించుకుంటాడు. ఈ దినచర్యలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. కాని శకుంతలమ్మ మాత్రం ఇల్లాలేని ఇల్లు ఇల్లే కాదంటుంది. ఆవిడ వచ్చిన దగ్గర నుండి కనీసం 10 సార్లైనా ఆ సంగతి తమ్ముడి దృష్టిలోకి తీసుకొచ్చింది. అతను విని నవ్వేస్తాడు, అంతే. 4 రోజులు గడిచిపోయాయి. ఈ 4 సాయంకాలాలు శ్యామల కోసం మాధవ్ వాళ్ళు రావడం, ఒకరు ఏం కూర్చుంటారు, సరదాగా రండి అంటూ సురేఖను కూడా బలవంతం చేసి తీసుకుపోవడం మామూలైపోయింది. ఊరంతా తిప్పడమే కాకుండా మళ్ళీ మన ఊళ్ళో మీకు దొరకవు అంటూ శకుంతలమ్మని సరోజని ఊరిస్తూ రోజుకో మంచి హోటల్కి తీసుకువెళ్లి కట్లెట్లు ఐస్ క్రీములు ఇప్పించడం కూడా మరో కార్యక్రమం అయిపోయింది. ఆఖరణ ఆకలైనంత మట్టుకే మాధవ్ ఇంట్లో భోంచేసి పడుకోవడానికి హాస్టల్కి వచ్చేవారు శ్యామల, సురేఖ. నీ పుణ్యమా అని ఊరంతా చూపించావు, కాలు కదలకుండా ఒళ్ళు అలవకుండా. మహా హాయిగా ఉంది ప్రాణం. అక్కయ్య కోరికలకి అంతమంటూ ఉండదు అని నువ్వు అనుకోనంటే నేను అడుగుతాను. నవగోత పగడ మీద నుంచి జంట నగరాల సౌందర్యాన్ని రెప్ప వాల్చకుండా చూస్తూ తమ్ముడుతో అంది. భలే దానివే, ఏమీ అనుకోను కాని అదేంటో చెప్పు. మెత్తటి పచ్చిక మీద చతికిలబడుతూ అక్కగారిని కూడా వచ్చి కూర్చోమన్నట్లు పిలిచాడు. ఆ అమ్మాయిలు ముగ్గురు అప్పటికే చీరలు మాసిపోకుండా రోమాళ్లు పరుచుకుని మరీ కూర్చున్నారు. తిరుపతి వెళ్లి వెంకటరమణమూర్తిని దర్శించుకురావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అప్పుడు శారదా వాళ్లతో అమ్మ వెళతానంది కదా అని నేను ఇంట్లో ఉండిపోయాను. ఇప్పుడు వెళదామంటావా? మధ్యలోనే అడిగాడు మాధవ్. నీకు వీలైతేనేలే. మీ బావ ఇదిగో అదిగో అనడమే కాని తీసుకువెళ్లడం పడ్డమే లేదు. అయినా ఆ దిక్కుమాలిన రైళ్లలోనూ బస్సుల్లోనూ పడి వెళితే ఏం సుఖం చెప్పు. ఆహా, అందరికీ కార్లే ఉంటాయని కాదు. ముందుగా సీట్లు రిజర్వ్ చేసుకోవడం, ప్రయాణాల్లో కూడా సౌకర్యాలు అమర్చుకోవడం మీ బావకి చేత కాదు. ఎంతసేపు ఆయన హైరాణ పడిపోయి అవతల వాళ్ల మీద కేకలేస్తారు. ఏంటో ఆ చిరాకు అది చూస్తుంటే అసలు ప్రయాణం చెయ్యాలన్న సరదాయే ఉండదు. చిన్నపిల్లలాగే అమాయకంగా చెప్పుకుంది. ఆవిడ చెప్పిన దాంట్లో అసత్యం ఏమీ లేదు. చలపతి ఆ దొరకం మనిషి, పైగా ముక్కు మీద కోపం. ఉదయం తను లేవడం కాస్త ఆలస్యమైనా అతనికే చిరాకొచ్చేస్తుంది. ఆఫీస్కి అరగంట టైం ఉన్నా వంటైందా అంటూ హడావిడి పడిపోతాడు. ఒక్క నిమిషం అటు ఇటు అయినా చిందులు తొక్కేశాడన్నమాటే. అలాంటి మనిషికి ప్రయాణం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రైలు కదిలేలోగా ఎక్కలేకపోతామేమోనని ఎక్కే ముందు భయం, అది కదిలేలోగా దిగలేకపోతామేమోనని దిగే ముందు భయం. ఆ భయాలన్నీ చిరాకు రూపంలో బహిర్గతమై భార్య మీద విరుచుకు పడతాయి. బావగారి సంగతి చిన్నతనం నుంచి తెలిసిందే గనుక అక్కగారి కోరికని అర్థం చేసుకోగలిగాడు. పాపం ఏదో ఎన్నాళ్ళకి ఇల్లు కదిలొచ్చింది, 4 చూపించాలనిపించింది. వెళదాంలే అని శ్యామల రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఓ వారం రోజులకి సెలవు పెట్టేసిరా అన్నాడు. మరో 4 రోజులు పోతేనే కానీ నాకు సెలవు దొరకదు మావయ్య. అప్పుడైతే 10 రోజులైనా పెట్టగలను అంది శ్యామల ముద్దుగా. ఓకే, వచ్చే శనివారం వెళదాం. ఆ వాటి నుంచి సురేఖ గారి కాలేజీకి కూడా సెలవులు ఇచ్చేస్తారు అని మాధవ్ అంటుంటే అంతా తెల్లబోయారు. సురేఖ ఒక క్షణంలోనే తెప్పరిల్లి నేను మా ఊరు వెళదాం అనుకుంటున్నాను అని తడుముకోకుండా సమాధానం చెప్పేసింది. భలేవారే, నిన్నడిగితే ఇప్పుడప్పుడే ఎక్కడికి వెళ్ళను అన్నారు. 1 రోజులోనే ఇంటి మీదకి ధ్యాస మళ్ళిందా? మాతో రావడం ఇష్టం లేక మీరి వంక పెడుతున్నారు. ఆ సంగతి నేను కనిపెట్టేశాను అన్నట్లుంది అతని ధోరణి. అన్నాననుకోండి, నసిగేసింది. మరి అక్కడి నుంచి తిరిగి రాగానే మీ ఊరు వెళ్ళొచ్చు. ఈ 4 రోజులు అందరం సరదాగా తిరిగాం. మరో వారం రోజులు మీ కంపెనీ ఇవ్వగలిగితే సంతోషిస్తాం. ఏమక్కయ్యా? మీరెవరూ మాట్లాడరేమిటి? నేను చెప్తే ఆ అమ్మాయి మొహమాట పడుతోంది అన్నట్లున్నాయి అతని చూపులు. నిజమే, ఎలాగా సెలవులే కదా. ఎంత వారం లోపులే వచ్చేస్తాం. ఎన్నాళ్ళు సరదాగా తిరిగి ఇప్పుడు వదిలేయడం మర్యాదగా ఉండదనిపించింది ఆవిడికి కూడా. రండి సరదాగా వెళదాం అంది సరోజ. వస్తుందిలే మాటిచ్చేసింది శ్యామల. అప్పటికే ఆలస్యమైపోవడం వల్ల ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని లేచారు. సురేఖ తన అభిప్రాయం ఏమీ తేల్చి చెప్పలేదు. అప్పటికప్పుడే సమాధానం రాబట్టాలని వాళ్ళు బలవంతం చేయలేదు. ఏం ఆలోచించారు? వస్తున్నట్టేనా? హాస్టల్లో వాళ్ళని దింపేసి కారు స్టార్ట్ చేయబోతూ అడిగాడు మాధవ్. వస్తాను. 2 గంటల సేపు ఆలోచించి వచ్చిన నిర్ణయాన్ని తెలియజేసింది సురేఖ. ఇక్కడేదో సరదాగా తిరిగినా బాగుంది, కానీ పరాయి వాళ్లతో పొరుగోళ్లకు కూడా వెళ్లడం ఏం బాగుంటుంది? కారు ప్రయాణం కనుక తన కోసం ప్రత్యేకం ఖర్చేమీ కాదు. అయినా టికెట్ ఖర్చు లేకపోతే మాత్రం మిగతా ఖర్చులన్నీ ఉండవా? ఖర్చు సంగతి ఎలా ఉన్నా వాళ్ళు 4 అయితే ఓ గదిలో సర్దుకుంటారేమో. తను వాళ్లతో పాటు ఎలా ఉండగలదు అన్న ఆలోచన
అన్నీ వచ్చి ఊరికి వెళుతున్నానని వంక పెట్టింది. కొద్ది రోజులు పోయేదాకా ఇంటికి వెళ్ళకూడదని అంత క్రితమే నిర్ణయించుకున్న మాట నిజమే. ఉమకి 7వ నెల అని 4 రోజుల్లో తీసుకొస్తున్నామని వారం రోజుల కిందటే అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఈ పాటికి వచ్చే ఉంటారు. చెల్లెల్ని చూస్తే తనకి అసూయ అని కాదు, కానీ ఏంటో వాళ్ళతో కలవలేనట్లు, ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందులో ఇప్పుడు సీమంతం అది ఇది అంటూ అమ్మ అత్తయ్య వేడుకలు చేయడం అది కావలసినంత హడావిడి ఉంటుంది. అదయ్యాక వెళితే తనకి మరి అంత ముళ్ళ మీద ఉన్నట్లు ఉండదు అనుకుని ఆ నిర్ణయానికి వచ్చింది. అసలు ఆ స్థితిలో ఉమని చూడాలంటేనే తనకి సిగ్గేస్తున్నట్లుంది. అయినా ఏంటో పెళ్ళైన వెంటనే ఈ కాన్పులు, చదువుకున్న వాళ్ళైనా కాస్త జాగ్రత్తగా ఉండరు ఎందుకనో అనిపించింది. ఓసారి స్టాఫ్ రూంలో ఈ విషయమే చర్చ జరిగింది. 2 నెలల కిందట పెళ్లి చేసుకున్న యామిని వేవిళ్లతో చిక్కి సగం అయిపోయేసరికి మిగిలిన వాళ్ళంతా హాస్యాలు మొదలుపెట్టారు. ఎంత చదువుకున్న నువ్వు కూడా ఇంతేనా? ఓ 2 ఏళ్ల పాటైనా సరదాగా తిరగొద్దా? పెళ్ళైన ఏడాది లోపునే కేరమంటూ చంటిపిల్ల తయారైతే చిరాగ్గా ఉండదా? బస్సుల మీద కూడా అడ్వర్టైజ్ చేసేస్తున్నారు, మళ్ళీ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటారు అంది. వివాహం అంటే ఇష్టం లేక కుమారిగానే ఉండిపోయిన 45 ఏళ్ల కుందిని దేవి. మీరలా అంటే నేను ఒప్పుకోను. జాగ్రత్తగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ విషయాలు కాస్త మాట్లాడుకునే చనువు వచ్చేసరికే అంతా మించిపోతుంది. అందుచేత మొదటిసారికి మార్జిన్ వదిలేయాలి. ఆ తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే అప్పుడు అనాలి అంది రేవతి. స్వానుభవమా అని ఇంకెవరో అనడంతో మిగిలిన అందరూ గొల్లున నవ్వారు. యామిని సిగ్గుతో మరీ ముడుచుకుపోయింది. వాళ్ళ సంభాషణలో పాల్గొనాలంటేనే చచ్చే సిగ్గు ముంచుకొచ్చి ఓ చివర కుర్చీలో కూర్చుని పుస్తకం పుటలు తిరగేయడం మొదలుపెట్టింది సురేఖ. ఉమని తలుచుకుంటుంటే రేవతి మాటలే గుర్తుకొచ్చాయి. అయినా అసలు ఈ ఆలోచనలన్నీ తనకి అనవసరం. ఆ హడావిడి కాస్త తగ్గాక వెళితే సరి. మళ్ళీ ఆ పేరంటాళ్లు తనని చూసి జాలిపడే బాధ తప్పుతుంది. వీళ్ళు ఇంత అభిమానంగా పిలుస్తున్నారు. శకుంతలమ్మగారు ఉన్నే ఉంది, తప్పేముంది అనిపించి వస్తానని చెప్పేసింది చివరికి. అన్నట్టుగానే శ్యామల 10 రోజులు సెలవు సంపాదించింది. శుక్రవారం సాయంకాలం అయ్యేసరికి బట్టలవి సర్దేసుకుని తయారైపోయారు. శనివారం మధ్యాహ్నం మాధవ్ ఆఫీసు నుండి వస్తూ శ్యామలని వాళ్ళని ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. చంద్రం పరీక్షలు కాలేదు కనుక అతను ఇంట్లో ఉండిపోవాలని మొదట నిర్ణయించుకున్నారు. కానీ ఈలోగా తండ్రికి జబ్బుగా ఉందని ఇంటి నుంచి ఉత్తరం రావడం వల్ల వారం రోజుల్లో వస్తానని 2 రోజుల కిందటే అతను ఊరికి వెళ్ళాడు. ఆ 2 రోజుల నుంచి వంట పని శకుంతలమ్మ మీద పడింది. ఇక్కడికొచ్చి నువ్వు పనిచేయడం ఏమిటి? క్యారియర్ తెప్పిస్తాను అని మాధవ్ అన్నాడు. కానీ నయమే, నేనేం పాటుపడాలి? నాకు ఈ కాస్త వంట ఓ లెక్క. సరోజు మాత్రం రేపు పెళ్ళైతే మొగుడికి వండి పెట్టుకోవద్దు అంటూ వంటగదిలో 4 మూలలా ఏమేమున్నాయో చూసుకుని వంటకు ఉపక్రమించింది. ఈ కూర సరోజు చేసింది, మావయ్యకి మరి కాస్త పెరుగు పచ్చడి వేయ్ అంటూ అటు తమ్ముణ్ణి ఇటు కూతుర్ని సన్నిహితం చెయ్యాలని చాలా తాపత్రయపడింది. అసలు ఇలాంటి అవకాశం రావడం, సరోజ ఇల్లు ఎంత చాకచక్యంగా దిద్దుకోగలదో తమ్ముడికి తెలియడం శుభసూచకమే అనుకుంది. మేమున్నాళ్ళు నువ్వు ఇక్కడే ఉండిపోరాదటే అని శ్యామలతో మొదటి రోజున అన్నప్పుడు, ఇక్కడి నుంచి మా ఆఫీస్కి బోల్డు దూరం బాబు, పోనీ మావయ్య దిగబెడతాడనుకుంటే తను 8ంటికే వెళ్ళిపోతాడు. అందరం కలిసి సరదాగా తిరుగుతున్నాంగా, ఎక్కడుంటే ఏంటి అని ఆ అమ్మాయి సమాధానం చెప్పడం కూడా బాగానే ఉంది అనుకుంటూ సంబరపడింది. మాధవ్ వాళ్ళు వచ్చేసరికి ఇన్ని పూరీలు, బంగాళదుంపల కూర, పెరుగు గారెలు తయారు చేసి ఉంచారు తల్లి కూతురు కలిసి. నేను ఇవాళంతా ఇంట్లోనే ఉన్నాను, పొద్దుటే రావాల్సింది, శ్రమంతా మీ ఇద్దరిదే అయింది అంది సురేఖ నొచ్చుకుంటూ. పర్వాలేదు అంది సరోజ ప్లేట్లలో వడ్డిస్తూ. ఆ గిన్నెల్లోవన్నీ ఇప్పుడు తింటానికేనా వెక్కిరింపుగా అన్నాడు మాధవ్. ఎన్నన్నీ తింటారు, మిగిలినవి క్యారియర్లో పెట్టుకుందాం అంది శకుంతలమ్మ. ఏం బెజవాడలో అన్నం దొరకదనుకుంటున్నావా? దొరికినా దొరకపోయినా ఈ వాటికి నాకు ఇంకేమీ అక్కర్లేదు, మీ ఇష్టం, ఏం తిన్నా సరే. మామయ్య మాటలకేం గాని అన్నీ పట్టుకెళదాం, దారిలో ఆకలిస్తే తినచ్చు అంది శ్యామల కూరలో వేసిన కారానికి ఒగరుస్తూ. నీకసలు బుద్ధి లేదు, నువ్వు తినకుండా ఉండాలని వాళ్ళంత కారం వేసేసినా ఇంకా అవే తింటానంటావు. వాళ్ళిద్దరికీ గిల్లి కజ్జాలు పెట్టబోయాడు మాధవ్. కారం లేదు, బాగున్నాయి అంది సురేఖ. ఈ మాత్రం లేకపోతే బాగుండదు అంది శ్యామల. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిమిలేసరికి మరో అరగంట పట్టింది. విజయవాడ చేరేసరికి రాత్రి 8 దాటింది. హోటల్ ముందు కారాపి మేనేజర్తో మాట్లాడడానికి లోపలికి వెళ్ళాడు మాధవ్. కాసేపటి తర్వాత హోటల్ బాయ్ వచ్చి సామాన్లు తీసుకుని వెళుతుంటే అందరితో పాటు అతని వెంట బయలుదేరిన సురేఖకి ఏంటో భయంగా బిడియంగా అనిపించింది. మాధవ్ బుక్ చేసినవి 2 గదులు అని తెలియగానే అమ్మయ్య అనుకుంది. ఆడవారంతా ఒక గదిలో సర్దుకున్నారు, అతను ఇంకొక గదిలో ఉన్నాడు.
దారిలో మళ్ళీ ఓసారి కడుపు నిండా టిఫిన్ తీసుకోవడం వల్ల ఎవరికీ ఆకలి లేదు. ఇంకా పూటకి భోజనం ప్రసక్తి లేదు. మార్చి నెలలోనే విజయవాడ పట్టణం తన తడాకా రుచి చూపిస్తోంది. స్నానాలు చేసి కాసేపు అలా చల్లగాలిలో తిరిగి రావాలని బయలుదేరారు. కూల్ డ్రింక్స్ తీసుకుందాం రండి అంటూ ఓ ఐసు పార్లర్లోకి దారి తీశాడు మాధవ్. ఒకరు ఆరెంజీ, ఒకరు ద్రాక్షరసం, మరొకరు మజ్జిగ, ఎవరికి కావలసినవి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆఖరిని బాయ్ బిల్లు తెచ్చి టేబుల్ మీద పెట్టగానే గబుక్కుని తీసుకుని పిడికిట్లో పెట్టుకుంది సురేఖ. అదేం పని, మీరు నా గెస్టు. మాధవ్ బిల్లు కోసం చేయి జాపుతూ అన్నాడు. తక్కువే కదండి, పరసు తెరుస్తూ అంది సురేఖ. తక్కువైనా ఎక్కువైనా మీరివ్వడానికి వీల్లేదు. మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్ళి అక్కయ్య వాళ్ళు ఊరికి వెళ్ళిపోయేదాకా ఖర్చంతా నా చేతి మీదుగా జరగాల్సిందే. మీ పర్సులో డబ్బెక్కువ ఉంటే ఇంకేమైనా కొనుక్కోండి. నవ్వుతూనే అన్న ఆ కంఠంలో ఉన్న పట్టుదలని ఎదిరించే సాహసం లేక సురేఖ మాట్లాడకుండా బిల్లు అతని చేతిలో పెట్టేసింది. మర్నాడు ఉదయమే స్నానాలు ముగించుకుని సామానంతా సర్దుకుని కారులో పడేసుకుని హోటల్ ఖాళీ చేసేశారు. కాఫీ టిఫిన్ ముగించుకుని కనకదుర్గ గుడి నుండి తిరిగొస్తుంటే సరోజ్ అంది, మంగళగిరి కూడా వెళదామని. ఇక్కళ్ళ ఆ కొండ మీదకి కారు వెళ్ళదు. మెట్లెక్కగలరా? అందర్నీ ఉద్దేశించి అడిగాడు. ఎక్కుతాం, పర్వాలేదు. ఇంచుమించంతా ముక్త కంఠంతో సమాధానం ఇచ్చారు. అయితే నా అభ్యంతరం ఏం లేదు అన్నాడు. పానకాల స్వామిని దర్శించుకుని గుంటూరు చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఎండ పేల్చేస్తోంది. ముందు ఉబలాట పడిన మంగళగిరి కొండెక్కి దిగిన అలసట అందరి మొహాల మీద కనిపిస్తూనే ఉంది. హోటల్లో 4 మెతుకులు తిని కాసేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటేనే కాని మరి ప్రయాణం చేయలేమనిపించింది. అన్నట్టు మా పెద్దత్తగారి కూతురుంది ఈ ఊళ్ళో. కాస్త చల్లబడిందాకా అక్కడ కూర్చున్నట్లు ఉంటుంది. మనల్ని చూసి ఆవిడ సంతోషిస్తుంది. పుణ్యం పురుషార్థము కలిసొచ్చే ఉపాయం చెప్పింది శకుంతలమ్మ. ఆ పెద్దత్తగారి అల్లుడు కేశవరావు మాధవకు కూడా తెలుసు. ఇవాళ ఆదివారం ఇంట్లోనే ఉంటాడు అనుకుంటూ శకుంతలమ్మ చెప్పిన గుర్తులను బట్టి దారి పొడుగున 10 మందిని అడుగుతూ ఎలాగో ఓలా ఇల్లు చేరారు. ఆ దంపతులు వీళ్ళని చూస్తూనే బోలెడు సంబరపడిపోయి ఆదరంగా ఆహ్వానించి కాళ్లు పడుకోవడానికి నీళ్ళిచ్చి ఎంతో మర్యాద చేశారు. మేం హోటల్లో భోంచేసి వచ్చాం అని చెప్పగానే మాత్రం, అయితే ఎందుకు వచ్చినట్లు అసలు? ఇక నుంచి మేము ఇలాగే చేస్తుంటాం, ఇది అది అంటూ గయ్యమంది ఆ ఇల్లాలు. అప్పటికి తోచిన క్షమార్పణలు చెప్పుకొని ఆవిడ్ని శాంతపరిచి పరిహారంగా ఆవిడ పకోడీలు చేసేదాకా కూర్చుని అవి తిని కాఫీ తాగి బయలుదేరారు. ఆ రాత్రి నెల్లూరులో ఆగిపోయారు. మర్నాడు ఉదయమే రంగనాథస్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కాళహస్తి వెళ్లి అక్కడ అర్చనలవి చేయించి సాయంకాలం అయ్యేసరికి తిరుపతి చేరుకున్నారు. శకుంతలమ్మకి ప్రయాణం ఎంతో నచ్చింది. ఒక్కో గుడిని దర్శించుకున్నప్పుడల్లా ఒక్కోసారి తమ్ముణ్ణి మెచ్చుకుంటుండేది. అందరూ చెప్తుంటే వినమే కాని ఇక్కడికి రావాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఎంతమంది యాత్రికులు, ఎలాంటి ఏర్పాట్లు. గార్డెన్ హోటల్లో సుష్టిగా భోంచేసొచ్చి కాటేజీ తాళం తీసి సోఫాలో కూలబడుతూ అన్నాడు మాధవ్. కలియుగ వైకుంఠమిది. ఎన్ని సేవలు, ఎంత పూజ జరుగుతుందో చూసావుగా. ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నది ఇప్పటికి నెరవేరింది. భక్తి పారవస్యంతో పాటు సంతోషం, సంతృప్తి కూడా నిన్నుంది శకుంతలమ్మ గొంతులో. కొన్ని చూస్తుంటే మరీ వేలం వెర్రేమో అనిపిస్తుంది. 500 ఇచ్చి దేవుడికి కళ్యాణం చేయించేవాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద పూజలు చేయించేవాళ్ళు అందరినీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. రోజు 10 మందైనా ఉంటారట అలా కళ్యాణం చేయించేవాళ్ళు. అలా కళ్యాణం చేయించినందువల్ల దేవుడు సంతోషిస్తాడో లేదో మనకి తెలీదు. అందువల్ల మనకేం పుణ్యం వస్తుందో అంతకన్నా తెలీదు. ఆ 500 పెట్టి ఒక బీదపిల్ల పెళ్లి జరిపిస్తే ఆ కుటుంబం ఎంత సంతోషిస్తుందో. చాలే ధోరణి, మధ్యలోనే అడ్డుకుంది శకుంతలమ్మ విస్మయంతో తలమునకలవుతూ. బ్రహ్మచారి జీవితం గడుపుతున్న తమ్ముడింట్లో పూజలు పునస్కారాలు జరగవని ఆవిడికి తెలుసు. అయినా అతనికి కాస్తో కూస్తో దైవభక్తి ఉంటుందని తననుకుంది. సాక్షాత్తు వెంకటరమణమూర్తి సన్నిధిలో అతను ఇలాంటి మాటలు మాట్లాడడం ఆవిడికి ఎంతో బాధగా కూడా ఉంది. తమ్ముడి అపచారానికి దేవుడు కినిక వహించకుండా ఉండడానికి దేవుడికో నమస్కారం పెట్టి క్షమార్పణ కోరుకుంటూ 2 లెంపలు వాయించుకుంది. అక్కగారి అమాయకత్వానికి నవ్వుకున్నాడు. నవ్వెందుకొస్తోంది? అర్థం పర్థం లేకుండా హాస్యంగా మాట్లాడినందుకు సంబరపడాల్సిందే చనువుగా మందలించింది. హాస్యం కాదు, నిజమే చెప్పాను. చెప్పావు. దేవుడికి పూజ చేశాం, దానికి ప్రతిఫలంగా మనకేం దక్కిందని లెక్కలు వేసుకుంటారా ఎవరైనా? దైవకార్యం చేయించగలగడమే ఓ అదృష్టం. ఆ పుణ్యం ఇది అని మన కంటికి కనిపించకపోయినా మన్ని వెన్నంటే వస్తూనే ఉంటుంది. అయినా నువ్వేదో ఓ బీదపిల్ల పెళ్లి చేయించేస్తే ఆ కుటుంబం బోళ్ళు సంబరపడిపోయి నీ అడుగులకి ముడుగులుతుతారనుకుంటున్నావేమో. అదంతా వట్టి భ్రమ.
ఫలానా ఆయన ఈ సాయం చేశాడు అని చెప్పుకోవడం కూడా నామోషి అనుకునే వాళ్ళు ఉంటారు. చేసిన మేలు మరిచిపోవడం అనేది మనుషులకి చేతనైనంతగా జంతువులు కూడా తెలీదు. కాస్త దూకుడుగానే వచ్చాయి ఆవిడ మాటలు. క్షణం విస్మయంగా అక్కగారి మొహంలోకి చూశాడు మాధవ్. కృతజ్ఞత అనేది మనుషుల్లోనే ఉంటుంది, నిజమే. అంతేకాదు, ఆనాడు ఎప్పుడో నేను సహాయం చేశాను, దాన్ని వాళ్ళు కలకాలం గుర్తించుకోవాలి అనుకునే బలహీనత కాదు, దురాశ కూడా మనుషుల్లోనే ఉంటుందేమో. అంత దూకుడుగాను మొదలుపెట్టిన అతని గొంతు క్రమంగా మామూలుగా అయిపోయింది. ఏంటింత ఆవేశపడ్డాను అని సిగ్గుపడుతున్న వాళ్ళు అయిపోయి అది కప్పిపుచ్చుకోవడానికి పెద్దగా నవ్వేసి, అయినా ఆ దంపతులు జీవితాంతం నీకు కృతజ్ఞులై ఉండాలనే పేరాసెందుకు? వధూవరులే పెళ్లిపేటల మీద కూర్చున్న సమయంలో వాళ్ల నిండు మనసుల్లోంచి పొంగొచ్చిన సంతోషం, సంతృప్తి వాళ్ల కళ్ళలో ఎలా ప్రతిబింబిస్తాయో ఒక్కసారి చూడగలిగితే చాలు. ఆ అవకాశం లేకపోతే ఊహించుకోగలిగితే చాలు. ఆ కళ్ళలోని మెరుపు ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నా మన మనసు అవ్యక్తమైన తృప్తితో నిండిపోతుంది. జీవితంలో ఆ ఒక్క మంచి పనైనా చేశామన్న సంతృప్తి చాలదు ఏం? అయినా వాళ్ళు మాత్రం మరిచిపోతారని మనం ఎందుకు అనుకోవాలి అన్నాడు ముగ్గురు అమ్మాయిలకేసి చూస్తూ. బాగుంది నీ వితండ వాదన. అయినా నీకు దేవుళ్ళో నమ్మకం లేదని తెలిస్తే అసలు నిన్ను అడిగేదాన్నే కాదు. ఎలాగో మీ బావే తీసుకొచ్చేవారు. చిరాకో పరాకో కట్టుకున్న పెళ్ళానికి తప్పదు కదా. యాత్ర చేసిన ఫలితం కూడా తనకి దక్కదేమో అన్నట్టు మాట్లాడింది శకుంతలమ్మ. దేవుళ్ళో నాకు నమ్మకం లేకపోవడం కాదు, భగవంతుడి అస్తిత్వంలో నాకు విశ్వాసం ఉంది. మనం మనసుకి ఏకాగ్రత కుదరడం కోసం ఆ సర్వాంతర్యామికి మనం ఒక రూపం, నామం కల్పించుకుంటున్నామన్న దాంట్లో కూడా ఎలాంటి ఆక్షేపణ లేదు. ఎటొచ్చి ఆ దేవుడి పేర మనం చేస్తున్నదంతా కేవలం ఆడంబరంగాను ఆర్భాటంగాను పరిణమిస్తోందనేదే నా వాదం. ఒక విషయం మీరు మరిచిపోకూడదు. అప్పటికి ఆ అక్కా తమ్ముళ్ల వాదన వింటూ మౌనంగా కూర్చున్న ముగ్గురులో సురేఖే ముందు మాట్లాడింది. అదృష్టం కలిసొచ్చిందనో, ఆపదల్లో ఆదుకున్నాడనో దేవుడికి మొక్కుబడి తీర్చుకుంటాం. ముఖ్యంగా ఆపదల్లోనే కదా దేవుడు ఎక్కువగా గుర్తొచ్చేది. ఓ తల్లి ఉందనుకోండి, తన గనుక కొడుకి ప్రాణం మీదకొచ్చినప్పుడు ఆ గండం గడిస్తే ఏదో చేస్తాననో, నిలువు దోపిడీ ఇస్తాననో, ఏదో ఆవిడ శక్తిని బట్టి అనుకోండి. దేవుడి మహత్యం ఏం లేదు, వాడికి ఆయువుండి బ్రతికాడు అన్న వాదాన్ని కాసేపు పక్కకు పెట్టేద్దాం. ఇంకా అలాంటి సమయంలో మీలాంటి వారు ఆ డబ్బుతో ఓ బీద పిల్ల పెళ్లి చేయించొచ్చు, 10 మంది బీద విద్యార్థులకు చదువు చెప్పించొచ్చు అంటే ఆ తల్లి భరించగలదా? మీ వాదనలో సబబు ఉండొచ్చు, కానీ తమ ముక్కు తీర్చకపోతే మళ్ళీ ఆ బిడ్డకేమైనా ఆపద ముంచుకొస్తుందేమోనన్న భయంతో ఆవిడ ప్రాణాలు తలడిల్లిపోతాయి. ఆ డబ్బుతో మరో మంచి కార్యం చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందని, చివరికి దేవుడు కూడా ఎక్కువ సంతోషిస్తాడని మీరు చెప్పినా ఆమెకి ధైర్యం చాలదు. తను అనుకున్న విధంగా వినియోగిస్తేనే ఆమెకి తృప్తి. దానిని మీరు మూఢ విశ్వాసం అనండి, గుడ్డి నమ్మకం అనండి. అంత గాఢంగా నమ్మే దేవుడి ముందు కూడా మనం అబద్ధాలాడడానికి వెరవం, అన్యాయాలు చేయడానికి భయపడం. ఏ మంత్రి గారి దగ్గర నుంచో సిఫారసు తెచ్చుకుంటే క్యూ మధ్యలో జొరబడి త్వరగా దర్శనం చేసుకుని యువతల పడతాం. ఏ పలుకుబడి లేనివాడు గంటల తరబడి అలా నిలబడే ఉంటారు. నిజమే మావయ్య, కానీ అలా సిఫారసు సంపాదించి ముందుగా దర్శనం చేసుకుని వెళ్లిపోయే వాళ్లలోనూ కొంతమందికి తాము చేస్తోంది తప్పు అనిపిస్తుంది. కాదు అంటే నేను ఒప్పుకోను. తప్పు అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారంటే ఎవరి మట్టుకు వారికే తమ పని తెమిల్చుకుని వెళ్లిపోవాలనే తొందరే. మరి ఏదో అవకాశం వచ్చినా వినియోగించుకోకుండా మీనం మేషం లెక్కబెడుతుంటే నువ్వు అక్కడే ఉంటావు. నువ్వొక్కడివి ముక్కుకి సూటిగా వెళతానంటే అంతా అలాగే ఉండరు. వెనకొచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. మరి ఏమీ లేనివాడికి అన్యాయం ఎప్పటికీ జరగాల్సిందేనా అంటే అందుకు అందరిలోనూ పరివర్తన రావాలి. అధికారం చేతిలో ఉన్న వాళ్ళు అలాంటి సిఫారసులు ఇవ్వకుండాను, తెచ్చినా వాటిని లక్ష్య పెట్టకుండాను ఉండాలి. మొత్తం మీద అందరిలోనూ మార్పు రావాలి. వస్తుంది వస్తుంది, ఎవరికి వారే అవకాశం వదులుకోవడం ఎందుకు అని అన్యాయానికి ఒడిపడుతుంటే మహా చక్కగా బాగుపడుతుంది దేశం. శ్యామల మాటల్ని మధ్యలోనే తుంచేశాడు మాధవ్. నీకంత కోపం వస్తుంది కానీ ఎవరో ఏదో చేశారని దుయ్యబట్టే వాళ్ళకి నిజంగా ఏదైనా అవకాశం వస్తే చేతులు ముడుచుకుని కూర్చుంటారంటావా? ఎంతసేపు ఎదుటివాణ్ణి తప్పు పట్టడానికే ఈ ఆదర్శాలు ఆశయాలు పనికొస్తాయి కానీ తమ దాకా వచ్చేసరికి అవన్నీ గాలికి ఎగిరిపోతాయి అంది శ్యామల. అయితే నువ్వనేదేమిటి? ఇది ఎప్పటికీ అలాగే జరగాలనా? ఒప్పుకుంటున్నానులే బాబు, మార్పు రావాలని. అది అన్ని వైపుల నుంచి జరగాలి. లంచం పుచ్చుకున్నవాడే కాదు, ఇచ్చినవాడు దోషే అన్న భావం అందరిలోనూ కలగాలి.
మనమందరం మావయ్య చెప్పిన లాంటి మంచి మనుషులం అయిపోవాలి కదూ శ్యామల, అంది సరోజ. అబ్బబ్బా, ఇంకా అదే గొడవ. మరి ఆకాశగంగా అవి చూసి రావాలనుకున్నాగా, ఇంకా ఎప్పుడు బయలుదేరతాం, అంది శకుంతలమ్మ. అన్నీ చూడాలని సరదా ఆవిడికి. వెళదాంలే, ఓ అరగంట పోని. ఇంకా మేం వాదించుకోవడం అంటావా? మనది రామరాజ్యం, మనకి వాక్ స్వాతంత్రం ఉంది. మరో రాజ్యమైతే అందరం నోళ్లు మూసుకుని కూర్చోవలసిందే. కాసేపు నడుము వాల్చడానికి తన గదిలోకి వెళుతూ అన్నాడు మాధవ్. ఇదంతా ప్రయాణం బళ్ళకేనా? 5 గంటలైనా గాఢ నిద్రలో మునిగిపోయిన శ్యామలు చూస్తూ నవ్వింది శకుంతలమ్మ. ఆ బడలికేమిటి, టైము దొరికితే సరే, ఎప్పుడంటే అప్పుడే హాయిగా నిద్రపోతుంది. లోపలికొచ్చిన శకుంతలమ్మకి, సరోజకి కూర్చోడానికి కుర్చీలు చూపిస్తూ శ్యామలకి మేలుకొలుపు పాడింది సురేఖ. యాత్రలవి ముగించుకుని బెంగుళూరు అది కూడా చూసుకుని ఆ క్రితం రోజే అంతా హైదరాబాదు తిరిగొచ్చారు. అప్పుడే 5 అయిందా? బద్ధకంగా ఆవులిస్తూ చేతి వాచికేసి చూసుకుంది అపనమ్మకంగా. త్వరగా లేచి స్నానం అది కాని మరి, మావయ్య ఒకడు ఆ విజిటర్స్ రూంలో కూర్చున్నాడు. అయినా ఏం నిద్రబాబు, విసుక్కుంది సరోజ. 5 అంటే 5 నిమిషాలు అంటూనే హడావిడిగా తయారవడం మొదలుపెట్టింది. రేపు ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. శ్యామల ముడుచుకుంటున్న సెగవంకే చూస్తూ అంది శకుంతలమ్మ. అప్పుడేనా? మరో 4 రోజులు ఉండకూడదు? ముడి అందంగా కుదిరిందో లేదోనని రెండద్దాల్లో చూసుకుంటూ అంది శ్యామల. నయమే, ఇంకా 4 రోజులా? అక్కడ మీ పెదనాన్న చిందులు తొక్కుతూ ఉంటారు. అమ్మమ్మొక్కతే చేసుకోలేదు. రాక వచ్చాను కదా అని 10 రోజుల పైనే ఉన్నాను. మరో వారమైతే అయింది కాని వాడి ధర్మం అంటూ 4 పుణ్యక్షేత్రాలు చూశాను. అనుకోకుండా నాకు కూడా దైవదర్శనం చేయించారు, అంది సురేఖ. ఒకళ్ళు చేయించేదేంటమ్మా, ఆ దేవుడే నిన్ను తీసుకువెళ్ళాడు. ఇలాంటివి ప్రాప్తం ఉండాలే కాని మన ప్రయత్నం మీద జరగవు. శకుంతలమ్మ స్వానుభవంతో చెబుతుంటే సురేఖ చిన్నగా నవ్వేసింది. మీ అందరితోటి చాలా సరదాగా గడిచిపోయింది. ఇంటికి వెళ్ళలేదన్న ఆలోచనైనా రానివ్వకుండా ఎంతో అభిమానంగా చూసుకున్నారు. కృతజ్ఞతాపూర్వకంగా అంది. ఇంకా అలా కబుర్లు చెప్తూ కూర్చో, నన్నంటావు మళ్ళీ. శ్యామల హడావిడి పడిపోయింది. చీర మార్చుకోవడమేగా. పెట్టె తెరిచి చీర తీసి మంచం మీద పడేసింది. అల్మరాలోంచి 3 మంచి గంధం చెక్క పెట్టెలు తీసింది. చిన్న టాయిలెట్ బాక్సు సైజులో ఉన్న పెట్టెలు 4 బెంగళూరులో కొంది. పెట్టి 4 పక్కల సన్నటి లతలు, పువ్వులు చెక్కున్నాయి. మూత మీద ముచ్చటైన నెమళ్ల జంట. కంటికి సొంపుగా ఉండడమే కాకుండా మృదువైన సుగంధాన్ని వెదజల్లే ఆ పెట్టెలు వీళ్ళ ముగ్గురికి, తన తల్లికి అనే తీసుకుంది. కానీ ఖర్చు లేకుండా అన్ని ఊళ్ళు తిరిగాను, ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాటిని తీసుకుంది. వాటితో పాటు గంధం చెక్కతో చేసినవే 4 కుంకుమ భరిణెలు కూడా. వాటిలో కాస్త కుంకుమ వేసి పెట్లో పెట్టి, మనం ఎన్నాళ్ళు సరదాగా చేసిన ప్రయాణానికి గుర్తుగా ఉంచండి అంటూ 3 పెట్టెలు ముగ్గురి చేతుల్లోనూ పెట్టబోయింది. వాళ్ళంటే ఊరికి వెళ్ళిపోయేవారు, నాకు కూడా ఎందుకు? చెయ్యి వెనక్కి తీసుకుంది శ్యామల. ఊరికి వెళ్ళిపోతే మాత్రం ఎందుకిప్పుడు? పరాయి పిల్ల దగ్గర నుంచి అవి తీసుకోవడానికి బోల్డు మొహమాట పడిపోయింది శకుంతలమ్మ. ఇలాంటి గుర్తులేమీ లేకపోతే మరిచిపోతామనేనా మీ ఉద్దేశం, అంది సరోజ. ప్లీజ్, అలాంటి అర్థాలు తీయకండి. నేను సరదాగా ఇస్తున్నాను. మీరు తీసుకోనంటే నా మనసు చాలా బాధపడుతుంది. మనం మళ్ళీ కలుసుకోలేకపోవచ్చు, కానీ ఒకసారి కలిసి చేసిన ప్రయాణానికి గుర్తుగా ఉంటాయని అర్థిస్తున్నట్లు చూసింది సురేఖ. అయితే సరే, నేను ఒకటిస్తాను, నువ్వు వద్దనకూడదు. తన పెద్దరికం నిలబెట్టుకుంటూ అంది శకుంతలమ్మ. అవును మరి, వద్దనకూడదు. వంత పాడారు శ్యామల, సరోజ. అలాగే, సురేఖకి ఒప్పుకోక తప్పలేదు. చీర సింగారించేసరికి అన్న మాట నిజం చేశారు. చదివిన పేపర్ చదువుతూ ఒక్కడిని ఎంతసేపని ఇక్కడ కూర్చుంటాననుకున్నారు? నవ్వుతూనే విసుక్కున్నాడు మాధవ్. పాపం, ఈ అమ్మాయిదేం లేదు. నీ ముద్దుల మేనకోడలు నిద్రలేచేసరికే అరగంట పట్టింది అంటూ సురేఖిచ్చిన బహుమతులు చూపించి, నేనిచ్చే బహుమతి ఆ అమ్మాయి తీసుకునే కండిషన్తోనే తీసుకున్నాను, అంది శకుంతలమ్మ. అంతేలేండి, ఆడవాళ్లంతా ఒకటే. మీరు స్నేహాలు కలిపేసుకున్నారు, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఎన్నాళ్ళు ఊళ్ళని తిప్పిన డ్రైవరు బక్షీషు మాట ఎవరికీ గుర్తులేదు, హాస్యంగానే నిట్టూరం వేశాడు. మిగిలిన ముగ్గురు గలగలా నవ్వేశారు. కాని సురేఖ ఒక్క క్షణం సిగ్గుతో ముడుచుకుపోయి మరుక్షణంలోనే ఉండండి అంటూ చరుణ లోపలికి పరిగెత్తింది. నేను సరదాగా అన్నాను, ఇప్పుడేం వద్దు అంటున్నా మాధవ్ మాటలు వినిపించుకోకుండా. 10 నిమిషాల్లో తిరిగొచ్చింది, చేతిలో చిన్న అట్టపెట్టెతో. పెట్టే మూత తీసి టీపై మీద పెట్టి పదిలంగా పెట్లోంచి తీస్తుంటేనే వాళ్ళకి తెలిసిపోయింది అదేంటో. మంచి గంధపు చెక్కతో చేసిన చిన్న మండపం. ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగిపోయిన రాధా మాధవుల దంతపు విగ్రహం మండపం మధ్యలో స్క్రూతో బిగించుంది. అది కూడా బెంగళూరులోనే తీసుకుంది సురేఖ తన కోసమని.
తీసుకోండి. అసలు మీరు అడగకుండానే ఇవ్వాల్సింది. కానీ బెజవాడలో మీరు అలా హెచ్చరించిన తర్వాత అలాంటి సాహసం చేయలేకపోయాను అంది టీపై మీద పెడుతూ. నేనేదో హాస్యానికి అన్నాను. మీరు సరదా పడి కొనుక్కొని ఇవ్వడం బాగుండలేదు. కాస్త పరిచయం అయ్యేసరికి ఏదో సరదాగా మాట్లాడడం నాకు అలవాటు. వీళ్ళందరికీ తెలుసు నా సంగతి, ఏమీ అనుకోకండి. యథాలాపంగా అన్నాడే కాని నిజంగా సురేఖ ఇవ్వబోయేసరికి ఎందుకన్నానా అని పశ్చాత్తాప పడసాగాడు. అనుకోవడానికి ఏముంది ఇందులో? నేను సరదాగానే ఇస్తున్నాను, తీసుకుంటే సంతోషిస్తాను. అంతకన్నా బలవంతం చేయడం సురేఖ చేత కాలేదు. తీసుకోమని చెప్పండి అన్నట్లు శకుంతలమ్మ వైపు చూసింది. కాని ఆవిడ నోరు మెదపాల్సిన అవసరం లేకపోయింది. టీపై మీద మండపాన్ని చేతిలోకి తీసుకుని, సరే తీసుకుంటాను. నిజం చెప్పద్దు. మీరు గబుక్కున అలా పరిగెత్తుకుని వెళ్లేసరికి మిగిలిపోయిన ఆ 4వ బొట్టు పెట్టి తెచ్చి నాకిస్తారేమో అనుకున్నా. అతని మాటలు పూర్తి కాకుండానే అందరూ కిసుక్కున నవ్వేశారు. అంత క్రితం త్రుటికాలం వాళ్ల ముగ్గురి మొహాల్లోనూ ఆవరించుకున్న మబ్బు తెరలు మాయమయ్యాయి. ఒక్క క్షణంసేపు స్తంభించిపోయిన కాలంలో చలనం వచ్చినట్లు, ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరైపోయినట్లున్న వాతావరణం మళ్లీ ఉల్లాసంగా మారిపోయినట్లు అనిపించింది. క్షణం క్రితం ఆ నవ్వులతో వాళ్ల మొహాలు చూసి ఛ, పొరపాటు చేశానా అనుకున్న సురేఖ ఆ భావాన్ని పైకి కనబడనీయకుండా, అయ్య బాబోయ్, మీరు ఏమీ పట్టించుకున్నట్లుంటారే కాని ఎవరెవరు ఏమేం కొన్నది కూడా గుర్తుందన్నమాట అంది చిన్నగా నవ్వుతూ. అదే మరి నాలో ప్రత్యేకత. మరోసారి ముచ్చటగా చేతిలో వస్తువుకేసి చూసి దాన్ని పెట్లో పెట్టేసి రండి త్వరగా అంటూ కారు వైపుకి నడిచాడు. తనని ప్రత్యేకం అడిగిపుచ్చుకున్నావు, మరి మమ్మల్ని ఏమేమంటావు అంది సరోజ వెనకే నడుస్తూ. నాకు కావలసినప్పుడు చెప్తాలే, ముందు కారెక్కండి అన్నాడతను తలుపు తెరచి ఎక్కండి అన్నట్లు పట్టుకుని. నేను రాను అనాలని నోటి చివరిదాకా వచ్చిన మాటలు అలాగే మింగేసి వాళ్లతో పాటు కారెక్కింది సురేఖ. మీరు ఊరికి ఎప్పుడు వెళతారు అన్నాడు మాధవ్. రేపో ఎల్లుండో వెళతాను. ఇంకా ఎప్పుడొస్తావంటూ ఇవాళ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం కూడా వచ్చింది అంది సురేఖ. మళ్ళీ ఎప్పుడొస్తారు? సెలవులు అయిపోయాక అంది సురేఖ సరిగ్గా పడని తలుపు తీసి మళ్లీ వేస్తూ. రైలు దిగి టాక్సీలో హాస్టల్కొచ్చేసరికి 8 గంటలైంది. వెధవ రైలు ఎప్పుడూ లేటే అనుకుంటూ మీటర్ చూసి డబ్బిచ్చేసి సామాను పైకి తెచ్చిపెట్టమని ఎల్లయ్యకి చెప్పి గబగబా మేడ మీదకి దారి తీసింది సురేఖ. దారిలోనే ఎదురైన నరసమ్మ, వచ్చావమ్మా పలకరించి 4 రోజులైంది, శ్యామలమ్మ ఊరికెళ్ళింది అంటూ మరో వార్త కూడా అందించింది. ఎప్పుడొస్తుందో తెలుసా? 10 దినాలు సెలవు పెడుతున్నానని చెప్పిపోయింది అనేసి సురేఖకి కాఫీ అది తెచ్చిపెట్టడానికి వెళ్లిపోయింది. హడావిడిగా పనులన్నీ ముగించుకుని కాలేజీకి వెళ్ళింది. రీఓపెనింగ్ నాడు లెక్చరర్లంతా తప్పకుండా ఉండాలని రూలే కాని ఆ వాళ్ళ చాలా మంది పిల్లలే రారు. కొత్తగా కాలేజీలో చేరేవారు చేరడం పూర్తి కాదు. ఈ మధ్య రిజల్ట్స్ రావడమే ఆలస్యమైపోతుంటే సగం రోజులు గడిచాక అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన వాళ్లు ఫలితంతో నిమిత్తం లేకుండానే పై సంవత్సరం కోర్సు చదవచ్చు అనే రూలున్నా రిజల్ట్స్ ఇంకా తెలియలేదు. ఏమవుతుందో అని వాళ్ల గుండెలు బితుకుబితుకుమంటూనే ఉన్నాయి. వాళ్లు మొదటి రోజు శ్రద్ధగా కాలేజీకి వచ్చేవాళ్లు తక్కువే. కాలేజీ అంతా హాలిడే మూడ్లో ఉంది. 12 గంటలకే హాస్టల్కి వచ్చేసింది సురేఖ. కొత్తగా కొన్న పుస్తకం తెరిచింది. అంతే, టైము తెలియలేదు. అది పూర్తి చేసి తలెత్తేసరికి టేబుల్ మీద టైం పీస్తూ 4 గంటలను చూపిస్తోంది. మొహం కడుక్కుని ఇంటికి ఉత్తరం రాద్దాము అనుకుంటూ పుస్తకం టేబుల్ మీద పెట్టింది. ఇంతలోనే రంగం వచ్చింది. ఇవాళే వచ్చావా అంటూ. ఆవిడ్ని చూడగానే కోపం బొగ్గుమన్నా తమాయించుకుని రండి అని కుర్చీ చూపించింది. లేని మర్యాద గొంతులోకి తెచ్చుకుని, అంతా కులాసాగా ఉన్నారా? ఉమకి కొడుకట కదూ రుక్మిణి రాసింది. మీ అక్కయ్య కులాసాగా ఉందా? ఊర్మిళకి సంబంధం కుదిరినట్లేనా అంటూ ఒకదాని వెంట ఒకటిగా ఆవిడ ప్రశ్నలు వేస్తుంటే ఆ ఊలతోటే సాధ్యమైనంత వరకు సమాధానాలిచ్చి ముభావంగా ఉండిపోయింది. ఆ అమ్మాయి ధోరణి కనిపెట్టలేనంత అమాయకురాలు కాదు రంగమ్మ. ఎప్పుడైనా రా ఇంటికి, శంకరమఠలో వేదాంత ఉపన్యాసాలేవో అవుతున్నాయంటేను బయలుదేరాను. దారే కదా అని నిన్ను చూసిపోదామని వచ్చాను అంటూ లేచింది. తల బాగా నొప్పిగా ఉంది. తన ఉదాసీనతకి ఓ కారణం పడేసి తలుపేసుకుంది సురేఖ. ఈ మధ్య తన మనసు మరీ గందరగోళంగా ఉంటోంది. ఇంటికి వెళ్లకుండా ఉన్న బాగుండిపోను అనిపిస్తోంది అప్పుడప్పుడు. అక్కడున్న 2 నెలల్లోనూ తనకి మరీ గంగవిరులెత్తిపోయే పరిస్థితులొచ్చాయి. ఏ రోజుకా రోజు ప్రయాణమై వచ్చేయాలి అనిపించేది. అక్కయ్యకి ఆపరేషన్ చేయించాల్సిందేనట. ఆసుపత్రిలో ఎన్నాళ్ళుండాలో ఏంటో. సరే, ఉమ్మ పురుడు హడావిడి కూడా ఉంది కదా, నువ్వుంటే నా కాస్త సాయంగా ఉంటుంది. సెలవులే కదా, అలా తొందరపడతావేమిటి అన్న తల్లి మాటలకి ఏం సమాధానం చెప్పలేకపోయింది. అంతేకాదు,
ఆ చదివేదో 2 నెలల తర్వాత చదువుకోవచ్చులేదు. మళ్ళీ మనం కలుసుకుంటామో లేదో ఈ 4 రోజులు నా దగ్గరుండు అన్న అక్కగారికి, ఛ ఏంటిది, ఏం భయం లేదని అంతమంది చెబుతున్నా ఇలా ఇదైపోతున్నావు అంటూ తనకి ధైర్యం చెప్పి మరి ప్రయాణం సంగతే ఎత్తడం మానేసింది. తను వెళ్లేసరికి అత్తయ్య అక్కడే ఉంది. ఓహ్, కోడలంటే ఎంత అపురూపమో అంతులేదు. చేతుల నిండా 9 జతల రంగురంగుల గాజులతో కోమ బరువుగా అటు ఇటు తిరుగుతుంటే చూడ్డానికి తనకి ఎంతో ముచ్చటగానే ఉండేది. తనని చూసి గుర్తొచ్చినట్లే అత్తయ్య ఓ సంబంధం చెప్పింది. అతనికి బ్యాంకులో పనట. వయసు మహా ఉంటే 35 ఉంటుందట. అతనిలో కాని అతని ప్రవర్తనలో కాని ఎంచడానికి ఏ వంక లేదట. కాని ఒకటే లోటు మరి, రెండో పెళ్లివాడు. 2 పిల్లల్ని కని గృహలక్ష్మి లాంటి భార్య 6 నెలల కిందటే చచ్చిపోయింది. అన్నీ చెప్పిన అత్తయ్య తను కాస్త అటు వెళ్లగానే 26 ఏళ్లున్నాయి సురేఖకైనా. 4 ఏళ్ల పిల్లని, ఏడాది పిల్లాన్ని తన పిల్లలాగే అలవాటు చేసుకోవచ్చు అండమే తన చెవుల్లో సీసం కరిగించి పోసినట్లయింది. రెండో పెళ్లివాడు పిల్లల తండ్రి తప్ప మరి మొగుడే దొరకడని చెప్పడమా ఆవిడ ఉద్దేశం అనుకుంది. అందరూ ఉన్నప్పుడు అత్తయ్య అండమే కాని మళ్ళీ అమ్మ నాన్నగారు ఆ విషయం తననేమీ అడగలేదు. తన మొహం చూసి తన ఉద్దేశం గ్రహించుకుని ఊరుకున్నారేమో. అసలు ఇంకేమైనా సంబంధాలు చూస్తున్నారో లేదో. మీరు చూసిన సంబంధాలు నాకు అక్కర్లేదు, అసలు పెళ్ళే వద్దు, నేను ఉద్యోగంలో స్థిరపడిపోతాను అని ఒకనాడు చెప్పిన తను ఇవాళ వాళ్ళు పెళ్లి కొడుకుల్ని వెతకడం లేదు అని బాధపడ్డమేమిటి? ఈ మనసుకు అసలు బుద్ధనేది లేదు. ఎప్పుడు ఎలా అనుకూలంగా ఉంటే అలా ఆలోచిస్తుంది అనుకుంది. 4 రోజులు పోయాక అత్తయ్య మరో వార్త అందించింది. తన మరిది కొడుకు నాగేశ్వరరావు ఊర్మిళని చేసుకుంటానన్నాడట. వాళ్ళంతా ఆ అమ్మాయిని ఉమ పెళ్లిలో చూశారు. ఆ అబ్బాయికి బెంగళూరులో పని, 500 జీతం, కళ్ళకద్దుకుని మరీ పిల్లనివ్వచ్చు అని అత్తయ్య తీర్మానం. అది విన్నప్పటినుంచి ఇంట్లో ఓ విధమైన సంచలనం కలిగింది. ప్రయత్నించకుండానే పెళ్లి సంబంధం కుదిరిపోతుంటే వద్దనేవారెవరు? కాని వాళ్ళందరి కళ్ళకి తనే పెద్ద ప్రతిబంధకంగా కనబడుతోంది. తనకి అందమూ లేదు, వయసు ముదిరిపోయింది. ఎవరినూ ఒకరిని కట్టుకోవడానికి అంగీకరించని మొండితనమూ ఉంది. అయినా తను వద్దు అంది అన్న పేరే కాని ఆ కొక్కిరాయిగాళ్లు మాత్రం సంతోషంగా ఒప్పుకున్నారా? అదిగో ఆ గునుపు చూస్తేనే తనకి చిరాకు. మీరింకేమీ ఆలోచించద్దు, ఊర్మిళ పెళ్లి చేసేయండి అని స్పష్టంగా చెప్పేసింది. సరిగ్గా ఆ సమయంలోనే పులి మీద పుట్రల ఈ రంగమ్మతో ఉత్తరం వచ్చింది. ఆ కోడలతో తెగదింపులు అయిపోయినట్లే లెక్కట. కొడుక్కి మళ్లీ పెళ్లి చెయ్యాలి అనుకుంటోందట. అంతటితో ఊరుకోకుండా సురేఖ మా ఇంటికి 2 సార్లు వచ్చింది. దానికి అత్తయ్యన్న బావన్న ఎంతో ఆపేక్ష అంటూ కూడా రాసింది. ఛ, తన కర్మ. ఆ కామేశ్వరరావు మీద మోజు కొద్దీ వెళ్ళిందా వాళ్ళింటికి? మొదటిసారి తెలియక, రెండోసారి ఆవిడ బలవంతాన్ని తప్పించుకోలేకనూ వెళ్ళింది. మొళ్ళ మీద కూర్చున్నట్లే కాసేపు కూర్చుని చేదు మింగినట్లే కాస్త అన్నం తినొచ్చేసింది. అదంతా ఆవిడికి అర్థం కాదనా? పెద్దవాళ్లు నచ్చజెప్పి పెళ్లి కొప్పిస్తారు అనుకుంది. ఆ పెద్దవాళ్లు తనకేమీ చెప్పడం మానేశారని తెలియదు కాబోలు. ఏముంది, అక్కయ్య ఇప్పుడే ఆసుపత్రి నుంచి వచ్చిందని, ఉమ పచ్చి బాలింతరాలని ఆగారు కాని వచ్చే నెలలో ఊర్మిళ పెళ్లి కూడా అయిపోతుంది. అసలు ఉద్యోగంలో చేర్పించడమే మనం చేసిన పెద్ద పొరపాటు. ఆ బిగిన సంబంధాలు చూస్తే తీరిపోయేది అంటుంది అమ్మ అస్తమానం. కానీ ఇక్కడ తనకెంత తృప్తిగా ఉందో వాళ్ళకేం తెలుసు? చెల్లెళ్లతో పోల్చి చూసి తను అందంగా లేదని చెప్పేవాళ్ళెవరూ లేరు. ఉండుండి ఏదో గుర్తు చేస్తూ తనని చూసి జాలిపడిపోయేవాళ్లు లేరు. హాయిగా ఉంది తన ప్రాణం. ఛ, ఏంటి కన్నీళ్లు అనుకుంటూ చెంపలు ఒత్తుకుంది. ఇంకా పెళ్లి గిళ్ళి తలపెట్టకూడదని ఇదివరకే అనుకున్నానుగా. ఇలాగే హాయిగా ఉండిపోతాను. గతం గుర్తుకొచ్చినప్పుడు ఇలా బాధపడ్డం కూడా మరిచిపోవాలి అనుకుంది, ఆగకుండా స్రవిస్తోన్న అసురువుల్ని అద్దుకుంటూ. నేను ఆసుపత్రి నుంచి రాలేకపోతే నా పెట్టెలో ఉత్తరం తీసి చూడు. ఆసుపత్రికి వెళుతూ అక్కయ్య కన్నీళ్లతో నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తే ఆ ఉత్తరంలో ఏముందో అర్థమైపోతూనే ఉంటుంది. అక్కయ్య ఆరాటం నేను అర్థం చేసుకోగలను, కాని అందరికీ లోకువైపోయానని నా బాధంతా. అమ్మా, మీకోసం ఎవరో వచ్చారట. నరసమ్మ గొంతు తలుపు వెనక నుంచి పలికింది. మళ్ళీ ఎవరు బాబు అనుకుంటూ తలుపు తీసి అక్కడే నిలబడున్న నరసమ్మను చూసి ఎవరు అంది. నేను చూడలేదమ్మా, ఎల్లయ్య చెప్పాడు అని తన పని తీరిపోయింది అన్నట్లు వెళ్ళిపోయింది. హడావిడిగా మొహం తుడుచుకుని కిందకు వెళ్ళింది సురేఖ. సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్న వ్యక్తిని చూడగానే ఆమెలో చిరాకంతా ఎగిరిపోయింది. నమస్కారం అంది మర్యాదగా. అదేంటలా ఉన్నారు, ఒంట్లో బాగుండలేదా? తలెత్తి చూసిన మాధవ్ పరీక్షగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
ఎంత మొహం తుడుచుకుని పౌడర్ రాసుకున్నా ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఓడ్చిన కళ్ళు మొహం ఆమెని పట్టించేశాయి. కాస్త తలనొప్పిగా ఉంది. రాత్రి ప్రయాణంలో సరిగా నిద్రాది లేదు. బిడియంగా సర్ది చెప్పేసింది మరో కుర్చీలో కూర్చుంటూ. ఈ ఉదయమే వచ్చారా? నిన్ననే మీ మాట జ్ఞాపకం వచ్చింది. ముందుగా వస్తారో రారో అనిపించింది. నిన్న వచ్చుంటేనే బాగుండేది, ఓ రోజు రెస్ట్ తీసుకోవడానికి. ఇవాళే హెవీ వర్క్ ఉందంటారా? లేదనుకోండి, నవ్వేసింది. శ్యామలు ఎప్పుడొస్తుందో తెలుసా? ఒంట్లో ఎలా ఉన్నా తను పక్కనుంటే సరదాగా ఉండేది. అయితే మీ తలనొప్పికి సగం కారణం శ్యామల లేకపోవడం అని అంటారు. అయినా తప్పదు మరి. బహుశా తను రిజైన్ చేస్తుందనుకుంటా. ఓ, అర్థమైంది. పెళ్లి కూతురు అవుతుందన్నమాట. అయినా అవసరం మాట అటుంచి తను ఉద్యోగం చేయడం అసలు మీకు ఇష్టం లేదా? సరదాగానే అయినా సురేఖ సూటిగా అడిగేసరికి అతను ఇబ్బందిగా చూపులు తిప్పుకున్నాడు ఒక్క క్షణం. అలాంటి విషయం మీదే మీ సలహా అడుగుదామని వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే కాసేపు అలా ఎక్కడికైనా వెళదాం, ఏమంటారు అన్నట్లు చూశాడు. అలాగే, ఒక్క 5 నిమిషాల్లో వస్తాను అని లేచింది. సరిగ్గా 5 అంటే 5 నిమిషాల్లో వచ్చారే? చీర మార్చుకునిచ్చిన సురేఖని చూసి అన్నాడు. ఇద్దరూ కారు దగ్గరకు వచ్చారు. సురేఖ వెనక తలుపు తెరవబోతుంటే లాక్ చేశాం, ఉండండి అంటూ మాధవ్ కారు తాళం తీశాడు. ఆమె లోపల కూర్చుని గ్లాసులు దించుకుంటుంటే ఎక్కడికి వెళదాం అన్నాడు అతను వెనక్కి తిరిగి. మీ ఇష్టం. ఎంత మామూలుగా చెప్పాలనుకున్నా సురేఖ గొంతు కాస్త వణికింది. అదేమీ గమనించిన వాళ్ళ కారు స్టార్ట్ చేశాడతను. ఈ కారులో కూర్చోవడం తనకి కొత్త ఏమీ కాదు. అందరూ ఉన్నప్పుడు ఈ ఊళ్ళనే కాకుండా 10 రోజుల పాటు పొరుగోళ్లలో కూడా తిరిగొచ్చింది. అప్పుడు అది ఏమీ ఎబ్బెట్టుగా అనిపించలేదు. కానీ ఈ వాళ్ళలా ఒంటరిగా అతని కారులో వెళ్లడం తను పొరపాటు చేయలేదు కదా. తెలిసిన వాళ్ళు ఎవరికంటైనా పడితే ఎలాంటి కథలు పుట్టుకొస్తాయో అన్న ఊహే ఒళ్ళు జలదరించేటట్లు చేస్తోంది. అతను తన స్నేహితురాలికి కాబోయే భర్త. తనకి బాగా పరిచయం ఉంది, మంచివాడు. ఏదో మాట్లాడాలి అని వచ్చాడు. వేడి మండిపోతోందని కాస్త చల్లగాలికి ఏటైనా వెళదామని ఆహ్వానించాడు. తనకి మనసంతా తిక్కగా ఉండి ఎవరైనా కాస్త పలకరించే మనిషి, తనతో అభిమానంగా కబుర్లు చెప్పే మనిషి కనిపిస్తే చాలు అన్నట్లు వెంటనే ఒప్పేసుకుంది. ఇది ఎలాంటి అపవాదుకైనా దారి తీస్తుందేమోనన్న ఊహ కాస్తైనా అప్పుడు వచ్చుంటే తలనొప్పి ఎక్కువగా ఉంది, రాలేనని చెప్పేసేదే. ఛీ, తనకసలు బుద్ధి లేదు. రేపు శ్యామల రాగానే ఎవరైనా ఈ సంగతి ఆ అమ్మాయికి చెబితే తనకసలే నోటి దురుస్తనం ఎక్కువ. సురేఖకి ముళ్ల మీద కూర్చున్నట్లుంది. ఇంకా దిగుతారా అని అతను అనేదాకా సురేఖ గెడ్డ కట్టుకుపోయినట్లు కూర్చుండిపోయింది. కారు పబ్లిక్ గార్డెన్లోకి వచ్చింది కూడా గమనించినందుకు సిగ్గుపడిపోతూ దిగింది. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? 2 సార్లు పలకరించినా వినిపించుకోలేదు. కారు లాక్ చేస్తూ అన్నాడు విస్తుపోయినట్లు చూస్తూ. నిజమా? ఏవో ఇంటి సంగతులు గుర్తుకొచ్చాయి. తడబడుతూ సమాధానం చెప్పింది. మిమ్మల్ని ఒక సలహా అడగాలని చెప్పాను కదా. అట్టే ఎత్తులేని నీళ్లకుండి గొట్టు మీద కూర్చుని కాస్త మీట తిప్పితే చాలు, మా తడక చూపిస్తాం. ఇలా బంధించుంచేస్తే మాందం ఏం తెలుస్తుంది అంటున్నట్లు నా ఫౌంటైన్ గొట్టాల వైపు చూస్తూ అన్నాడు. దూరంగా కనిపిస్తోన్న నాంపల్లి స్టేషన్ ని, వెనక్కి ముందుకి షెట్లవుతోన్న గూడ్సు ఇంజన్ ని, దాని వంక చూస్తూ ఫెన్సింగ్ పట్టుకుని నిలబడిన పిల్లల్ని చూస్తూ కూర్చుంది సురేఖ ఇబ్బందిగా ముడుచుకుపోయి. అదేనండి నా పెళ్లి విషయం. ఎంతో అమాయకంగా అడిగినట్లు అతను అంటుంటే ఆ స్థితిలో కూడా సురేఖకి పొక్కున నవ్వొచ్చింది. మీకు ఇలాంటి సమస్య వస్తుందని 2 నెలల కిందటే నేను గ్రహించాను. శ్యామల, సరోజ ఎవరో తేల్చుకోలేకపోతున్నారు కదూ. చంపారు. మీకు తెలిసింది వాళ్ళిద్దరే. మా 3వ అక్కయ్య కూతురు వాణి, 4వ అక్కయ్య కూతురు గిరిజ కూడా ఉన్నారు మరి. నిజం? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం పట్టింది? సారీ, నా ఉద్దేశం అది కాదు. తెలుసు, మీరు వింటానంటే నా కథంతా చెబుతాను. అందుకే కదా వచ్చాను. మీకు తెలుసుననుకుంటాను, మా నాన్నగారు లేరు. తను చెప్పబోయేదానికి ఉపోద్ఘాతంలా అతను అడిగిన దానికి తెలుసు అన్నట్లు తలూపింది సురేఖ. ఆయన రూపం ఎలా ఉంటుందో నాకు తెలియకపోవడమే కాదు, ఆయన కూడా నన్ను చూడలేదు. ఆయన పోయిన నెలలాళ్ళకి నేను పుట్టాను. నాకు 4 అక్కయ్యలు. నాన్నగారు పోయేసరికి మా పెద్దక్కయ్యకి, అంటే మొన్నొచ్చిన శకుంతలకి ఒక్కతికే పెళ్ళయింది. మా బావ చలపతి మా బంధువుల్లో అతనే. నాన్నగారు పోయిన కబురు వినగానే వచ్చిన అతను ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మాకు 2 పినతండ్రులు, మేనమామలు ఉన్నారు. కానీ ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో ఉండిపోవడం వల్ల రాకపోకలు, ప్రేమాభిమానాలు అంతంత మాత్రంగానే ఉండేవి. నాన్నగారు పోయిన వారం నాటికి
నెమ్మదిగా ఒక్కొక్కరే వచ్చిన బాధ్యత నెత్తి మీద వేసుకోవడానికి వాళ్ళెవరూ సిద్ధపడలేదు. బావకి బొత్తిగా చిన్నతనం అయినా పెద్దవాళ్ల సలహా తీసుకుంటూ అన్ని విషయాలు అతనే చూసుకోవాల్సి వచ్చింది. ఆ 10 రోజులు అయిపోయాయి. వచ్చిన చుట్టాలంతా వెళ్లిపోయారు. ఇంటికి మగవాడుగా బావని అక్కడే ఉండిపోమ్మని అడిగింది అమ్మ. అప్పటికే అతనికి మరో ఉద్యోగం ఏదైనా ఉంటే ఏం జరిగేదో, కానీ అమ్మ అలా అడిగిందే చాలు అన్నట్లుగా ఉంది అతని పరిస్థితి. అప్పటికే అతను ఇంటర్ పరీక్ష 2 సార్లు రాసి అన్ని పాటులు తప్పి కూర్చున్నాడు. 2 ఏళ్ల చదువు ఎందుకు కాకుండా తగలేశాడని, నేడో రేపో పెళ్ళాం కాపురానికి రాబోతున్న పైసా సంపాదన లేదని వాళ్ళ నాన్నగారు సూటిపోటి మాటలంటుండేవారట. అందుకే ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునేదాకా అక్కయ్యని తీసుకువెళ్లదలుచుకోలేదు అని అంతకు ముందే అన్నాడట. సరే, ఇంకిప్పుడు అక్కడ ఇక్కడ ఎందుకు, ఆ ఉద్యోగం ఏదో ఈ ఊళ్ళోనే చూసుకో, నాకు ఆసరాగా ఇక్కడే ఉండండి అని అమ్మ అనడంతో మరి ఎక్కడికి వెళ్లే ప్రయత్నం చేయలేదు. కొద్ది రోజుల్లోనే అక్కడే చిన్న ఉద్యోగం దొరికింది. వేరే ఇల్లు అది చూసుకోవద్దు, అద్దె దండగా, మేం మాత్రం ఏ 10 మంది ఉన్నాం, నలుగురు కలిసే ఉందాం అన్న అమ్మ మాటలకి వాళ్ళు సంబరపడ్డారు. పల్లె పట్నం కాని ఆ ఊళ్ళో ఓ చిన్న ఇల్లు, 10 ఎకరాల పొలం అప్పటికి మాకున్న ఆస్తి. ఉన్న దాంట్లోనే గుట్టుగా సంసారం గడుపుకుంటూ ఒక్కో పిల్ల పెళ్లికి ఎదగగానే ఏ 2 ఎకరాలు అమ్మి పెళ్లి చేయడం జరుగుతుండేది. నేను సెకండ్ ఫారంలో ఉండగా ఆఖరి అక్కయ్య పెళ్ళయింది. దాంతో వాళ్ల బాధ్యతలు తీరిపోయాయి. ఆ 2 ఎకరాల పొలము అమ్ముడైపోయింది. ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయగానే బాధ్యత తీరిపోయిందనుకోవడం మాట మాత్రమే. పండగలు, మర్యాదలు, పురుళ్ళు, బాలసారిలు అంటూ అక్కయ్యలు, బావాయిలు రావడం పోవడం ఖర్చు పెరిగింది. ఇటు ఎకరాలు పెరిగిపోవడంతో ఆదాయమూ పెరిగింది. దానికి తోడు నా కాలేజీ చదువు కూడా వచ్చింది. ఆ ఇబ్బందులు ప్రతి సంసారంలోనూ ఉండేవనుకోండి. నేను ఎంఎస్సీలో ఉండగా ఉషతో పరిచయం అయింది. ఉష నా క్లాస్మేట్. కథల్లో చెప్పినట్లే ఆ పరిచయం స్నేహం ప్రణయంగా మారి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. కూతురు పట్టుదలని కాదనలేక, మాకు ఆస్తి అంతగా లేకపోయినా చదువుకున్నవాణ్ణి ఎప్పటికైనా వృద్ధిలోకొస్తాననే ధైర్యంతోటి వాళ్ళు అంగీకరించారు. ఇటు మా వాళ్ళకు కూడా అభ్యంతరం ఏమీ లేకపోయింది. కాని ఎందుచేతనో భగవంతుడికే అది ఇష్టం లేకపోయింది. పరీక్షలవగానే లగ్నాలు పెట్టుకోవాలని రోజులు లెక్క పెట్టుకునేవాళ్ళం. కానీ ఆ రోజు మాత్రం రాలేదు. ఆఖరి ప్రాక్టికల్ చేసి అబ్బా తల పగిలిపోతుంది అంటూ ఇంటికొచ్చిన ఉషకి మర్నాటికి జ్వరం రావడం, 3వ నాటికి ఒంటి నిండా తెల్లటి పొక్కులు లేవడం, 10 రోజులు ఈమె యాతన పడి శాశ్వతంగా కన్ను మూయడం గుర్తు తెచ్చుకుంటుంటే ఈ క్షణంలో కూడా నా ఒళ్ళు జలదరిస్తోంది. జాలిగా తన వంక చూస్తోన్న సురేఖ కళ్ళల్లో పడకుండా చటుకున మొహం తిప్పుకున్నాడు. ఆ సమయంలో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఎదురుగా ఉన్న రైలు పట్టాలకేసి చూస్తూ కూర్చుంది సురేఖ. ఫెన్సింగ్ ని ఆనుకొని నిలబడిన పిల్లలు 5-6 ఏళ్ల అమ్మాయి, 3-4 ఏళ్ల అబ్బాయి ముద్దుగా ఉన్నారు. ఒకరి భుజాల మీద ఒకరు చేయి వేసుకుని గలగలా నవ్వుతూ కబుర్లు చెప్పేసుకుంటున్నారు. అటు నుండి వస్తోన్న గూడ్సు బండిని చూస్తూ. అప్పటిదాకా యువతల లాన్ మీద ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గర కూర్చుని బుద్ధిగా బిస్కెట్లు ఆరగిస్తోన్న కుక్కపిల్ల మెల్లగా ఒళ్ళు విరుచుకుంటూ బయలుదేరింది. భూమికి జానడి ఎత్తున్న బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ కుక్కపిల్ల తోకతో పాటు శరీరమంతా కదిలించుకుంటూ గునగున నడిచి వెళ్ళింది తన బుల్లి యజమానుల దగ్గరికి. వాళ్ళు కాస్త ఎడంగా జరిగి ఇద్దరికీ మధ్య చోటిచ్చారు. అక్కడ నిలబడి దర్జాగా కళ్ళు అటు ఇటు తిప్పుతూ సృష్టి సౌందర్యాన్ని పరికిస్తోన్న దాన్ని చూస్తే ఇంజను డ్రైవర్కి సరదా పుట్టిందేమో. చెవులు గింగురుమనేలా కయ్యమని కూత పెట్టించాడు. అంతా ఉలికి పడ్డారు ఒక్కసారి. కుక్కపిల్ల మరి ఎటూ చూడకుండా పొరుగు పుచ్చుకుని యజమానురాలు ఒళ్ళో తలదాచుకుంది. ఎంత ధైర్యమే నీకు, రేపు నీకు ఇల్లు అప్పచెప్పి వెళితే ఇలాగే కాపలా కాస్తావా అంటూ మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడుతూ దాని మూతి మీద తల మీద ముద్దు పెట్టేసుకుందావిడ. టామీ ఎంత భయపడిందో అంటూ చప్పట్లు కొడుతూ పిల్లలిద్దరూ వచ్చి తల్లికి చెరో పక్క కూర్చున్నారు. అందరిలోకి చిన్నదాన్ని నేనే, అమ్మఒడిలో స్థానం నాదే అన్నట్లు వాళ్ళిద్దరినీ ఇంకా దూరంగా నెట్టి ఆవిడ ఉడలంతా ఆక్రమించుకుని పడుకుంది టామీ. టామీ ఉలిక్కిపడి పరుగు పుచ్చుకోగానే సురేఖకి కిసుక్కున నవ్వొచ్చింది. బాగుండదని కొంగు నోటికి అడ్డం పెట్టుకుంది. ఏమైంది? అదేం గమనించని మాధవ్ అడిగాడు. సురేఖ అటు చూపించింది. కదిలిపోతున్న గూడ్సు బండికేసి నిర్భయంగా చూస్తూ ఆవిడ ఒడిలో ఉన్న టామీని చూసి నవ్వుకున్నారు. ఇందాక భారంగా బరువుగా మారిపోయిన వాతావరణం మళ్లీ మామూలు స్థితికి వచ్చేసినట్లయింది. సరే వినండి అంటూ అతను మళ్లీ మొదలు పెట్టాడు. 2 సంవత్సరాల పాటు ఎంతో సన్నిహితంగా మెలుగుతూ 10 రోజుల్లో భార్యాభర్తలమై జీవితంలోని మాధుర్యాన్ని చవి చూడాలని కలలు కంటున్న స్థితిలో
ఉష ఇంకా లేనేలేదు అన్న ఊహ నన్ను పిచ్చివాణ్ణి చేసింది. వారం రోజులు నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చున్నాను. నా ఫ్రెండ్ ఎవరో రాసినట్లున్నారు. పెద్దబావ పరిగెత్తుకొచ్చాడు. నేనేం చెప్పినా వినకుండా బలవంతాన ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ అలాగే అయోమయంగా కాలం గడిపేవాణ్ణి. ఓ రోజు రిజల్ట్స్ వచ్చాయి. ముందుగానే ప్రొఫెసర్లని కలుసుకోవాలి, ఫలితాలు తెలుసుకోవాలని ఆరాటపడిపోయిన నాకు అవి పేపర్లో పడినా చూసుకోబుద్ధి పుట్టలేదు. అనుకున్నట్లుగానే ఉషకి నాకు కూడా క్లాస్ వచ్చిందని బావే చెప్పాడు. అలా ఎన్నాళ్లు కూర్చున్నా సాధించేదేమీ లేదని, జరిగిందాన్ని మరిచిపోవడానికైనా ఏ ఉద్యోగంలోనైనా ప్రవేశించమని, లేకపోతే రీసెర్చ్ చేయమని ఇంట్లో అంతా సలహాలిచ్చారు. నాకు ఏమీ చెయ్యాలనిపించేది కాదు. జీవితంలో మరి పూడ్చుకోలేని వెలితి ఏర్పడినట్లు, ఈ మహావిశ్వంలో మరో తోడు లేకుండా నేను ఒంటరిగా నిలబడిపోయినట్లు అనిపించేది. అంతేకాదు, అమ్మ అక్కయ్యలు ఏదో ఓదార్చడం, బ్రతిమాలుకోవడం, నేనేదో తప్పు పని చేస్తున్నట్లు బావలంతా మందలిస్తూ సలహాలివ్వడం నాకు మరీ ఒళ్ళు మండిపోయేది. నాలో ఏమూలో కాస్త సంస్కారం ఉండడం వల్ల వాళ్ల మాటలన్నింటినీ అలా మౌనంగా భరించేవాణ్ణి. కాని లేకపోతే నా కర్మానికి నన్ను వదిలేయండి, మీ సలహాలు నాకేం అక్కర్లేదు అని ఇష్టం వచ్చినట్లు దులిపేద్దామనిపించేది. వాళ్ళందరికీ దూరంగా వెళ్లిపోవాలనే ఊహ అప్పుడే కలిగింది. కొంత యథాలాపంగానూ కొంత పట్టుదలతోటి కూడా ఓ ఫారెన్ స్కాలర్షిప్ కి అప్లై చేశాను. నా ప్రయత్నాల గురించి ఎవరికీ చెప్పలేదు. నేను సెలెక్ట్ అయ్యాను. ఇంకా అమెరికా వెళ్లడం నిశ్చయమైపోయింది అన్నప్పుడు చెప్పాను ఇంట్లో. ఏడవడాలు, కన్నీళ్లతో బ్రతిమలాడ్డాలు మామూలేగా. ఉన్న ఒక్క వంశాంకురం విరక్తి పెంచుకుని దేశాంతరం వెళ్లిపోతున్నానని గొడవ చేశారు. అయినా నా నిర్ణయం మార్చుకోలేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలే చదువులకి పై దేశాలకు వెళుతున్నారు. మరేం పర్వాలేదు, 2-3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మరో డిగ్రీతో తిరిగొస్తాడు మీ అబ్బాయి అని మా 4వ బావ అమ్మకి ధైర్యం చెప్పాడు. విశ్వం బావ అంటే నాకు మొదట్నుంచి అభిమానం ఎక్కువ. అతనికి అంతే. సరే, అక్కడ రీసెర్చ్ చేసి డాక్టరేట్ తెచ్చుకున్నాక కూడా ఇంటికి రావాలనిపించక అక్కడే ఉద్యోగంలో చేరిపోయాను. నాకంటే ముందు వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్న మా ప్రొఫెసర్ నేను అమెరికా వెళ్లడానికి, తర్వాత వీసావి మార్పించి నాకు ఉద్యోగం దొరకడానికి చాలా సహాయం చేశాడు. చదువు ఎప్పుడు పూర్తవుతుందా అని ఎన్నాళ్లు ఎదురు చూశామని, తీరా అది అయిపోయాక కూడా తిరిగి రాకపోవడం బాగుండలేదని అమ్మ కన్నీళ్లతోనే ఉత్తరాలు కురిపించేది. చివరికి అమ్మ చావు బ్రతుకుల మీద ఉందని, ఒక్కసారి ఆమె కంటబడి ఆమె చివరి కోరిక తీర్చిన తర్వాత ఎక్కడికి వెళ్లినా తమకేం బాధ లేదని, కన్నతల్లిని ఆ కోరిక కూడా దూరం చేయడం న్యాయం కాదని నిష్ఠూరంగా ఉత్తరం రాశాడు బావ. అంతకుముందే మా 3వ బావగారు పోయిన వార్త కూడా అందింది. ఇంకా అక్కడ ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చేశాను. నన్ను రప్పించడానికి అమ్మ అనారోగ్యం వంకగా పెట్టారేమో అనిపించకపోలేదు. కాని ఇంటికొచ్చి పరిస్థితి చూస్తే నా మూర్ఖత్వానికి నాకే సిగ్గేసింది. అందరిలా చదువుకుని తిరిగొస్తానన్న ఆశ కూడా పోయాక ఆవిడ మనోవ్యాధితో మంచమెక్కినట్లే అయింది. రాత్రింబగళ్ళు నా ధ్యాసే, నా తలంపే. ఆ స్థితిలోనే చెట్టంత అల్లుడు చచ్చిపోవడం, కడుపు నిండా తిండి తినడం ఏనాడో మానేసినా తిన్న 4 మెతుకులు కూడా వంటబట్టేవి కావు. కడుపులో విపరీతంగా నొప్పుస్తుండేది. డాక్టర్లకి చూపించుకునేది కాదు, మందులు తీసుకునేది కాదు. ఇంకది ఏ ప్రమాదమైన జబ్బులోనైనా దింపుతుందేమోనని భయపడి నాకు రాశారు. నన్ను చూస్తేనే సగం జబ్బు తగ్గిపోయినట్లు అనిపించింది. అయినా అశ్రద్ధ చేయకుండా పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించాను, ఎక్స్రేలు తీయించాను. ఆవిడ వద్దన్న లక్ష్య పెట్టకుండా 4 నెలలు విశాఖపట్నంలో కాపురం పెట్టి ఆమెకి వైద్యం చేయించి మళ్లీ మామూలు మనిషిని చేసుకున్నాను. పరిస్థితులన్నీ కుదుటపడ్డాక మళ్ళా నా పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇంకా జీవితంలో ఆ విషయం గురించి ఆలోచించదలుచుకోలేదని చెప్పేశాను. 6 ఏళ్లు గడిచిపోయినా ఉషని మర్చిపోలేని బలహీనతకి విసుక్కుంటూనే ఎప్పటికైనా మనసు మార్చుకో అంటూ మరీ చెప్పి ఈ ఉద్యోగానికి పంపించింది. అప్పుడొచ్చిన మరో ప్రతిపాదన ఏంటంటే, మేనకోడళ్లలో ఎవరినో ఒకరిని ఎందుకు చేసుకోకూడదు అని. తమ సంబంధమే కలుపుకోవడం ఎంత న్యాయమైందో సహేతుకంగా నిరూపించుకోవడానికి తాపత్రయపడేవారు 4 అక్కాయిలు. పొలం కాస్తో కూస్తూ ఉంటే మాత్రం ఆడదొక్కతి ఏం చూసుకోగలిగేది? రైతులు సరిగ్గా ఇచ్చేవారా? 3 చెల్లెళ్లకి పెళ్లిళ్ళయ్యాయి అంటే సంబంధాలు వెతకడానికి మీ బావ ఎంత తాపత్రయపడ్డారో నీకు తెలీదు. చెల్లెలు ఇవాళ మర్చిపోయినా అదంతా వాళ్ళకి తెలుసు. అందరిలా మేము మా సంసారం అంటూ వేరే వెళ్లిపోతే మరో చోట మీ బావకి పెద్ద ఉద్యోగము వచ్చేది. తన స్వార్థం కాస్త కూడా చూసుకోకుండా ఈ ఇంటి బాగోగులు చూస్తూ ఇక్కడే ఉండిపోయారు. ఇదే అమ్మాయికి అత్తవారిల్లైతే మాకెంతో సంతోషంగా ఉంటుంది. సరోజ 7th ఫారం పాస్ అయింది. పై వాళ్లకి పంపించడం ఇష్టం లేక కాలేజీ చదువు చెప్పించలేదు. ఇంకా దానికి వంకేమిటి అంటుంది పెద్దక్కయ్య. వాడు చదివింది పెద్ద చదువు, చేస్తోంది పెద్ద ఉద్యోగం. వాడికి చదువుకున్న అమ్మాయిని చేయడం భావ్యం. మా శ్యామల BA చదువుతోంది.
ఇప్పటి కాలం పిల్లల్లా ఫ్యాషన్గా ఉంటోంది. 10 మందిలో తిరగడం, మాట, మర్యాద అన్నీ దానికి తెలుసు. నా పరిస్థితి కూడా నువ్వు కాస్త కనిపెట్టాలి అంటుంది చిన్నక్కయ్య. వాళ్ళు మొదట కాస్త ఉన్నవాళ్లే, కాని మా బావ పేకాట్లో ఆస్తంతా తగలేశాడు. ఆఖరికి అక్కయ్య ఒంటి మీద నగలు కూడా అయిపోయాక కాస్త బుద్ధి తెచ్చుకుని కుదురు నేర్చుకున్నాడు. వచ్చే 200 జీతం తప్ప మరే ఆధారం లేదు. 8 పిల్లలు. కట్నం లేకుండా ఓ పిల్ల పెళ్లి అయిందన్నా అవడమే కదా అని ఆవిడ గొడవ. మూడో అక్కయ్య మొదట్నుంచి చాలా నెమ్మదస్తురాలు. వీళ్లల్లా ఎదుటిపడి నాతో ఏమీ అనలేదు. కాని అమ్మకు చెప్పేది, నాకు భగవంతుడే అన్యాయం చేశాడు. నువ్వైనా కాస్త మంచి చెడు ఆలోచించకపోతే ఎలా? నా ప్రాణాలన్నీ ఆ ఒక్క బిడ్డ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. స్వంత తమ్ముడే అల్లుడైతే నేను వాళ్ళ దగ్గరే ఉంటాను. నువ్వు తమ్ముడికి నచ్చజెప్పాలి అనేది. 4 అక్కయ్యకి ఒక్కతే కూతురు. బావగారికి ఢిల్లీలో పని. మా గిరిజ ఇప్పుడు ఎంఏ చదువుతోంది. కారు డ్రైవ్ చేయడం, టెన్నిస్ ఆడడం అన్నీ వచ్చు. 100కి 100 పాళ్లు ఆధునిక యువత అన్నమాట. నన్ను కూడా ఢిల్లీ వచ్చేయమని, ఎంతకన్నా మంచిది కాకపోయినా ఈ మాత్రం ఉద్యోగం మా బావగారు సంపాదించి పెట్టలేకపోరని అంటోంది మా అక్కయ్య. అసలు నేను పెళ్ళంటూ చేసుకోవడమే జరిగితే తన కూతురికి మించిన అర్హతలు గల వాళ్ళెవరున్నారు అన్న ధోరణి ఆవిడిది. అయితే అది స్పష్టంగా పైకి చెప్పదు. నా అంతటి నేను అడగాలని ఆవిడ ఉద్దేశం. ఎవరైనా నాకు అభ్యంతరం లేదు. నువ్వో ఇంటివాడివి కావడమే నాకు కావలసింది అంటోంది అమ్మ. ఎప్పటికైనా మనసు మార్చుకోకపోతానని 4 ఏళ్లు ఎదురు చూశారు. నాకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే మా చిన్నక్కయ్య శ్యామల్ని ఈ ఊరు ఉద్యోగానికి పంపించిందా అనిపిస్తోంది నాకు ఒక్కొక్కప్పుడు. సరే, ఎన్నాళ్ళు ఈ ముసుగులో వ్యవహారం అటు ఇటో తేల్చుకుందాం అన్న ఉద్దేశంతో వచ్చిందన్నమాట మొన్న మా పెద్దక్కయ్య. వాళ్ల వల్ల ఎంతో ఉపయోగం పొంది కూడా నేను కృతజ్ఞత చూపించుకోవడం లేదు అని మీరు అనుకోకూడదు. మా కుటుంబం బాగోగులు చూడడానికి బావ అక్కడుండిపోయిన మాట నిజమే, కానీ అందువల్ల అతని కెరియర్ పాడైపోయిందంటే నేను ఒప్పుకోను. స్కూల్ ఫైనల్ పాస్ అయిన వాడికి మరో దగ్గర మాత్రం పెద్ద ఉద్యోగం వస్తుందని ఎలా అనుకుంటాం? పోనీ ఏ వ్యాపారమో చేసి లక్షలు గడించడానికైనా ఆ చొరవ చాకచక్యం ఉన్న మనిషి కాదు. చాలని జీతంతో ఇరుకు కొంపల్లో మగ్గిపోతూ ఎక్కడెక్కడో ఉండే బదులు హాయిగా స్వంత ఇంట్లో ఉన్నట్లే ఉంది. పొలంలో పండిన ధాన్యమే కదా అని, పెరట్లో కాసిన కూరే కదా అని అమ్మే సగం ఖర్చు భరించేది. పిల్లల చదువులు, బట్టలు పై ఖర్చు తప్ప వాళ్ళకేమీ ఖర్చుండేది కాదు. బావకొచ్చిన జీతంలో మరో దగ్గరైతే ఎంత ఇబ్బంది అయినా పడేవాడు. అలాంటిది ఇక్కడ వాళ్ళకి ఏ లోపము లేకపోగా నా చదువుకి 3000 రూపాయలు అప్పుగా కూడా ఇవ్వగలిగారంటే మీరే ఆలోచించండి. మమ్మల్ని మోసం చేసి వాళ్ళేదో వెనకేసుకున్నారని చెప్పడం కాదు నా ఉద్దేశం. మా ఇంట్లో ఉండిపోయినందువల్ల మేలే జరిగింది, కానీ వాళ్ళు నష్టపోయింది ఏమీ లేదని మీరు గ్రహించుకోవాలి. ఏదో చెప్తానని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి గొడవంతా చెప్తున్నాడేమిటి అని మీరు అనుకుంటున్నారేమో. అవును, ఎందుకు చెప్తున్నారు అనాలనుకుని. అబ్బే, అదేం లేదు అనేసింది సురేఖ. సరే, ఇంక నాకు అలాంటి ఉద్దేశం కలగదు. నా మీద ఆశలు పెట్టుకుని కూర్చోకుండా మరో సంబంధం చూసుకోమని చెప్పేశాను. ఆ మాట మీరు 4 ఏళ్ల కిందటే చెప్పాల్సింది. ఎన్నాళ్ళు వీళ్ళంతా ఇన్ని ఆశలు పెంచుకునేలా చేసి. సురేఖ మాటలని పూర్తి కానివ్వలేదు అతను. వాళ్ళని ఆశలు పెంచుకోమని నేనెప్పుడూ చెప్పలేదు. నేను ఎంత స్పష్టంగా చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోగా 4 రోజులు పోతే వాడి మనసే మారుతుంది అని తేలిగ్గా తీసి పారేశారు. అందులో నా బాధ్యత ఏమీ లేదు. ఇప్పుడేమంటారు అన్నట్లు ఆమె కళ్ళలోకి చూశాడు. అనడానికి ఏముంది, మీరు చెప్పాలనుకున్నదేదో చెప్పండి అన్నట్లు మౌనంగా ఉండిపోయింది సురేఖ. అక్కడికి వెళ్లి ప్రయత్నాలు చేసుకుందేమో. 5000 కట్నం ఇవ్వాలి. పై ఖర్చులు మరో 3000 అవుతాయి. అంత డబ్బు ప్రస్తుతం నా దగ్గర లేదు. 5000 నువ్వు సర్దుబాటు చేయాలి అంటూ 10 రోజుల కిందటే ఉత్తరం రాసింది పెద్దక్కయ్య. మీకు చెప్పలేదనుకుంటాను. సరోజకి 2 అన్నయ్యలు, 4 చెల్లెళ్ళు ఉన్నారు. అన్నయ్యలు సామాన్యమైన చదువుతో సరిపుచ్చుకుని చిన్న ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. చెల్లెళ్ళు స్కూల్లో చదువుతున్నారు. డబ్బు అప్పుగడిగారా అని అడగకుండా ఉండలేకపోయింది సురేఖ. శుష్కహాసం చేశాడు మాధవ్. అప్పుగాని కాదు, ఆ మాత్రం సాయం చేయి, తప్పులేదు అన్నట్లు రాసింది ఉత్తరం. అతని మాటల్లో పదును ఎక్కువై కోపం వ్యక్తం కావడంతో పాటు గొంతు ఆద్రంగా మారిపోయి గాయపడిన మనసు కూడా వెల్లడైంది. అప్పుడు అక్కయ్య వెళ్ళగానే అమ్మకి పెద్ద ఉత్తరం రాశాను. నా నిర్ణయం మారదని, ఆ విషయం మిగతా అక్కయ్యలు కూడా తెలియజేసే బాధ్యత ఆవిడదేనని. ఈ మధ్య అమ్మ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదువుకోగానే నాకెంత కోపం వచ్చిందో మీరు ఊహించలేరు. పెళ్ళాం పిల్లలు అక్కర్లేనివాడు ఈ సంపాదనంతా ఏం చేసుకుంటాడు? ఊరివాళ్లు పడి తినడమేగా అని వాళ్ళు అనుకుంటుంటే నేను వినలేకుండా ఉన్నాను బాబు. ఎలాగైనా నీ ఆస్తి వాళ్ళకి చెందవలసిందేనట. అప్పుడే ఇంత పడేస్తే కట్నాలిచ్చి పిల్లలకి పెద్ద సంబంధాలు తెచ్చుకుంటారట.
ఇంట్లో నేనున్నాననే ధ్యాసైనా లేకుండా వాళ్లలో వాళ్లలా కుమ్లాడుకుంటుంటే నేను భరించలేకుండా ఉన్నాను. అయినా వాళ్ళ మాటలన్నీ నిజమేనా? నువ్విలా బ్రహ్మచారిగా ఉండిపోవడం నిజమేనా? కొడుకులు కోడలు సంసారం అనేవి ఎప్పటికైనా చూస్తాను అని ఎదురు చూస్తున్న నాకు చివరికి నిరాశే మిగిలిపోతుందా? నీకు తెలీదు బాబు. ఇవాళ అన్నీ ఉన్నవాడు వయసు కులుక, పైసా కులుక అన్నట్లు ఒంట్లో దారుఢ్యం ఉండి సంపాదించుకునే శక్తి ఉన్నప్పుడు మనకే కష్టం తెలీదు. అంతా మనవాళ్లలాగే అనిపిస్తారు. జవసత్వాలుడిగి కాస్త మంచం మీద నుంచి లేవలేని స్థితి వచ్చిందంటే ఒక్కరూ దగ్గరికి రారు. వచ్చిన నీ డబ్బు మీద వ్యామోహమే తప్ప నీ మీద అభిమానమే ఉండదు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కష్టం సుఖం మంచి చెడు అన్నీ నీతో పంచుకోగలిగే ఒక వ్యక్తి కావాలి. అమ్మ ఏదో చాదస్తంగా చెబుతోంది అనుకోకుండా నిదానంగా ఆలోచించు. ఇంకా సమయం మించిపోలేదు. ఈ జీవితంలో నాకెవ్వరూ లేరనే పరిస్థితిని రానివ్వకు. అక్కయ్య పిల్లల్లో ఒకరిని చేసుకోమని నేనన్ను. నీ ఇష్టం. నీ మనసుకు నచ్చిన ఏ వ్యక్తి అయినా సరే నేను సంతోషిస్తాను. నా ఈ ఒక్క కోరిక తీర్చు అంటూ బ్రతిమాలుతూ రాసింది. నిజంగా ఆ అక్కాయిలు అలా అంటారా అన్న ఆశ్చర్యంతో పాటు కొద్దిగా అనుమానం లాంటిది కూడా వచ్చింది సురేఖకి. ఏమో, డబ్బు మీద వ్యామోహం మనిషి చేత ఎన్ని ఆటలైనా ఆడిస్తుంది అనుకుంది మళ్ళీ. నేనేదో లక్షాధికారిని కోటీశ్వరుణ్ణి అనుకుంటున్నారేమో. 4 ఎకరాల పొలం, చిన్న ఇల్లు తప్ప ఆస్తేమీ లేదు. 1200 పైన జీతం వస్తోందన్న పేరే కాని సగం పైగా ఖర్చు అయిపోతుంది. సరే, ఆ 4 ఎకరాలు నలుగురు అక్కాయిల్ని తీసుకోమని రాశాను. పెద్ద బావ అప్పు అది వరకే తీర్చేశాననుకోండి. బ్యాంకులో ఉన్న డబ్బులోంచి నలుగురికి తలో 6000 ఇస్తానని చెప్పాను. దాంతో వాళ్ల పిల్లల పెళ్లి చేసుకుంటారో. అసలు మీకు వాళ్లలో ఒక్కరూ నచ్చలేదా? లేకపోతే ఒక అక్కయ్యని సంతోషపెట్టి మిగిలిన వాళ్ళని చిన్నబుచ్చడం ఇష్టం లేక మానేశారా? బాగా అడిగారు. వాళ్ళకి నాకు 12 ఏళ్ల పైనే వారుంది. అంత తేడాలో అసలు పెళ్లే చేసుకోకూడదని, పెళ్లిళ్లు జరగవని కాదు. వాళ్ళు పుట్టేసరికే నాకు బాగా జ్ఞానం ఉంది. ఆ పసివాళ్లని ఎత్తుకుని ఆడించాను. మరి కాస్త ఎదిగాక వేళ్లు పట్టుకుని నడిపించుకుంటూ షికారుకు తీసుకుని వెళ్లాను. వాళ్లు అల్లరి చేసి అక్కయ్యల చేత దెబ్బలు తిని ఏడుస్తుంటే నేను ఊరుకోబెట్టాను. చెల్లెళ్లు లేని నాకు వాళ్లంతా చిట్టి చెల్లాయిల్లా అనిపించేవారు. అన్నగారు చెల్లెళ్లతో చనువుగా ఉన్నట్లు, ఇంకా ఇప్పుడిప్పుడే తండ్రి పిల్లల పట్ల వాత్సల్యం చూపిస్తున్నట్లు ఉంటుంది. వాళ్లతో మాట్లాడుతుంటే నేను అంత ఫ్రీగా ఉండడం వాళ్ళు మరోలా అర్థం చేసుకున్నారంటే అందుకు బాధ్యత నాది కాదు. 4 ఏళ్ల కిందటే నా అభిప్రాయం తేల్చి చెప్పేశాను కదా అనుకున్నాను. కానీ నాకు మరో దృష్టే లేకపోయింది. నలుగురిలో ఎవరిని నేను చేసుకున్నా మిగిలిన 3 డిసప్పాయింట్ అవడానికి తయారుగానే ఉన్నారు కదా. ఇప్పుడందరికీ అదే మిగిలింది. నేను మాత్రం లోకం పోకడని తెలుసుకున్నాను. మా ఇంటికొస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికొస్తాం మాకేమిస్తావు అన్న వాళ్ల ధోరణి అర్థం చేసుకున్నాను. అసలు పెళ్లే చేసుకోకూడదు అని చేసుకున్న నిర్ణయము మార్చుకున్నాను. ఏమంటారు? మంచిదే. కాదు, మీ ఉద్దేశం చెప్పండి. నా గురించి చెప్పాను. మీ గురించి నాకు కొంత తెలుసు. అంతకన్నా తెలుసుకోవాలనే ఆసక్తి కూడా నాకు లేదు. మీ అభిప్రాయం చెప్తే అమ్మకి మీ వాళ్ళ కూడా ఉత్తరాలు రాస్తాను. ఇవాళ సినిమాకి వెళదాం, రేపు సాలార్జంగ్ మ్యూజియం చూద్దాం అన్నంత సహజంగా ఎలాంటి భావాలు మొహంలో వ్యక్తం కాకుండా అతను చెబుతుంటే అసలు అతని భావం ఏమిటో సురేఖకి అర్థం కాలేదు. అంటే ఆ పైన ఏమడగాలో తెలియలేదు. తెల్లటి తెలుపు కాకపోయినా చామనఛాయ రంగులో ఆజానుభోగమైన విగ్రహం. అందగాళ్ళలో లెక్కే అనిపించే మాధవ్కి అలాంటి అభిప్రాయం కలుగుతుందనే నమ్మకం కలగడం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పమంటారా? మనం వివాహం చేసుకోవాలని నా కోరిక. చెప్పడం మరిచిపోయాను. నా వయసు 34 ఏళ్లు. ఆ స్థితిలో కూడా సురేఖకి నవ్వు రాబోయింది. మీరు నన్ను నాలో ఏం చూసి ఈ నిర్ణయానికి వచ్చారు? పెదవి కొరుక్కుంటూ నవ్వాపుకుని మాటలు కూడబలుకుంది. మీరు ఇలా నిలదీసడితే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నిత్యం ఎంతో మందిని చూస్తుంటాం. కొంతమందితో పరిచయం అవుతుంది, కొంతమందితో ఆ పరిచయం స్నేహంగా మారుతుంది. వయసులో ఉన్న స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణే తప్ప స్నేహానికి తావులేదంటే నేను ఒప్పుకోను. మీతో కూడా అలాగే పరిచయం అయింది. అక్కయ్య ధర్మమా అంటూ మరో 10 రోజులు అతి సన్నిహితంగా ఉంటూ ప్రయాణాలు కూడా చేశాం. అయితే నాకు అసలు అప్పుడు ఈ ఆలోచనే లేదు. నా మనసు వివాహం పైకి మొగ్గిన క్షణంలో మాత్రం మీరే గుర్తుకొచ్చారు. మన పరిచయం, సరదాగా తిరగడం మిమ్మల్ని నా మనసుకు కూడా దగ్గరగా తీసుకొచ్చాయన్నమాట. కనీసం ఇలాంటి ఆలోచనైనా రావడానికి నాకు అవకాశం ఉంది. కానీ మీకు ఆ ఆస్కారం కూడా లేదు, నాకు తెలుసు. అందుకే నేను చెప్పింది మీకింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మీ దృష్టిలో నేను మీ స్నేహితురాలి కాబోయే భర్తని.
అక్కయ్య వచ్చిన తర్వాత ఆ స్నేహితురాలు ఒక్కతే కాదని మరో అమ్మాయి కూడా ఉందని మీకు కనిపించుండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారుగా, ఆలోచించి మీ నిర్ణయం తెలియజేయండి. గొంతులో అనురాగాన్ని నింపుకొని అనునయంగా అతను అడుగుతుంటే సురేఖ రెండు కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. నా నిర్ణయం ఏమని చెప్తాను? దీనికి ఇంకా పెళ్లి యోగం లేదు. అల్లుని వెతికేసరికి ఎన్ని జతల చెప్పులరిగిపోవాలో. తను మహా అందంగా ఉన్నాననా అందరికీ అన్ని వంకలు పెడుతోంది. ఆ అమ్మాయి నచ్చలేదు. అయినా ఏం చేస్తాం? నెల తిరిగేసరికి 300 సంపాదిస్తోంది. అన్నీ కావాలంటే ఎలా వస్తాయి? లాంటి మాటలన్నీ చెవుల్లో గింగురుమంటున్నాయి. తను నచ్చలేదని వెళ్లిపోయిన పెళ్లికొడుకులు, తను మెచ్చక వదిలేసిన పెళ్లికొడుకులు, నా పెళ్లానికి విడాకులిచ్చి నిన్ను చేసుకుంటాను, నాలాంటి వాళ్ళు తప్ప మరెవరూ నీకు దొరకరని చెబుతున్నట్లున్న కామేశ్వరరావు కళ్ల ముందు మెదిలారు. నన్ను నన్నుగా అభిమానించి నేను కావాలని మనసారా కోరే వ్యక్తి దొరికాడు. ఇంకా ఆలోచనెందుకు? తల వంచుకుని ఆలోచిస్తూనే ఉంది సురేఖ. చెప్పడం మరిచిపోయాను. శ్యామలకి పెళ్లి నిశ్చయమైంది. అత్తవారు రాజమండ్రి. అందుకే ఉద్యోగం మానేస్తుందేమో అనుకున్నాను. మరో విషయం, అవసరమా కాదా అన్న సంగతి అటుంచి అసలు ఆడవాళ్లు ఉద్యోగం చేయడం మీకిష్టం లేదా అని అడిగారు ఇందాక. ఆ విషయమై నాకెలాంటి దురభిప్రాయం లేదు. ఏ పని లేకుండా గోళ్లు గిల్లుకుంటూ కూర్చుని అర్థం పర్థం లేని ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకుండా ఏదో ఓ వ్యాపకంతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం నాకెంతో ఇష్టం. వివాహమైన ఆ విషయంలో నా జోక్యం ఏమీ ఉండదు. అది కూడా మీ ఇష్టాయిష్టాలకు వదిలేస్తాను. తన సమాధానం కోసం చూడకుండా అన్నీ అతనే చెప్పేస్తున్నాడు అనుకుంది. అసలు పెళ్లే వద్దని ఇటీవల కలిగిన భావం క్రమంగా కరిగిపోతోంది. అవును, ఇతన్ని ఎందుకు చేసుకోకూడదు? ఆడపిల్లలు ఉద్యోగం చేయడం ఏంటని వికరించకుండాను, మన దేశంలో మగవాళ్ళకి సరిపడని ఉద్యోగాలే లేవు, ఆడవాళ్లు కూడా ఎగబడితే ఎలా అన్న వాదం లేవదీయకుండాను అందరూ అమ్మాయిల్ని ఉద్యోగాల్లో చేర్పించేస్తే పెళ్లి చూపుల బెడద లేకుండా పెళ్లిళ్ళు కుదిరిపోతాయేమో. ఆ మాటే అమ్మతో అంటే ఏమంటుందో, నీ మొహం, నీ అదృష్టం బాగుంది, అన్నీ అలా కలిసొచ్చాయంటుందేమో. రాత్రంతా ఆలోచించి రేపు ఉదయమే ఫోన్ చేయండి అంటే ఫోన్లో అన్నీ మాట్లాడమని కాదు, అవును కాదు అని చెప్పండి చాలు. చటుక్కున మొహం తిప్పేసుకుంది సురేఖ. ఇంక ఫోన్ చేయనక్కర్లేదు, మనోహరంగా నవ్వాడతను. ఏం అని అడగబోయింది. కాని లాభం లేదు. ఇప్పటికే ఈ సిగ్గుమాలిన కళ్ళు సిగ్గు దాచుకోలేక చెప్పేశాయి. ఇంకా గొంతులో అనురాగం చిందించి మొహమంతా పులుంపునే బదులు మెదలకుండా ఒప్పేసుకోవడం మంచిది అనుకుంది, ఎదలోని పులకరింతని మౌనంగా ఆస్వాదిస్తూ. మాటల్లో పడి ఇంతసేపు వాళ్ళు గమనించనే లేదు టైం ఎంతయిందో. ఇంకా ఎంతసేపు కూర్చుంటారు అలాగా అన్న వీళ్ల వంక చూస్తూ వెళుతోన్న ఓ జంట చేతిలోని ట్రాన్సిస్టర్లోంచి అనౌన్సర్ గొంతు పలికింది. ఉషా పరిణయం, పురాణ కాలక్షేపం, పౌరాణికులు. ఆ తర్వాత మాట వాళ్ళు వినలేదు. ఇక్కడ సురేఖా పరిణయం అందామా? అల్లరిగా అతను అడిగిన దానికి పెళ్లి కూతుర్లా తల వంచేసుకుంది సురేఖ. ఇంతటితో సురేఖా పరిణయం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.